హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మనం ఈరోజు గ్లామర్ బండి ఫుల్ ఇంజన్ అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, మనం ఇంజన్ లోపల ఏమేమి సామాన్ అనేది చేంజ్ చేసినామో, మనము లైట్ మిషన్ కాడ సామాన్ అనేది రిపేర్ చేయించినాం కదా, ఆ సామాన్ ఏంటివి మనం లైట్ మిషన్ కాడ నుంచి మనము సామాన్ అనేవి ఏమేమి వేస్తున్నాం ఇంజన్ లోపల, ఇంజన్ పోతే మనకు ఐటమ్స్ ఎక్కువ పోయేవి, ఐటమ్స్ ఏవి ఏం కథ అనేది మీకు క్లారిటీగా చెప్తా. దాంతోపాటు నేను తీసుకొచ్చిన ఐటమ్స్ ఏంటివి, నేను ఇంజన్ లోపల ఏమేమి వేస్తున్నా అనేది కూడా క్లారిటీగా చూపిస్తా. జర వీడియో లెంత్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, జర అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే చూడండి. ఎందుకంటే బండి మనం ఫస్ట్ ఇట్లా ఏ పార్ట్ కా పార్ట్ తీసినాం కదా, ఇట్లా కనిపిస్తున్న బండి మీకు స్టార్ట్ అయ్యి మనము ట్రాల్ కొట్టేంత వరకు అయితే బండి అయితే కంపల్సరీగా అయితే మీకు వీడియోలో అయితే ఉంటుంది. వీడియో లెంత్ కోసం అయితే ఆలోచించకండి. మీరు పని నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రమే వీడియో అయితే చూడండి, సరేనా? ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్త వారు మన ఛానల్ చూసారనుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మనం ముందుగా ఇంజన్ లోపల చేంజ్ చేస్తున్న సామాన్ అయితే చూపిస్తున్నాం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే క్లచ్ ప్లేట్లు అయితే కంపల్సరీగా అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. ఈ బండికి క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, దీంట్లోనే క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్ అంటారు అనమాట. కంపల్సరీగా ఈ గ్లామర్ బండికి అనేది కంపల్సరీగా మనం ఇంజన్ చేసేటప్పుడు 100%గా ఇవైతే చేంజ్ చేయాలి. ఎందుకంటే బండి పికప్ అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట. దాంతోపాటు ఏంటి అంటే ఇప్పుడు టైమింగ్ చైన్ జంక్షనరీ అంటారు దీన్ని, ఇదైతే చేంజ్ చేసిన. ఈ క్లచ్ అబ్బులు మనకు ఇంజన్ ఓపెన్ చేస్తే చూపించిన మీకు ఆల్రెడీ, ఇవన్నీ పోయినాయి అని చెప్పేసి అయితే చూపించిన. ఇవన్నీ అయితే చేంజ్ చేస్తున్నా. ఇవి హెడ్ లోపల ఉండే గైడ్స్ అనమాట. హెడ్ లోపల హెడ్ రిపేర్ అయింది కదా లైట్ మిషన్ కూడా, ఆ గైడ్స్ అనమాట. ఇది గేర్ లివర్ అనమాట, మనకు గేర్ రేసంగా గేర్ రాడ్ అంటారు దీన్ని. ఇది కూడా మనకు బాగాలేదనమాట, అది కూడా చేంజ్ చేస్తున్నా. దాంతోపాటు టైమింగ్ చైన్ ఉంది కదా, టైమింగ్ చైన్ అయితే చేంజ్ చేస్తున్నా. పిస్టింగ్ ఉంది కదా, ఈ పిస్టింగ్ కూడా చేంజ్ చేస్తున్నా. ఇక ఇప్పుడు అయితే ఇంజన్ లోపల అయితే ప్రతి బేరింగ్ అయితే చేంజ్ చేస్తున్నా. ఇంజన్ లోపల వచ్చే గేర్ బాక్స్ బేరింగ్స్ అన్నారు, ఇవి గేర్ బాక్స్ బేరింగ్స్ అంటారు. ఇవి 5 బేరింగ్స్ అయితే ఉంటాయి, ఇంకా 2 బేరింగ్స్ అయితే వెల్డింగ్ షాప్ కాడ అయితే తీపిచ్చేసి ఉంటాయి. ఇవైతే వాల్స్ అనమాట. వాల్స్ అయితే చేంజ్ చేస్తున్నా. ఇదైతే ఫైమర్ గేర్ అనమాట, ఇది కూడా చేంజ్ చేస్తున్నా. ఇది ఇంజన్లో మనకు బేరింగ్ అనమాట, పెద్ద బేరింగ్ 1 సైడ్ అయితే ఉంటుంది, ఇది కూడా చేంజ్ చేస్తున్నా. ఇవైతే కంపల్సరీగా అయితే నేను చేంజ్ చేస్తున్నా. ఇది కనెక్టింగ్ రాడ్ అనమాట, మనకు కనెక్టింగ్ రాడ్ కూడా ఇది మొత్తం పోయింది, ఇది కూడా చూడొచ్చు కనెక్టింగ్ రాడ్ అనమాట. ఇది లైట్ మిషన్ కాడ అయితే చేంజ్ అవుతుంది, మిషన్లో అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇదైతే చేంజ్ చేసేస్తున్నాం ఇది మొత్తము. దాంతోపాటు ఈ క్లచ్ బెల్లు, ఈ లబ్బాలు, ఈ బేరింగ్ అనమాట, ఈ బేరింగు, ఇవన్నీ లైట్ మిషన్ కార్డ్ రిపేరింగ్ అయ్యి వచ్చినాయి అనమాట. కొన్ని సామాన్ అయితే మనం అయితే ఇంకా కొన్ని అయితే మనం తీసుకొచ్చినాం. ఆ సామాన్ ఏంటివి అనేది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. నేను ఏమేమి సామాన్ వేస్తున్నా, ఏం కథ అనేది, ఇంజన్ లోపల ఏమేమి వేస్తున్నా అనేది కూడా మీకు క్లారిటీగా అయితే అర్థమవుతాటైతే ఈ వీడియో అయితే చూపిస్తా. ఏ నట్టు బోల్ట్ వాచర్ కూడా మిస్ చేయకుండా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సొంతంగా చేసుకొని మీరు పని నేర్చుకోవాలనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నా. మీకు అది కూడా చూపిస్తా, సామాన్ కూడా ఏమేమి పడుతున్నాయి కూడా చూపిస్తా, సరేనా? ఇప్పుడు నేను లైట్ మిషన్ కాడ అయితే రిపేర్ చేయించుకొచ్చిన సామాన్ అనమాట. ఇదైతే చూసుకోవచ్చు, ఇది కనెక్టింగ్ రాడ్ అనమాట. ఇక్కడ సైడ్ అయితే కనెక్టింగ్ రాడు, ఇదైతే చేంజ్ అయింది. ఈ బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్ కూడా లైట్ మిషన్ కాడ చేంజ్ అయింది. ఇది అయితే కొత్త బేరింగ్, ఈ కనెక్టింగ్ రాడ్ కూడా కొత్తది అనమాట. ఇది మొత్తం అయితే మనకు లైట్ మిషన్ కాడ అయితే రిపేర్ అయింది ఫ్రెండ్స్, సరేనా? ఇది తీసేసుకుంటే మనకు పిస్టింగ్ ఉంది కదా, ఈ పిస్టింగ్ అయితే కొత్తది తీసుకున్న ఫ్రెండ్స్. ఇది అయితే చూడొచ్చు మీకు ఆల్రెడీ పిస్టింగ్ అయితే కొత్తది. దాంతోపాటు మనకి క్లచ్ బెల్ మనకైతే ప్లే ఉందన్నమాట. ఈ క్లచ్ బెల్ ఇది మొత్తం కొత్తది వేసేసినాము. అప్పుడైతే ఏమైందంటే ఇట్లా మనం ఊపితే మనకు ఇట్లా ప్లే ఉండే అనమాట, చాలా అంటే చాలా ప్లే ఉండేది. ఈ ప్లే ఉన్నందుకు మనకు ఇదైతే ప్లే ఉందన్నమాట. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఫుల్ టైట్ అయిపోయింది. ఎందుకంటే అది ప్లే ఉంటే ఏమైతే క్లచ్ లోపల గడగడగడ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట ఇంజన్ లోపల. అందుకోసం అయితే మనకి ఇదైతే రిపేరింగ్ అయితే అయ్యింది. దాని తర్వాత మనం ఏంటి అంటే హెడ్ అనమాట, హెడ్ లోపల అయితే గైడ్స్ అయితే చేంజ్ అయినాయి. మనకు గైడ్స్ అయితే చేంజ్ చేసేసిండ్రు లైట్ మిషన్ కాడ అయితే, మీకు అయితే చూపించిన ఇంతమందికి అయితే గైడ్స్ అయితే, సరేనా? ఇవైతే పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే సామాన్ అయితే చూసుకుందాము. ఇవి వచ్చేసి క్లచ్ ప్లేట్లు అనమాట. ఈ క్లచ్ ప్లేట్లు అయితే నేను కొత్త చేసేస్తున్నా. దాంతోపాటు మీకు ఒక్కొక్క ఐటమ్ అయితే కంపల్సరీగా చూపిస్తా. ఇదైతే స్టీల్ ప్లేట్లు అనమాట, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు. ఇవైతే చూసుకోండి ఒకసారి అయితే, నేను ఏమేమి చేంజ్ చేస్తున్నా దాని ఎంఆర్పి రేట్తో కూడా చూపిస్తున్నాం. ఒకసారి అయితే మీరు క్లారిటీగా అయితే గమనించండి. ఇది ఇంజన్ లోపల ఉండే పెద్ద బేరింగ్ అనమాట, ఒకసారి తీసి చూపిస్తాం మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కొత్త బేరింగ్ అనమాట, మనం తీసుకొచ్చింది ఇది, ఓకేనా? ఈ బేరింగ్ కూడా పక్కకి పెట్టేసేద్దాం. దీని ఎంఆర్పి రేట్ కూడా గమనించండి మీరు ఒకసారి అయితే, ఓకేనా? ఓకే, ఇక్కడ సైడ్ అయితే ఎంఆర్పి రేట్ అయితే లేదు, ఇటు సైడ్కి ఉంది,
ఒకసారి అయితే చూపిస్తాను మీకు, ఓకేనా. ఈ 2 బేరింగ్స్ అయితే వస్తాయి అనమాట, 2 బేరింగ్స్ అయితే వస్తాయి. అందులో ఒక బేరింగ్ అయితే ఆల్రెడీ కనెక్టింగ్ రాడ్కి అయితే ఎక్కింది. ఇవైతే ఇంజన్లో ఉండే చెంబర్కి వచ్చే బేరింగ్స్ అనమాట. చెంబర్ బేరింగ్స్ అన్నా గేర్ బాక్స్ బేరింగ్స్ అన్నా కూడా మనకైతే అన్ని ఇస్తారనమాట. కంపల్సరీగా మనం ఇంజన్ చేంజ్ చేసేటప్పుడు అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని బేరింగ్స్ అయితే లోపలైతే చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, సరేనా. నేను మీకైతే అవి ఏమైతే కూడా చెప్తాను నేను. ఇప్పుడైతే ఈ బేరింగ్స్ రేట్ అయితే చూసుకోండి ఒకసారి అయితే మీరు. సో ఓకేనా, ఇప్పుడు ఒకసారి దీంట్లో రేట్ చూసుకోండి, కనిపిస్తుందా క్లారిటీగా. అయితే మీకు క్లారిటీగా చూపించాలని అయితే నేను మస్తు ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ సామాన్ అయితే నేను పక్కకి పెట్టేస్తున్నాను. నేను తీసుకొచ్చిన ఐటమ్స్ మొత్తం చూపిస్తాను మీకైతే. ఇది మనకు క్లచ్ లోపల వచ్చే హబ్ అనమాట, కనిపిస్తుందా, క్లచ్ హబ్ అంటారు దీన్ని. ఓకే, ఇది ఇంకొక హబ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. దీని ఎంఆర్పి రేట్ కూడా చూపిస్తాను మీకు. మనం మ్యాక్సిమం వేసిన కాడికి అయితే ఒరిజినల్ వేసుకోవాలి, ఇంజన్ లోపలైతే ఏది కూడా మిస్ చేయదు. ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించుకోండి ఫ్రెండ్స్, సరేనా. ఇది కూడా క్లచ్ హబ్ అనమాట, ఇది పెద్ద హబ్బు. ఓకే, ఇది కూడా చూసుకోండి దీని ఎంఆర్పి రేటు, ఓకేనా. ఇది కనిపిస్తుంది కదా దీన్ని కూడా. ఓకే, చూడండి మీకు అర్థమవుతాడు చూపిస్తాను. మనం ఫిట్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇదైతే టైమింగ్ చైన్ ఫ్రెండ్స్, ఇది టైమింగ్ చైన్ అయితే తీసుకున్నా. టైమింగ్ చైన్ ఎంఆర్పి రేట్ అయితే ఒకసారి అయితే చూసుకోండి, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఓకేనా. ఇది కూడా పక్కకి పెట్టేద్దాం. పక్కకి పెట్టేసిన తర్వాత ఈ టైమింగ్ చైన్ జంక్షనరీ అంటారు, ఇది ఈ జంక్షనరీ కూడా దీని ఎంఆర్పి రేట్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, ఇది కూడా మనం పక్కకి పెట్టేసేద్దాం. ఇది ఆయిల్ సీల్ కిట్ అనమాట. మొత్తం ఆయిల్ సీల్ ఉంటాయి కదా, ఇంజన్ లోపల ఆయిల్ సీల్ వస్తాయి కదా, అంటే మనకు బయటకి కిక్ రాడ్ ఆయిల్ సీల్, గేర్ రాడ్ ఆయిల్ సీల్, ఆ ఆయిల్ సీల్ అనమాట. ఇవి వచ్చేసి వాల్ ఆయిల్ సీల్ అంటారు దీంట్లోని. దీని ఎంఆర్పి రేట్ అయితే గమనించండి. వాల్ ఆయిల్ సీల్ అంటే హెడ్ లోపల వస్తాయి అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు ఇది చూసుకోండి. ముందల మనకైతే అవి ముందల అయితే వాల్ క్యాప్లు అంటారు, అవి వాల్ క్యాప్లు అయితే పోయినాయి అనమాట. ఈ వాల్ క్యాప్లోకి వచ్చే ఓరింగ్స్ అనమాట, అవి కూడా పోయినాయి. ఆ ఓరింగ్స్ అయితే దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓరింగ్స్ అయితే దీంట్లో తీసుకుంటే ఇవి కూడా ఇచ్చేసింది అనమాట. దాంతోపాటు మనకు ఈ నట్లు అయితే కొట్టి గలీజ్గా చేసిరు అనమాట. సుతేశానంతో అయితే కొట్టి గలీజ్గా చేసిరు. దాంతోపాటు 4 నట్లు అయితే తీసుకున్నా, దీంట్లోకి ఫిట్ చేయడానికి 4 నట్లు అయితే తీసుకున్నా అనమాట. 4 బోల్టాలు అంటారు దాంట్లో, బోల్టాలు అయితే తీసుకున్నా. ఈ బోల్టాలు తీసుకున్నా, ఈ 2 నట్లు అయితే కొత్తవి తీసేసుకున్నా అనమాట. ఈ 2 కొత్త నట్లు అయితే తీసుకున్నా, ఎందుకంటే ఆ ఇంజన్ లోపల ఉన్నాయైతే చాలా గలీజ్గా అయినాయి. మీకు చూపిస్తాను నేను మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు. ఇది ఒకటైతే 3 బాండ్ అయితే తీసుకున్నా, మనకైతే 2 అయితే అన బాండ్ అయితే తెచ్చుకున్నా. ఓకే, మనకు 3 బాండ్ వచ్చేసి మనకి ఇంజన్ పెట్టడానికి, ఓకేనా. దీని ఎంఆర్పి రేట్ అయితే గమనించండి. దాంతోపాటు ఇప్పుడున్న అనబాండ్ రేట్ ఉంది కదా, ఇది కూడా ఒకసారి అయితే గమనించుకోండి, ఓకేనా. కనిపిస్తుంది కదా ఎంఆర్పి రేట్ అయితే. ఓకే, మనకైతే ఇదైతే ఫైమర్ గేర్ అనమాట. ఫైమర్ గేర్ మనకి ఇంజన్ లోపల మనకు స్మూత్ రానికి ఫైమర్ గేర్ అనేది ఉంటుంది, ఆ గేర్ అనమాట. దీని ఎంఆర్పి రేట్ కూడా ఒకసారి గమనించుకోండి. ఓకే, మనకు గేర్ చాప్ట్ అనమాట. మనకు గేర్ వస్తాం కదా, గేర్ చాప్ట్ అయితే మనకు ఇదనమాట. ఈ బాక్స్లో అయితే వచ్చిందేమో గేర్ చాప్ట్ అంటారు దాన్ని మొత్తము. ఇదైతే దీని ఎంఆర్పి రేట్ కూడా గమనించండి. దాని తర్వాత మనకు ఇక్కడైతే ప్యాకింగ్ కిట్ అయితే ఉంది, దీని ఎంఆర్పి రేట్ అయితే ఒకసారి అయితే గమనించుకోండి. మొత్తం ఇంజన్ ప్యాకింగ్ కిట్ అంటారు దీన్ని, ఇంజన్ ప్యాకింగ్ కిట్ అయితే వచ్చింది. దీని ఎంఆర్పి రేట్ అయితే గమనించండి. ఇదైతే పిస్టింగ్ అనమాట. పిస్టింగ్ రేట్ అయితే ఒకసారి చూపిస్తాను. నేను ఉషా పిస్టింగ్ అయితే ఎక్కువ వాడతాను అనమాట, బాగుంటుంది ఉషా పిస్టింగ్ అయితే. దీని ఎంఆర్పి రేట్ అయితే చూసారు కదా. ఓకే, ఇప్పుడైతే మనం ఇంజన్ ఎట్లా ఫిట్ చేయాలనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. ఇది అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఈ బోర్ ఉంది కదా, ఈ బోర్ అనేది పాతది అనమాట. ఈ పిస్టింగ్ అనేది ఇందులో అయితే మనకు లైట్ మిషన్ కాడ అయితే కట్ అయ్యి వచ్చిందనమాట. మనకి ఇది అయితే మనకు పాత బోర్ తీసుకపోతే లైట్ మిషన్ కాడ కట్ చేసి పిస్టింగ్ ఒకటి కొత్తది ఇస్తారనమాట. మనం కొత్త బోర్ వేసే అవసరం ఏమి లేదు. ఈ కనెక్టింగ్ రాడ్ చేంజ్ అవుతుంది. ఈ కనెక్టింగ్ రాడ్ హెడ్ లోపల అనేవి ఈ వాల్స్ అనేవి మొత్తం లైట్ మిషన్ కాడ రిపేరింగ్ అయితే అవుతాయి అనమాట. ఇవన్నీ లైట్ మిషన్ కాడ రిపేరింగ్ అయితే ఇవన్నీ మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. అంటే ఇప్పుడు నేను చూపించిన సామాన్ కాక ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి అనమాట. ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించుకోండి, సరేనా. మనం టోటల్ ఇంజన్ సామాన్ అనమాట. మీకు ఇప్పుడు ఇంజన్ ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ అనేది అయితే చూపిస్తాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ఫిట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనం గేర్ బాక్స్ బేరింగ్స్ అంటాం కదా, గేర్ బాక్స్ బేరింగ్స్ అయితే మనం ఫిట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే 2 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి. ఆ బోల్టాలకు అయితే 2 పట్టీలు అయితే ఉన్నాయన్నమాట. 2 పట్టీలు అంటే మనకు బేరింగ్ అనేది బయటికైతే రాకుండా ఉండడానికి అనమాట. ఈ బోల్టాలు అయితే నేను కొద్దిగా అయితే ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత బేరింగ్ అయితే మనము ఇందులో అయితే కొట్టేద్దాం. ఎందుకంటే ఇంజన్ చేసినప్పుడు కంపల్సరీగా గేర్ బాక్స్ బేరింగ్స్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంజన్ లోపల ఎన్ని బేరింగ్స్ ఉన్నాయో అన్ని బేరింగ్స్ అయితే మ్యాక్సిమం కొత్త వేయడానికి అయితే ట్రై చేయండి. బండి అయితే స్మూత్గా అవుతుంది. ఎందుకోసం చేంజ్ చేయమంటున్నానంటే కంపల్సరీగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనమైతే మళ్ళీ అయితే ఇంజన్ అయితే తిప్పము.
ఇప్పినప్పుడు ఇంజన్ మా అంటే ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి తిప్పుతాం అనమాట. ఇప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ బేరింగ్స్ మంచిగానే ఉన్నాయని మనం అనుకుంటాం అనమాట. కంపల్సరీగా ఆ బేరింగ్స్ అయితే ఏదో ఒకటి మనకు ఇంజన్ లోపల ఫుల్గా తిరుగుతాయి అనమాట. అంటే ఇంజన్ లోపల ఫుల్గా తిరుగుతాయి అంటే ఆయిల్లో తిరిగే ఉంటాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఇంజన్ అనేది ఫుల్ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే బేరింగ్లు ప్లే అనేది వస్తాయి అనమాట. బేరింగ్ ప్లే అనేవి వచ్చి మనకి ఏంది అని అంటే ఇంజన్లో కూడా డిఫరెంట్ సౌండ్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంజన్ లోపల డిఫరెంట్ సౌండ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా మీ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఏ బండి మీరు ఇంజన్ ఇప్పినా కూడా కంపల్సరీగా ఈ గేర్ బాక్స్ బేరింగ్స్ అంటారు, అన్ని బేరింగ్స్ ఏవి ఉన్న బేరింగ్స్ ఉన్నాయో అన్ని బేరింగ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకైతే బండి అయితే స్మూత్ అయితే అంటే స్మూత్ నడుస్తుంది. నా దగ్గరికి ఇలాంటి బండి వచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్, కంపల్సరీగా ఇంజన్లో ప్రతి బేరింగ్ అయితే చేంజ్ చేస్తా. అందుకోసమనే బండి అనేది మళ్ళీ రిపీట్ అనేది రాదనమాట. అందుకోసమనే ఈ ఒక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. బండి అయితే స్మూత్ కావాలంటే ఇంజన్ లోపల ఉన్న గేర్ బాక్స్ బేరింగ్స్ అన్నీ మనకి ఎన్ని బేరింగ్స్ ఉంటాయో అన్ని బేరింగ్స్ అయితే కొత్త వేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే మీకు అయితే బండి అయితే స్మూత్గా అవుతుంది. నేనైతే బేరింగ్స్ అయితే అన్నీ కొట్టేస్తున్నా, ఎందుకంటే మీకు అర్థం కావాలి అని చెప్పేసి అయితే. సరేనా, మనకి ఇట్లా చూడండి, ఇట్లా కొడితే ఇంజన్కి అయితే సమానం ఉండేటైతే చేయండి. సరేనా, ఇక్కడ చెంబర్ ఉంది కదా, ఇదైతే మనము వెల్డింగ్ కొట్టి తీపిచ్చిన అనమాట. బేరింగ్స్ అయితే ఇవి వెళ్ళవు, 2 బేరింగ్స్ అయితే ఈ చెంబర్కి ఒకటి అండ్ క్లచ్ కవర్ ఉంటుంది కదా దానికి కూడా వెళ్ళదు అనమాట. ఈ గ్లామర్ బండి కాడికి వస్తే ఇవైతే వెల్డింగ్ కొట్టించి అయితే తీపిచ్చిన ఫ్రెండ్స్. సరేనా, ఈ బేరింగ్స్ అయితే నేను కొత్తవి తీసుకొచ్చిన, అన్ని ఒరిజినల్ బేరింగ్స్ అయితే తీసుకొచ్చిన. మనం అవన్నీ అయితే వేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇవన్నీ బేరింగ్స్ అయితే నేను ఫిట్ చేసేస్తున్నా. ఓకేనా, మనకి ఇంజన్ లోపల ఏంటి అంటే మనకు హీటుకు అనేవి తట్టుకోవాలి అని అంటే పాత బేరింగ్స్ అయితే మ్యాక్సిమం అయితే యూజ్ చేయకండి. మ్యాక్సిమం అయితే దాంట్లో తీసేసి మీరు కొత్త బేరింగ్స్ అయితే వేయండి. బండి అయితే 100%గా సూపర్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ అనుకోండి. సరేనా, నేను ఏ ఇంజన్ చేసినా కూడా చెప్తున్నా, కంపల్సరీ అయితే మీరు బండి నేర్చుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇది చూసిరా, ఇది క్లచ్ కవర్ అనమాట. ఈ గ్లామర్ బండిది ఈ క్లచ్ కవర్ కూడా వెల్డింగ్ కొట్టించి తీపిచ్చాను అనమాట బేరింగ్ అయితే. సరేనా, ఈ బేరింగ్స్ అన్నీ చేంజ్ చేసి ఏమైతే అంటే బండి అనేది స్మూత్ అవుతుంది అనమాట. బండి అనేది ఎలాంటి ప్రాబ్లం అయితే ఇయ్యదు. బండి మీరు ఎట్లా కావాలంటే అట్లా అవుతుంది అనమాట. మ్యాక్సిమం మనం ఎట్లా ఫిట్ చేస్తున్నాం కదా, మళ్ళీ అయితే ఇప్పాం కదా, కంపల్సరీగా అయితే బేరింగ్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సరేనా, ఇప్పుడైతే నేను అన్ని బేరింగ్స్ అయితే కొట్టేసిన. ఓకేనా, ఇవన్నీ బేరింగ్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మనకైతే అన్ని బేరింగ్స్ అయితే ఫిట్ చేసేసిన. మనం ఇప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంజన్ లోపల ప్రతి నట్టు బోల్ట్ ఎట్లా వేయాలి ఏం కథ అనేది మాత్రం మ్యాక్సిమం అయితే మీకు చూపిస్తా. సరేనా, ఇదైతే చూడండి, ఇదైతే ఇంజన్కు ఉండే మధ్యల చెంబర్ అనమాట. మధ్యలది అనమాట, అంటే మన సెంటర్ చెంబర్ అంటారు అనమాట. ఇది మనకు ఈ చెంబర్లో ఏంది అంటే మనకి ఇక్కడ సైడ్ అయితే మనకు ఇక్కడ సైడ్ అయితే కిక్ రాడది మనం ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ మధ్యల చెంబర్ అయితే పెట్టి నేనైతే ఫిట్ చేస్తున్నా. సింపుల్గా ఉంటుంది అనమాట ఈ చెంబర్ అయితే పెట్టుకుంటే. ఓకేనా, మనం ఇది పెట్టుకొని మనం ఏం చేయాలంటే గేర్ బాక్స్ మనమైతే చూసుకోవాలి. గేర్ బాక్స్ ఎట్లుంది ఏం కథ అనేది చూపిస్తాం మీకు. ఈ గేర్లు ఉన్నాయి కదా, ఇవి అయితే వెళ్ళవు అనమాట. ఈ గేర్లు అన్నీ మనకి వెళ్ళాలి అంటే ఇక్కడ సైడ్ అయితే వాచర్ ఉంది కదా, ఈ వాచర్ అయితే తీయాలన్నమాట. ఈ వాచర్ అనేది ఈ గేర్ పట్టుకొని ఈ వాచర్ తీయాలి. ఇట్లా అంటే మనకు ఈ గేర్ని పట్టుకొని దీన్ని కొట్టాలి. కింది కొడితే ఈ వాచర్ అనేది బయటకు వచ్చేసి ఈ గేర్ అనేది బయటకు వెళ్తుంది. దాని కింద అయితే లాక్ ఉందన్నమాట. దాని కింద అయితే లాక్ ఉంది. ఈ గేర్ అయితే ఫ్రీగానే ఉంది. దీని కింద ఒక లాకు, దాని కింద వాచర్ ఉందన్నమాట. ఈ గేర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి అనుకోండి ఇట్లయితే తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా వెళ్తాయి. ఓకేనా, ఇవైతే మంచిగానే ఉన్నాయి కాబట్టి అయితే నేనైతే ఏం ఓపెన్ చేయట్లేదు. ఓకేనా, ఇవి కూడా అంతే అనమాట. ఇవి కూడా చూపిస్తుంది చూడండి. ఈ గేర్ అయితే వెళ్తుంది మనకు. ఇక్కడ సైడ్ కూడా వాచర్ వెళ్ళదు. ఇది కూడా సేమ్ టు సేమ్ ఇట్లా గేర్ పట్టుకొని దాని సైడ్ అయితే వాచర్ని అయితే లేపితే ఆటోమేటిక్గా వాచర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఆ వాచర్ అనేది లాక్ అనమాట, లాక్ టైప్ వాచర్ అనమాట. అది బయటికి వెళ్ళనియదు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ అయితే లాక్ ఉంది. లాక్ దాని కింద వాచర్ ఉందన్నమాట. ఇది కూడా చూడండి ఒకసారి అయితే, ఇదైతే ఇట్లుందనమాట గేర్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ అయితే లాక్ ఉంది, ఒక లాకు, దాని కింద వాచర్ అనేది ఉంది. ఓకేనా, ఒక వాచరు ఒక లాకు. సరేనా, ఇదైతే మనకు ఫ్రీగానే ఉంది. మధ్యది ఫ్రీగానే ఉంది. కిందిదైతే ఇది వాచర్ తీసేస్తే మనకు బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ గేర్ అనేది ఇట్లుందనమాట. ఏమైనా గేర్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి అనుకోండి ఈ టైప్ అయితే తీసుకోవాలి. సరేనా, మనం ఇంజన్ లోపల ఎట్లా కూర్చోబెట్టాలి అనేది మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఇది ఇక్కడ సైడ్ పట్టుకోండి. మనం ఇంజన్ లోపల కరెక్ట్ కూర్చోబెట్టుకోవాలి అని అంటే ఈ గేర్లు అనేవి ఇట్లా సమానం చూసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకొని ఎక్కడ సైడ్ వస్తున్నాయి అనేది చూసుకొని ఈ గేర్కు సమానం రావాలన్నమాట. ఒకసారి చూపిస్తాను మీకు సమానం అంటే ఏంటిది అనేది. ఇప్పుడు ఈ గేర్ ఉంది కదా, దీనికి 2 ఇట్లా మ్యాచింగ్ చేయండి. మ్యాచింగ్ అంటే గేర్ అనేది మ్యాచింగ్ కావాలన్నమాట కరెక్ట్గా. ఇప్పుడు ఇది సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు ఏ దానికి అది కలవాలన్నమాట. ఇప్పుడు చూసిరా, ఈ దానికి ఇది కలిసింది ఆల్రెడీ.
ఓకేనా. ఇదానికి ఇది కలిసింది, ఇదానికి ఇది కలిసింది. ఇది ఈ మధ్యలో అయితే ఇక్కడ తిరుగుతాయి అనమాట. ఇది అయితే కంపల్సరీగా అయితే ఇట్లా కలుస్తుంది. ఓకేనా. ఇదానికి ఇది కలిసింది, ఇదానికి ఇది కలిసింది. ఓకేనా. పైన కూడా ఇట్లా కలిసింది అనమాట. మనకి ఇంజన్ లోపల కూడా ఇట్లే కూర్చుంటాయి అనమాట. ఓకేనా. ఇట్లే కూర్చుంటాయి. మనం ఇంజన్లో కూర్చోబెట్టుకునేటప్పుడు కూడా ఇట్లే కూర్చోబెట్టుకోవాలి. ఓకేనా. ఇది సింపుల్గా ఉంటుంది అనమాట. గ్లామర్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. గేర్లు అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి, సింపుల్గా ఉంటుంది అనమాట. గేర్లు అయితే నాకైతే గ్లామర్ గేర్లు అయితే చాలా అంటే చాలా స్మూత్గా అంటే ఎక్కియొచ్చు అనమాట. ఇట్లా సింపుల్గా ఇట్లా పెట్టేసి ఇది మనమైతే కిందికి ఇట్లా అంటే ఆటోమేటిక్గా కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. ఇట్లా అంటే ఆటోమేటిక్గా కూర్చుంటుంది. ఓకేనా. ఓకే, ఒకసారి ఇట్లా అనండి. ఓకే, ఒకసారి మళ్ళీ తీసి పెట్టవచ్చు. ఓకేనా. ఇట్లా అంటే ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ కూర్చుంటుంది. కరెక్ట్ కూర్చోలేదు అని అంటే ఒకసారి మళ్ళీ గేర్లు తీసి మళ్ళీ కూర్చోబెట్టుకోవచ్చు. ఓకేనా. ఏమైనా పక్కకి జరిగినట్టు అనిపిస్తే ఒకసారి అయితే తీసి కూర్చోబెట్టుకోవచ్చు. మనకి గేర్లు కిందిది పైంది అవన్నీ కరెక్ట్ కూర్చున్నాయా కూర్చోలేదని 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. అది మన మెయిన్ ప్రాబ్లం అన్నమాట. మళ్ళీ చూపిస్తా చూడండి ఒకసారి అయితే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఒకసారి ఈ గేర్లు ఉన్నాయి కదా, ఈ గేర్లు అనేది ఇట్లనే వస్తున్నాయి అనమాట. ఒకసారి అయితే మీరు కరెక్ట్ చూసుకోండి. అని మాత్రం సింపుల్గా ఇట్లా పెట్టేసి అని మాత్రం దీన్ని నేను కరెక్ట్ కూర్చోబెట్టేస్తున్నా. ఓకేనా. ఇట్లా చూసిరా గేర్లు అయితే కరెక్ట్ కూర్చున్నాయి. కరెక్ట్ కూర్చుంటే ఇట్లా లాక్ అయిపోతాయి అనమాట. అంటే తిరగదు అనమాట. అంటే మధ్యలోకి వచ్చి ఆగిపోతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ మలుపు అయితే పెట్టుకున్నా. ఇట్లయితే లాక్ అయిపోతుంది అనమాట. తిప్పినా కూడా కరెక్ట్ కూర్చుంటే అట్లా లాక్ అయిపోతాయి అనమాట. ఇది ఒకసారి చూసుకోండి. ఇది కూడా ఓసారి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్లు ఉన్నాయి కదా, ఈ సైడ్ల పూట అయితే చెక్ చేసుకోండి. మనకైతే ఈ సైడ్లో అయితే చెక్ చేసుకోండి. ఏమైనా అరిగిపోయినట్టు ఏమైనా అనిపించినాయి అనుకోండి, ఈ చాప్టర్ మొత్తం చేంజ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సైడ్ అయితే నేను ఆయిల్ అయితే దుద్దుతున్నా. ఈ చాప్టర్ మొత్తం మంచిగానే ఉంది. ఇదైతే ఇట్లా పెట్టేసి మనము ఇదైతే ఇట్లా పెట్టేసి ఇట్లా తిప్పి చూడండి, మనకైతే ఫ్రీగా తిరుగుతుంది కదా. తిరిగిన తర్వాత దీనికి 2 మనకు ఈ పట్టీలు వస్తాయి అనమాట. ఈ గేర్ చేంజర్ పట్టీలు అంటారు. దీంట్లో బాగా గమనించండి. ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఇది కిందిదేమో పెద్దగా ఉంది, ఈ పైనదేమో చిన్నగా ఉంది. అంటే ఈ లెంతులలో అనమాట. ఇట్లా లెంతులు చెక్ చేసి మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఈ పెద్దదాంది అనేది ఈ దానికి వేయాలన్నమాట. అంటే మనకు మెయిన్ చాప్టర్ వస్తుంది కదా, మెయిన్ చాప్టర్కి అయితే వేయాలి ఇది. అంటే మనకు ఇక్కడ సైడ్ మనకు మెయిన్ చాప్టర్ అంటారు దీన్ని, దానికైతే వేయాలి. ఓకే, ఒకసారి అయితే చూసుకోండి నేను ఎట్లా వేస్తున్నా అనేది ఒకసారి బాగా గమనించండి. ఇవి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇవి అనేది ఈ టైప్ వేయాలి. ఇట్లా కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైడు ఇట్లా వేయొద్దు అనమాట. ఇదైతే పైన సైడ్, ఇదైతే ఇట్లా అనమాట. ఒకసారి చూసుకోవచ్చు. ఇది అనేది ఈ గాడ అనేది ఇక్కడ సైడ్ వచ్చి కూర్చుంటుంది. ఒకసారి చూస్తే ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది అనమాట. ఇది ఇక్కడ మలుపు ఉంది కాబట్టి ఈ పెద్దది అనమాట. ఈ పెద్దది అనేది ఇక్కడ సైడ్ దానికి వేసి అన్మాతం చేతితోటి ఇక్కడ దరిపి దీంట్లో కూర్చోబెట్టాలి. సింపుల్గా ఉంటుంది. ఓకేనా. దరిపి అన్మాతం దాంట్లో కూర్చోబెట్టేసేయండి. చూసారా దాంట్లో కూర్చుంది కరెక్ట్గా. ఈ చిన్నది ఉంది కదా, ఈ చిన్నది అనేది మనకి ఇక్కడ సైడ్ అయితే చూడండి చిన్నది అనమాట. ఎల్ అనే ఉంది దీనికైతే. ఇదైతే కొద్దిగా పైకి అనాలి, ఇట్లా పైకి అని పైన దాంట్లో కూర్చోబెట్టాలన్నమాట. ఎల్ అనేది ఉంది. మనం ఇది ఈ టైప్ కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉంది కదా, ఈ టైప్ కూర్చోబెట్టుకోవాలి. మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇది సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని లేపి ఈ గాలలో కూర్చోబెట్టుకోవాలి, పైన గాలలో. రైట్ కూర్చొని చూసిరా. రైట్ ఈ కరెక్ట్ ఇట్లా కూర్చోబెట్టుకొని ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది వేసుకోవాలి. ఎక్కడ సైడ్ వేసినా కూడా ఏమీ కాదు. ఓకేనా. ఇట్లా వేసి ఆయిల్ వేసి పెట్టాలన్నమాట. సింపుల్గా దిగుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా దిగుతుంది. ఇప్పుడు దీన్ని మనకు లోపల దిగాలి అంటే దేనితోటన్నా కొట్టాలన్నమాట. మనకు మామూలు ఇట్లా దేనితోటన్నా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. నేనైతే టీపానతో అయితే మెల్లగా ప్రెస్ చేస్తున్నా. లేదు మనకి రాడ్ అనేది ఉల్టా వస్తుంది అని అనుకుంటే ఒకసారి అయితే ఇక్కడ సైడ్ అయితే చూడండి కరెక్ట్ వేయాలి అంటే ఇక్కడ సైడ్ అయితే గాలలాక్ ఉంది చూడండి. ఇక్కడ సైడ్ అయితే మనకు గీతలాక కనిపిస్తుందా, గీతలాక ఉన్నది దాన్ని కిందికి వేయండి. ఇట్లా కిందికి వేస్తే అది కరెక్ట్ అనమాట. ఇంతకుముందుకు ఎట్లున్నది అట్లే వస్తుంది అనమాట. అదే ఫిట్టింగ్ అనమాట. ఓకేనా. ఇప్పుడైతే దీని అయితే నేను లోపలికి కొట్టేస్తున్నా. ఈ లోపలికి కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా లోపలికి దిగుతుంది. ఈ లోపలికి అయితే దిగి మనకై కరెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకు గేలు కరెక్ట్ పడుతున్నాయా పడతలేవా అనేది మాత్రం 100%గా చెక్ చేసుకోవాలి. ఏ మెకానిక్ అయినా పర్వాలేదు, గేలు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ కూర్చుంది కాబట్టి న్యూట్రల్ అయితే తిరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడైతే మనకు గేలు అయితే పడుతున్నాయి. అన్ని గేలు పడుతున్నాయా పడతలేవా అని మెల్లిగా నెమ్మదిగా చెక్ చేసుకోండి.
ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏమైనా తేడా అయిందనుకోండి ఇప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ ఈ మనము ముందుగా మనకు పట్టీలు వేసినాం కదా, ఆ పట్టీలు మనకు పెద్దది ఇతల సైడు చిన్నది ఇతల సైడ్ వేసినా కూడా మనకు గేర్ అనేది పడవ అనమాట, టైట్గా అవుతాయి అనమాట. ఆ విషయాన్ని అయితే గమనించండి సరేనా. టైట్గా అవుతాయి అనమాట, గేర్లు అయితే టైట్గా అయితే మనకు తిరగదు, ఇంత ఫ్రీగా అయితే తిరగదు. చూస్తురా నేను ఎంత గేర్లు వేస్తున్నా తిరుగుతూ ఉంది, మంచి గేర్లు అయితే పడతా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు మంచిగా గమనించండి, నేను గేర్లు వేస్తున్నా ఒకసారి చూడండి ఎంత మంచిగా తిరుగుతుంది చూడండి. ఇంత ఫ్రీగా వాడాలన్నమాట గేర్ అనేవి. ఇంత ఫ్రీగా వాడితే మనకు ఆటోమేటిక్గా మనం ఇంజన్ల గేర్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోబెట్టినాము అనేది మనకు ఐడియా అనమాట. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించుకోండి. ఇప్పుడైతే న్యూట్రల్ అయితే పెట్టేసిన బండి అయితే. ఇప్పుడు ఈ బేరింగ్ వచ్చింది కదా, ఈ బేరింగ్ అయితే మనం కూర్చోబెట్టుకుందాము. ఈ బేరింగ్ అనేది సింపుల్గా ఉంటుంది, ఈ బేరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సింపుల్గా ఎక్కించుకోవచ్చు, కానీ ఆయిల్ వేసి మాత్రం ఎక్కించుకోవాలి. కంపల్సరీగా ప్రతి బేరింగ్ అయితే ఆయిల్ అయితే వేసి ఎక్కియాలి. ఎందుకంటే ఆయిల్ వేసింది అంటే స్మూత్ ఎక్కుతుంది అనమాట బేరింగ్స్ అయితే. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నా. ఆయిల్ వేసేసి దీని అయితే సింపుల్గా కూర్చోబెడతాము ఓకేనా. ఈ బేరింగ్ అయితే ఇట్లా రౌండ్గా తిప్పండి, రౌండ్గా ఆయిల్ అయితే పెట్టేసి దీనికి పెట్టేసి మన టీపాన్ ఉంటుంది కదా, టీపాన్ తోటి అయితే మెల్లగా ఇట్లా మామూలుగా కొనలు తట్టండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ టైప్ తడితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి మధ్యలో ఒక బుష్ వచ్చింది కదా, ఆ బుష్ అయితే పెట్టేస్తే అయిపోతుంది. ఈ బుష్ వచ్చింది కదా, ఈ బుష్కి కొద్దిగా ఆయిల్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి దీనికి ఇది పెట్టేద్దాం. ఇది పెట్టేస్తే మనకు రైట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు బిగిన్ అయితే కూర్చోబెట్టుకోవాలన్నమాట. బిగిన్ కూర్చోబెట్టుకునే ముందర మనకి ఇక్కడ సైడ్ అయితే కిక్ రాడ్ అయితే కూర్చోబెట్టుకుందాము ఓకేనా. ముందుగా అయితే కిక్ రాడ్ కూర్చోబెట్టుకున్నాక మీకు బిగిన్ కూర్చోబెడదాం సరేనా. ఫైనల్ స్టేజ్కి తీసుకుందాం. ఇప్పుడైతే నేను కిక్ రాడ్ అయితే చూపిస్తాను చూడండి. కిక్ రాడ్కి టైమింగ్లు గేమింగ్లు అయితే ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఈ గేర్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ గేర్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సేమ్ టు సేమ్ ఈ వాచర్ అయితే బయటికి తీయాలి మనము. ఈ వాచర్ అయితే ఇట్లా తడితే మనకు ఆటోమేటిక్గా స్కూల్ డ్రైవర్ తోటి లేపినా లేకపోతే దాంతో తట్టినా ఆటోమేటిక్గా బయటకు వచ్చేసే వాచర్ అనేది. దాని కింద అయితే లాక్ ఉంది, మీరు ఒకసారి అయితే గమనిస్తే లాక్ ఉందన్నమాట. లాక్ కింద ఈ గేర్ ఉంది. ఈ గేర్ ఏమన్నా స్లిప్ అయిపోయినా ఏమన్నా అరిగిపోయినా ఏమన్నా తేడా ఉన్నప్పుడు ఈ గేర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఆటోమేటిక్గా గేర్ అయితే దొరుకుతాయి, కిక్ రాడ్ గేర్లు అయితే కంపల్సరీగా దొరుకుతాయి. ఈ వాచరు ఈ చాప్టే మన కిక్ రాడ్ చాప్టే మనకి పోయినా కూడా ఈ మొత్తం అయితే దొరుకుతాయి అనమాట. ఈ గాలి ఉంది కదా, ఇందులో అయితే కూర్చోబెట్టాలి. ఇక్కడ కనబడుతుంది గాల, ఈ గాలలో అయితే కూర్చోబెట్టాలి. మీరు ఎట్లనైనా కూర్చోబెట్టండి, ఎట్లా వేసినా కూడా ఏమీ కాదనమాట. అని మాత్రం ఇట్లా కూర్చోబెట్టి ఎటువై ఆ పట్టి ఉంది కదా, ఆ పట్టి అనేది గాలలోకి వస్తాడు చూడండి, అంతే. ఓకే అయిపోయింది అనమాట. కిక్ రాడ్ కూర్చోబెట్టుకునేది అయిపోయింది, గంతే. వేరేదైతే ఏమి ఉండదు. ఆ గాలలో కూర్చుంది అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే అనమాట. ఇప్పుడైతే బిగిన్ అనమాట, ఇది బిగిన్ అంటారు. ఇదైతే మనం ఇక్కడ సైడ్ అయితే క్లచ్ సైడ్, ఇదైతే మ్యాగ్నెట్ సైడ్ అనమాట. మ్యాగ్నెట్ సైడ్ అయితే మనం పైనకి వేసుకోవాలి. మనం మ్యాగ్నెట్ సైడ్ అయితే పైనకి వేసుకోవాలి. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకుందాం దీనికైతే. ఇప్పుడు నేనైతే బేరింగ్కి అయితే ఆయిల్ వేస్తున్నా. ప్రతి దానికైతే ఆయిల్ అయితే కంపల్సరీగా అయితే వేయడానికి అయితే ట్రై చేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా ఆయిల్ వేద్దాం, ఇంకల్ సైడ్. దీనికి కూడా ఆయిల్ పోసేస్తే ఏంటంటే స్మూత్గా ఎక్కుతుంది అనమాట, స్మూత్గా దిగుతుంది. మనం బండి కూడా స్టార్ట్ చేస్తే స్మూత్గా అయితే సౌండ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా. ఇప్పుడైతే దీన్ని అన్మాతం ఇట్లే కూర్చోబెట్టాలి. ఇక్కడ సైడ్ వస్తుంది కదా, అన్మాతం ఇట్లే కూర్చోబెట్టాలి. క్లచ్ సైడ్ అనమాట కిందికి కూర్చోబెట్టేది ఓకేనా. సింపుల్ ఇట్లా అంటే కూర్చుంటుంది, ఆటోమేటిక్గా కూర్చుంది అనమాట. ఓకే ఇట్లా మనకు టిప్ చూస్తే ఆటోమేటిక్గా ఫ్రీగా తిరుగుతుంది అని అంటే మనకు పర్ఫెక్ట్గా కూర్చున్నట్టే అనమాట. ఓకే మనకైతే మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మీరు ఒకసారి అయితే అన్ని అయితే చెక్ చేసుకోండి, 1-2 సార్లు అయితే ఏమైనా మిస్ అవుతున్నాయా ఏం కథ అని అయితే చెక్ చేసుకోండి. నేనైతే అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసిన ఓకేనా. మనకైతే ఇప్పుడైతే ఇక్కడ 3 బాండ్ వచ్చింది కదా, 3 బాండ్ అయితే పెడుతున్నా. 3 బాండ్ పెట్టినా అన్న బాండ్ పెట్టినా ఏమీ కాదనమాట, భయపడకండి. మీరు 3 బాండే పెట్టిరు 3 బాండే పెట్టాలా అని మాత్రం అనకండి. అన్న బాండ్ పెట్టినా కూడా ఏమీ కాదు, కానీ పల్సగా పెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే ఎక్కువ పెడితే ఇంజన్ లోపలనే జామ్ అయిపోయి మనకు ఇంజన్ లోపల జామ్ అయిపోయి ఏమవుతుందంటే ఆయిల్ ఫిల్టర్ అనేది ఉంటుంది క్లచ్ లోపల, అది జామ్ అయిపోయి మనకు హెడ్ లోపలికి, ఆ హెడ్ ఉంటుంది కదా, హెడ్ లోపలికి అనేది ఆయిల్ సర్క్యులేషన్ చేయదు అనమాట. ఆయిల్ అనేది రాదు, బంద్ అయిపోతుంది అనమాట. బంద్ అయిపోయినప్పుడు హెడ్ దెబ్బతింటుంది. హెడ్ తిన్న తర్వాత హెడ్ ఖరాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోర్కి వస్తుంది అనమాట. అట్లా అందుకోసమనే లైట్గా పల్సగా పెట్టుకోవాలి సరేనా. మనమైతే పల్సగా అయితే నేను అన్నబండ్ అయితే పెట్టిన. ఇక్కడైతే మనము ఇంకొక చెంబర్ తీసుకున్నాం, దీనికైతే ఆయిల్ వేస్తున్నాం అనమాట. బేరింగ్స్కి ఆయిల్ వేసేసి ఈ చెంబర్ అయితే మనం కూర్చోబెట్టుకుందాము. ఈ బేరింగ్స్ అయితే కూర్చోబెట్టుకుందాము. మొత్తం ఆయిల్ వేసినాం కదా, ఈ చెంబర్ని కూర్చోబెట్టుకుందాం మొత్తంగా. ఈ బేరింగ్స్ అనేవి లోపలైతే కూర్చుంటాయి అనమాట.
ఓకేనా. ఇప్పుడైతే కరెక్ట్ కూర్చోబెట్టుకుందాము. ఈ చెంబర్ తీసుకొని నన్ను మాత్రం ఇట్లా కూర్చోబెడితే ఆటోమేటిక్గా దిగుతుంది అనమాట. ఓకే, ఇట్లా చూసుకోండి ఒకసారి అయితే కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది. ఇట్లా చూసుకొని మనకు ప్లాస్టిక్ సుత్తి అనమాట నేను యూజ్ చేసేది. ప్లాస్టిక్ సుత్తతోటి ఇంజన్ చెంబర్ అనేది ఇట్లా తడితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూసుకోండి కరెక్ట్ కూర్చుంటుందా కూర్చుంటలేదా అనేది 1-2 సార్లు అయితే మీరు గమనించండి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా కూర్చుంది కదా. ఇక్కడ సైడ్ అయితే అన్ని 8 నెంబర్ బోల్టాలు అయితే వచ్చినాయి. ఈ బోల్టాలల్లో 3 బోల్టాలు అయితే కొత్త బోల్టాలు ఉంటాయి, తీసుకోండి. అవి 1 2 ఇక్కడ సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా 3. ఈ 3 బోల్టాలు అనేవి మనకి ఈ మ్యాగ్నెట్ లోపల వస్తాయి అనమాట. ఇక్కడ సైడ్ అయితే ఒకటి, ఈడొకటి, ఇక్కడ ఒకటి కనిపిస్తుందా, ఇక్కడ సైడ్ ఒకటి, 3. ఈ 3 బోల్టాలు అనేవి వస్తాయి. ఈ బోల్టాలు ఇంకిన్ని బోల్టాలు అయితే 7 నన్నే వేసుకోండి. ఇక ఇవి 7 వేసినా కూడా ఏమీ కాదనమాట. అన్నీ సేమ్ సైజు ఉంటాయి, పెద్ద సైజ్ అయితే ఏమీ ఉండవు, అన్నీ సేమ్ సైజ్ అయితే ఉంటాయి. మీరు ఏ బోల్ట్ 7 వేసినా కూడా ఏమీ కాదనమాట. అన్ని బోల్టాలు అయితే సమానంగా అయితే వేయండి. ఇప్పుడు ఈ బోల్టాలన్నీ వేసినాం కదా. 8 నెంబర్ టీపానతో అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాము. కొద్దిగా ఫాస్ట్గా అయితే టైట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు టైం అనేది చాలా లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేద్దాము. ఆపోజిట్ అయితే ఫిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఆపోజిట్ ఫిట్ చేసింది అంటే ఇంజన్ చెంబర్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. ప్రాబ్లం అయితే ఏమీ ఇయ్యదనమాట. వన్ సైడ్ ఫిట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఏమవుతుంది అంటే క్రాక్ లాక్ వస్తుంది అనమాట. అంటే పర్రెలాక్ వచ్చేసి అందులో నుంచి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. ఆపోజిట్ ఫిట్ చేసింది అంటే మనకి ఎలాంటి లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. అందుకోసమని ఆపోజిట్ ఫిట్ చేయాలని చెప్తాను అనమాట, అంతే. సరేనా. ఈ బోల్టాలను అయితే 1-2 సార్లు అయితే మనం టైట్ చేసేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా. మనం ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఫుల్ టైట్ చేసేసుకోండి. ఒక బోల్ట్ కూడా మిస్ చేయకుండా ఫుల్ టైట్ చేసేసుకోండి. ఈ ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనం క్లచ్ కాడికి అయితే వెళ్దాము. మీకు క్లచ్ లోపల ఏమేమి వస్తాయి ఏం కథ అనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు మనం బిగినింగ్ అయితే కూర్చోబెట్టాలి. సరేనా. ఇక్కడ సైడ్ ఆయిల్ సీల్ అయితే వచ్చింది, ఆయిల్ సీల్ అయితే తీసేద్దాం. ఆయిల్ సీల్ అయితే తీసేస్తున్నా. ఆయిల్ సీల్ తీసేసిన తర్వాత ఈ ఆయిల్ సీల్ అనేది పక్కకి వేసేయండి. ఈ ఆయిల్ సీల్ అక్కడ పక్కకి వేసేసి దీనికి మొత్తం జామ్ అయి ఉంది కదా, నీట్గా తుడుచుకోవాలన్నమాట. ఆయిల్ సీల్ అయితే మొత్తం తీసేసేయాలి, కొత్త ఆయిల్ సీల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే కంపల్సరీగా ఆయిల్ సీల్ అయితే తీసేయాలి. ఆయిల్ సీల్ తీసేయకపోతే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. మనం మొత్తం ఇంజన్ ఇప్పినాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ లీకేజ్ రావద్దు అంటే ఆయిల్ సీల్ అయితే కంపల్సరీగా వేయాలి. సరేనా. ఇప్పుడైతే న్యూట్రల్ లైట్ ఉంది కదా, ఇక్కడ సైడ్ న్యూట్రల్ లైట్ అయితే ఫిట్ అవుతుంది. ఇదైతే ఫిట్ చేసేసుకుందాము. సరేనా. ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు, ఇది న్యూట్రల్ లైట్ అనమాట. న్యూట్రల్ లైట్ పట్టి మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదైతే దీనికి అటాచ్ అవుతుంది అనమాట. ఇట్లా అటాచ్ అవుతుంది. ఇది వచ్చేసి దానికి ఇది ఉంది కదా, దానికైతే ఆంతుంది అనమాట. ఒకసారి అయితే మీకు చూపిస్తాను నేను. ఈ బండి న్యూట్రల్ ఉంటే దానికైతే ఆంతుంది అనమాట. ఓకే, ఇది తిరుగుతుంది కదా, దీనికైతే ఆంతుంది లోపల సైడ్ అయితే. ఇది అని మనకైతే న్యూట్రల్ లైట్ అయితే వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు న్యూట్రల్ ఉంది కాబట్టి మనము కరెక్ట్గా ఈ టైప్ అయితే ఫిట్ చేసేసుకోవాలి. దీనికైతే ఫిట్ చేసుకున్న ముందర ఇక్కడైతే నేను కొద్దిగా అనబాండ్ పూస్తున్నా. కొద్దిగా అనబాండ్ అయితే ఊసేసి ఏంటి అంటే ఇక్కడ మనకు లబ్బర్ లాక్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అది లీకేజ్ రాకుండా అనమాట నేను పల్సగా అయితే పెడుతున్నా. ఇట్లా పెట్టేసుకుంటే ఏంటి అంటే మనకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఓరింగ్ ఉంది కదా, ఆ ఓరింగ్లకి నుంచి అయితే కారవు అనమాట. అందుకోసమని ఇదైతే పెడుతున్నా. ఇది పెట్టేసి దీనైతే ఫిట్ చేసేద్దాం. ఇట్లా పెడితే ఏంటి అంటే మనకు లీకేజ్ అయితే రాదనమాట. ఇది ఇట్లా పెట్టేసి 2 అయితే 10 నెంబర్ బోల్టాలు అయితే వచ్చినాయి అనమాట. ఇవైతే ఫిట్ చేసేసుకుందాము. ఇదైతే కరెక్ట్ కూర్చోబెట్టుకొని ఈ 2 10 నెంబర్ బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. నేను 10 నెంబర్ టీపాన్తో అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఇదైతే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. 2 బోల్టాలు అనమాట, 2 10 నెంబర్ బోల్టాలు ఇవైతే మనం ఫిట్ చేసేసుకుందాం. ఈ ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బిగిని కాడ మనకు ఈ పట్టీలు వస్తాయి అనమాట. ఇట్లా ఈ టైప్ ఉంటాయి అనమాట పట్టీలు. ఇవి అనేది బేరింగ్ ఉంది కదా, ఈ ఇంజన్ బేరింగ్ అనేది లేపి పడతాయి అనమాట. అంటే ఇంజన్ అనేది ఇట్లా అక్కడిక్కడ గుద్దుకుంటూ ఉంటుంది, రన్నింగ్లా ఇట్లా గుద్దుకుంటూ ఉంటుంది. అది ఊగకుట్ట అనమాట. అంటే అక్కడిక్కడ ఊగకుండా సౌండ్ రాకుండా ఈ పట్టీలు అయితే ఆపుతాయి అనమాట. అట్లా 3 పట్టీలు అయితే ఉంటాయి అనమాట ఇంజన్కి. ఆ 3 పట్టీలు అనేవి కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి, ఏది మిస్ చేయొద్దు. 10 నెంబర్ బోల్టాలు ఉంటాయి. సరేనా. ఇట్లా 3 పట్టీలు అయితే ఉన్నాయి చూసిరా. ఇట్లా ఇంకొక పట్టీ అయితే ఉంది. ఈ పట్టీ అయితే మొత్తం ఇంజన్ బిగిని అనేది కదలనీయదు అనమాట. మనకు ఇంజన్ మొత్తం సౌండ్ రాకుండా స్మూత్ అనేది వస్తుంది అనమాట. బేరింగ్ పైనే తిరుగుతాయి అనమాట. అది లేవనుకోండి సౌండ్ అనేది చాలా వస్తుంది అనమాట. అందుకోసమని ఈ పట్టీలు అయితే ఇస్తాడనమాట, ఇంజన్ సౌండ్ రాకుండా స్మూత్ రావడానికి. సరేనా. ఈ పట్టీలు అయితే ఫిట్ చేసేసి ఇప్పుడైతే మనము ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ 3 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ 3 10 నెంబర్ బోల్టాలు అయితే మనము ఫుల్ టైట్ చేసేసుకోవాలి.
సరేనా. ఇవి ఎక్కించుకుందాం. ఎక్కించుకున్న తర్వాత నేనైతే ఫాస్ట్గా అయితే టైట్ చేసేస్తాను. ఈ బోల్టాలు అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే మనం టైట్ చేసేద్దాం. ఓకే, ఇవైతే నేను ఫాస్ట్గా టైట్ చేసేద్దాం. ఇక్కడ సైడు మొత్తం 3 బోల్టాలు అయితే టైట్ చేసేసుకోండి. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా, ప్రతిది అయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అర్థమైతే వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సరేనా. ఇప్పుడైతే ఈ 3 బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. మొత్తం 3 ఫుల్ టైట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే ఒక బుష్ అయితే వస్తుంది. మళ్ళీ బేరింగ్ అయితే పక్కకి జరగకుండా ఇంకొక సౌండ్ రాకుండా అయితే ఇంకొక పట్టి అయితే ఉంటుంది అనమాట. ఈ బుష్ అయితే ఉంటుంది. ఈ స్ప్రింగు ఇవైతే ఉంటాయి అనమాట. దాంట్లో అయితే ఇదైతే పెడదాము. ఇదైతే ఎట్లా పెట్టాలి అంటే ఇక గాలలాగా వచ్చింది కదా, ఇక్కడైతే ఇట్లా ఈ టైప్ అయితే వేయాలి. అన్మాతం లోపలికి అయితే పోతుంది అనమాట. ఇట్లా వేస్తే సింపుల్గా లోపలికి పోతుంది. ఇట్లా లోపలికి పోయిందంటే కరెక్ట్ కూర్చున్నట్టే. దీని కింద ఒకైతే స్ప్రింగ్ అయితే వస్తుంది. దీని లోపల అంటే గాలలాగా ఉంది కదా, దాని లోపల దీనికి ఒక పట్టీ వస్తుంది. ఈ 8 నెంబర్ పట్టీ, 8 నెంబర్ బోల్ట్ ఉంటుంది అనమాట ఆ పట్టీకి అనేది. ఓకే, ఇదైతే మనం కరెక్ట్ కూర్చోబెట్టి మనమైతే ఫుల్ టైట్ చేసేద్దాం. 8 నెంబర్ బోల్ట్ అనమాట. 8 నెంబర్ టీ పన్నతోటి అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ గాల ఉంది కదా, ఈ గాలలో అయితే ఇదైతే కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. ఇట్లయితే ఒత్తిపడుతుంది అనమాట. అంటే ఇట్లా ఒత్తిపడుతుంది, చూసిరా కిందికి లోపలికి వెళ్ళిపోయింది. ఈ పట్టు అయితే సమానం అయిపోయింది. ఓకే, ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మనం క్లచ్ సైడ్ అయితే వెళ్దాము. మీకు క్లచ్ లోపల ఏమేమి వస్తాయి, ఎట్లా ఫిట్ చేసుకోవాలి అనేది మొత్తం చూపిస్తా. ఒకసారి అయితే మంచిగా చూసుకోండి. క్లచ్ లోపల ఏమేమి వస్తాయి, ఎట్లా ఫిట్ చేయాలనేది క్లారిటీగా అయితే చూపిస్తా. ఇది కూడా ఇంట్రెస్ట్ పెట్టి అయితే చూడండి, మీకు కూడా క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్, సరేనా. నేను ఇంజన్ చెంబర్ అనేది కరెక్ట్గా అయితే కూర్చోబెట్టుకున్నా. అంటే మనకు టైర్ మీద కదా, కరెక్ట్ కూర్చోబెట్టుకొని ఇప్పుడైతే ముందైతే కిక్ రాడ్ అయితే ఎక్కించుకుందాము. కిక్ రాడ్ అనేది ఎట్లా ఎక్కియాలి, ఏం కథ అనేది చూడండి, సరేనా. దీనికి టైమింగ్ అనేది ఏమి ఉండదు. ఒక చిన్న పట్టి ఉంటుంది అనమాట, దానికే టైమింగ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఒక బుష్ వచ్చింది, ఈ బుష్ అనేది మధ్యలో వస్తుంది, స్ప్రింగ్ మధ్యలో. ఈ ప్లాస్టిక్ బుష్ వచ్చింది కదా, ఈ ప్లాస్టిక్ బుష్ దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే చిన్న బుష్ అయితే ముందుగా అయితే వేయాలి. వేసిన తర్వాత ఈ పట్టి అయితే ఉంది కదా, ఒకసారి అయితే ఈ పట్టి అయితే చూడండి. ఈ పట్టి అయితే ఇక్కడ సైడ్ చూడండి, ఈ పట్టు అయితే నెంబర్ అయితే ఉంది కదా, ఇక్కడ సైడ్ అయితే నెంబర్ మనకు కనిపిస్టార్ట్ అయితే వేసుకోండి. ఈ టైప్ అయితే వేసుకోండి. ఇక్కడ సైడ్ అయితే సమానం అయితే కూర్చోవాలన్నమాట. ఇట్లా ఈ టైప్ అయితే కూర్చోవాలి. ఈ టైప్ అయితే కరెక్ట్ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇక్కడ సైడ్గా ఇది స్ప్రింగ్ వచ్చింది కదా, దీనికైతే కూర్చుంటుంది అనమాట కిందికి. ఒకసారి మీకు టెంపరీ పెట్టి చూపిస్తాను, మీకు ఒకసారి అర్థమవుతాటైతే. ఇదైతే దగ్గరికి ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసి మనము ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ అనేది ఇట్లా గుంజండి. దీనికైతే కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత ఇదైతే ఈ బుష్ అయితే వేయండి. వేసి ఈ బుష్ వేసిన తర్వాత అన్మాతం ఇట్లా చేతితోటి దీనైతే గుంజి పట్టండి. ఈ పట్టింది కదా, దీనైతే అన్మాతం పట్టుకొని చేతితోటి అన్మాతం ఆ స్ప్రింగ్ అనేది దాంట్లో కూర్చోబెట్టండి, పైన దాంట్లో. ఓకేనా, నేను ఒకసారి కూర్చోబెట్టి చూపిస్తాను చూడండి. ఇట్లా అంటే ఆటోమేటిక్గా స్ప్రింగ్ అయితే కూర్చుంటుంది, జారిపోతుంది. ఇప్పుడు చూడండి, కరెక్ట్ కూర్చోబెడతా. ఓకే, మనకు స్ప్రింగ్ అయితే కరెక్ట్ కూర్చుంది. మనకైతే కరెక్ట్ కూర్చుంది. ఒకసారి అయితే ఇది తిప్పి చూడండి. ఓకే, ఇది జారిపోయింది. ఒకసారి మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తారు చూడండి. ఈ పట్టు అయితే ఈ టైప్ అయితే వస్తుంది. ఇక్కడ అయితే స్ప్రింగ్ అయితే కూర్చుంటుంది. అంటే ఎట్లా అంటే ఇది ఈ టైప్ కూర్చుంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్ అయితే కూర్చుంటుంది స్ప్రింగ్ అయితే. ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి ఉంది కదా, ఈ మూల ఈడ కొనకైతే ఆనాలి. ఇదైతే చూడండి, ఈ టైప్ అయితే వేయండి కరెక్ట్గా. నేను ఈ టైప్ అయితే వేస్తున్నా. ఈ టైప్ వేసేసి సింపుల్ అనమాట. ఈ టైప్ వేసేసి ఇదైతే దీనికి వచ్చి ఈడ ఆనుతుంది. ఇదైతే దీనికి వచ్చి ఇది ఈడ ఆనుతుంది. ఓకేనా, ఇట్లా అనుకొని మనం అయితే చేస్తాం. ఇట్లా ముందలకి అనుకోండి, ఇట్లా ముందలకి అనుకోండి. ఇట్లా వేసేస్తే అయిపోతుంది. ఇట్లా దీనైతే ఇట్లా కరెక్ట్ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ అనేది గాలి అనేది ఇట్లా కూర్చోబెట్టండి. ఈ బుష్ అయితే ఉంది కదా, ప్లాస్టిక్ బుష్, దీని మధ్యలో అయితే వేయండి. మధ్యలో కూర్చోబెట్టేసి ఇప్పుడు స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ అయితే ఇట్లా గుంజేసి కరెక్ట్గా అయితే కూర్చోబెట్టండి. ఓకే, మనకైతే ఇప్పుడైతే కరెక్ట్ కూర్చుంది, పర్ఫెక్ట్గా కూర్చుంది. ఇప్పుడైతే నేను ఇది తిప్పుతుంది చూడండి, సౌండ్ ఏం వస్తలేదు కదా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా కూర్చుంది. ఒకసారి అయితే నేను కిక్ రాడ్ అయితే పెట్టి చూపిస్తాను. ఒకసారి అయితే దీని అయితే నెంబర్ అయితే గమనించుకోండి. ఇక్కడ సైడ్ అయితే కరెక్ట్ కూర్చుందా కూర్చోలేదో చూసుకోండి, సరేనా. ఇప్పుడైతే మనం కిక్ రాడ్ పెట్టి చూద్దాము. ఈ కిక్ రాడ్ ఉంది కదా, ఈ కిక్ రాడ్ పెట్టి పనిచేస్తలేదో చూడాలి అనమాట. ఇది పెట్టి అన్మాతం ఇట్లా అంటే కిర్ అని సౌండ్ వస్తుంది చూడండి. ఇట్లా తిప్పితే మనకు సౌండ్ ఏమొస్తలేదు కదా, సౌండ్ వినండి కరెక్ట్గా. స్మూత్ ఉంది. కిక్ రాడ్ తిప్పితే కిర్రమంట చూడండి. నేను కిక్ రాడ్ ప్రెస్ చేస్తే కిర్రమని సౌండ్ వస్తుంది. వినబడుతుందా సౌండ్ అయితే?
ఓకే, మనం ఇట్లా స్మూత్ ఉందన్నమాట. ఇట్లా మనం ఎప్పుడైతే ఈ చాప్ట్ తిప్పుతున్నామో అప్పుడు కిర్రమంట అంటుంది, కానీ కిక్రాడ్ తిప్పుతున్నా కదా అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ కూర్చున్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ఇదైతే ఇసిపెడితే తిరుగుతుందిగా, స్మూత్గా తిరుగుతుందిగా, సౌండ్ అయితే రన్నింగ్లో అయితే ఏమీ రాదనమాట. ఇప్పుడైతే మనం గేట్ చాప్ట్ ఉంది కదా, గేట్ చాప్ట్ అయితే వేసేస్తాము. ఈ గేట్ చాప్ట్ అయితే తీసుకొని దీని అయితే కరెక్ట్గా అయితే కూర్చోబెడతాము. ఓకేనా, దీనికి స్ప్రింగులు ఈ బుష్ అనేది నేను పాతది వేసేసిన అనమాట. ఇది వేసేసి దీని అయితే కరెక్ట్ అయితే కూర్చోబెట్టేస్తాము. ఈ స్ప్రింగు ఇవైతే కరెక్ట్గా అయితే కూర్చోబెట్టి ఇదైతే వేసేస్తాము. దీనైతే ఇట్లయితే పెట్టేసేయండి అన్నమాట. ఇట్లా పెట్టేసి దీనైతే దేనితోటన్నా ప్రెస్ చేయండి, కొద్దిగా టైట్గా ఎక్కుతుంది అనమాట. ఓకేనా, దీన్ని ఇట్లా పట్టుకొని ప్లాస్టిక్ సుత్తతో లైట్గా ప్రెస్ చేయండి. లైట్గా ప్రెస్ చేసేది అంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. ఓకేనా, ఇంకొద్దిగా తడితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళి మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా అనండి, ఈ పట్టి అనేది పక్కకు జరగకుండా. ఓకే, మనకైతే లోపలికి వెళ్ళి పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ముందలైతే మనం అయితే దాని వర్క్ అయితే చేద్దాము. ఇప్పుడు ఇక్కడ 2 పిన్నులు ఉన్నాయన్నమాట. ఈ పిన్నులు అయితే జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పిన్నులు పోయినాయి అనుకోండి మనకు గేర్ అనేది పనిచేయదు అనమాట. మన గేర్ వేయడానికి అయితే రావన్నమాట. జాగ్రత్తగా పెట్టాలి. నేను ఇంజన్ నిప్పేటప్పుడు కూడా చెప్పిన, మీరైతే జాగ్రత్తగా ఉంచాలి. ఈ పట్టీలు అనేవి చిన్న చిన్న మాత్రం మిస్ చేయదని. ఇక్కడైతే గాలాలు వచ్చినాయి, ఈ గాలాలు అయితే కరెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా. చూడొచ్చు, మీకు కూడా కనిపిస్తుంది ఆల్రెడీ చిన్న చిన్న గాలాలు ఉన్నాయి కదా, ఆ గాలాలు అయితే కూర్చోబెట్టిన. ఓకే, ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఆ గాలాలు అయితే కూర్చోబెట్టిన. ఓకే, ఇక్కడ సైడ్ అయితే పట్టి అయితే వచ్చింది. ఈ పట్టి గాలాలు ఉన్నాయి కదా, ఈ 2 గాలాలలో ఆ పిన్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే ఈ పట్టి అయితే కూర్చోబెడతాం. ముందుగా అయితే ఈ పట్టి ఎట్లా వస్తుందో చూపిస్తామండి. ఇట్లా వస్తుంది అనమాట. ఈ పట్టి అనేది ఇట్లా ఫిట్టింగ్ అవుతుంది. ఈ టైప్ ఫిట్టింగ్ అవుతుంది అనమాట. లోపలైతే ఈ టైప్ అయితే ఫిట్టింగ్ అవుతుంది. దీనైతే ఈ టైప్ అయితే వేసుకోవాలి మనము. ఇక్కడ సైడ్ ఇది ఇట్లానే మనం 2 పిన్నులు పెట్టినాక ఆ పిన్నులకు ఇదైతే కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. ఆ పిన్నులకే కూర్చుంటుంది అనమాట కరెక్ట్గా. దానికని స్ట్రేట్ అని ఇట్లా అంటే ఆటోమేటిక్గా కూర్చుంటుంది. ఓకే, మనకైతే ఇది కూడా చూడండి, ఇదైతే ఇక్కడ సైడ్ అయితే కూర్చుంది. ఈ గాలి అయితే కరెక్ట్ కూర్చుంది. దీనికి ఇదైతే సమానం అయితే కూర్చుంది అనమాట. ఇప్పుడు ఈ ఎల్లంకి స్క్రూ వచ్చిందిగా, దీనికైతే ఫిట్ అవుతుంది అనమాట. ఒకసారి అయితే దగ్గర నుంచి అయితే చూడండి. ఇదైతే ఈ పిన్నులు అయితే దీనికి వస్తుంది, ఇదైతే దీనికి వస్తుంది. ఇవైతే గేర్లు చేంజ్ అవుతుంది అనమాట. మనకు ఇట్లా గేర్ వేసినా కొద్దీ అది గుంజి పట్టి వేరే పట్టి కాడికి అయితే వెళ్తుంటుంది. అప్పుడైతే మనకు గేర్లు అయితే కరెక్ట్గా అయితే పనిచేస్తాయి అనమాట. ఈ పట్టి అయితే వేస్తే ఏంటి అంటే మనకు ఇది వేసి ఫిట్ చేస్తుంది అంటే బయటికి రాకుండా అనమాట. ఇదైతే ఎల్లంకి అనమాట. ఇదైతే ఎల్లంకి తోటి అయితే టైట్ చేసిన 5 నెంబర్ ఎల్లంకి. దీంతో అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, మనకైతే ఇది ఫుల్ టైట్ అవుతుంది. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఇదైతే ఇప్పుడు మనకు గేర్ల వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు గేర్లు పడతలేవు అనేది 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈడ కూడా తెలుస్తుంది అనమాట, మన తేడా అయింది లోపల అని అంటే మనకు ఈడ కూడా తెలుస్తుంది. ఒకసారి అయితే మనకు గమనించవచ్చు. మనకైతే సింపుల్గా అర్థమైపోతుంది మనకు గేర్లు స్మూత్ పడుతున్నాయా రఫ్ పడుతున్నాయా అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేనైతే అన్ని గేర్లు అయితే వేసి మళ్ళీ చెక్ చేసుకుంటున్నా, కానీ స్మూత్గా పడుతున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే ఈ పిన్ ఉంది కదా, ఈ ఇంకొక చిన్న పిన్ అనమాట. ఈ పిన్ అనేది ఇక్కడ కూర్చోబెట్టాలి. ఒక్కసారి చూపిస్తా చూడండి. ఈ పిన్ అనేది ఇక్కడ కూర్చోబెట్టాలి, కానీ మనకు చేతోటి అయితే కూర్చోబెట్టలేకపోతున్నాం అనమాట. చిన్న హోల్ అనేది ఉంటుంది ఈ బిగినిక్ అనేది, ఆ హోల్ అనేది ఇది కూర్చోబెట్టాలి. ఈ పిన్ అనేది ఈ చిన్న పిన్నుని, కానీ కూర్చోవట్లేదు అనమాట, జారిపోతుంది. ఓకే, మళ్ళీ ట్రై చేస్తున్నాను నేనైతే, జారిపోతుంది. ఇదైతే చేతికైతే తీసుకుందాము. ఓకే, చూపిస్తుంది చూడండి. ఇదైతే ఇక్కడ గాలా కనిపిస్తుందా, ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా మీకైతే, హోల్లో పెట్టాలన్నమాట. హోల్లో అయితే నేను ఇప్పుడు స్కూల్ లెవర్ అయితే నాకైతే ఆస్కింతం ఉందన్నమాట, అంటే మ్యాగ్నెట్ ఉందన్నమాట. దానికి మ్యాగ్నెట్ అయితే ఉంది. ఈ స్కూల్ లెవర్కి అయితే పెట్టేసి దాంతో అయితే అన్మాతం ప్రెస్ చేస్తున్నాను అనమాట. చేతితోటి కరెక్ట్గా హోల్లోకి పెట్టేసి అన్మాతం స్కూల్ లెవర్తో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మంచిగా ఎక్కిందనమాట. ఈ టైప్ అయితే కూర్చోబెట్టుకున్న తర్వాత దీనికి ఒక గేర్ వస్తుంది అనమాట. ఈ గేర్ చూసుకోండి, ఇది ఎట్లా వేసినా కూడా ఏమీ కాదు, భయపడకండి. ఈ గేర్ ఎటు సైడ్ వేసినా కూడా దీనికి టైమింగ్ అనేది ఏమి ఉండదు, ఎట్లా వేసినా కూడా ఏమీ కాదు. దీన్ని పర్ఫెక్ట్గా దానికి సమానంగా చూసి వేయండి, అంటే ఆ గాలాలో కూర్చోవాలన్నమాట. దానికి వచ్చే గాలాల కరెక్ట్ కూర్చుంది చూడండి. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఇప్పుడైతే ఇంకొక 2 పుష్లు అయితే వచ్చినాయి.
ఇక్కడ ఇక్కడోటి దీంట్లోని డాల్ఫిన్స్ కూడా అంటారు అనమాట మా సైడ్ అయితే. ఇవి రెండు వేసేసి ఇక్కడైతే ఆయిల్ పంప్ ఉంది కదా, ఆయిల్ పంప్ అయితే ఎక్కించుకుందాము. ఆయిల్ పంప్ అయితే ఎక్కించుకొని ఆయిల్ పంప్ ఒకసారి ఎక్కించుకుందాము. మనం ఇప్పుడు దాకా వేసిన గేర్ ఏంటి అంటే ఆయిల్ పంప్ గేర్ అనమాట. అది ఆయిల్ పంపుకు ఆయిల్ సప్లై చేసే గేర్ అనమాట. ఓకేనా. ఇప్పుడైతే ఈ ఆయిల్ పంప్ అయితే ఇట్లా కూర్చోబెట్టండి. ఆయిల్ పంప్ ఇట్లా పెట్టేస్తే ఇప్పుడు కింది సైడు మనకు ఆ గేర్ వేసినాం కదా, ఆ గేర్ అనేది పర్ఫెక్ట్ కూర్చోలేదని 1-2 సార్లు అయితే చూడాలి. ఇట్లా చూడండి, మనకు కరెక్ట్ కూర్చుంటే ఇట్లా తిరుగుతుంది అనమాట. ఆ పిన్ కూడా కనిపిస్తుంది కదా మీకు లోపల సైడ్ అయితే. ఇప్పుడైతే ఇక్కడ 3 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఇవైతే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఈ 3 ఒకటే సైజు ఉంటాయి, ఎక్కడ సైడ్ వేసినా కూడా ఏమీ కాదనమాట. 3 సమానంగా ఉంటాయి, మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. నేనైతే ఇవి ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకేనా. ఈ 3 ఫుల్ టైట్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్ బోల్ట్ కూడా మనం ఫుల్ టైట్ చేసేస్తాం. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి బోల్టాలు అయితే. ఈ 3 10 నెంబర్ బోల్టాలు ఇవైతే మనం ఫుల్ టైట్ చేసుకుందాం. ఇవైతే ఓకే, మనకైతే ఈ బోల్టాలు అయితే మనకు ఫుల్ టైట్ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఒక బుష్ వచ్చింది చూడండి. ఈ బుష్ ఇది మనకు ఇక్కడ సైడ్ అయితే వేసిన అనమాట. మనకు బిగిన్కి ఇక్కడ ఒకటి మనకు ఫైమర్ గేర్ అంటారనమాట. ఈ ఫైమర్ గేర్ అయితే వేసుకోవాలి. అంటే మధ్యలో ఆ బుష్ వచ్చేసి ఇది ఫైమర్ గేర్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మీకు అర్థమవుతుందిగా. ఇప్పుడు ఫైమర్ గేర్ అయితే ఎక్కించుకోవాలి. ఈ ఫైమర్ గేర్ ఎక్కడ వేసినా కూడా ఏమీ కాదు. ఈ ఫైమర్ గేర్ వేసే ముందల మనం ఈ బుష్ వేసినాం కదా, ఈ బుష్ కాడ ఈడ గాల కనిపిస్తుంది కదా, ఈ గాల దగ్గర ఇంకో మనకు ఇక్కడ చాబీ ఉంటుంది అనమాట. ఈ చాబీ అయితే దీని లోపల కూర్చుంటుంది. దీని అయితే ఇక్కడ సైడ్ అయితే దీన్ని కరెక్ట్గా ఇట్లా కూర్చోబెట్టాలి. ఓకేనా. దీని అయితే నేను కరెక్ట్ కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా. సింపుల్గా చేతితోటి ఎక్కుతుంది అనమాట. పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏం పెట్టదు. ఒకసారి అయితే చూసుకోండి. అనుమాతం ఇట్లా చేతితోటి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలైతే కూర్చుంటుంది. ఒకసారి అయితే చూడండి. నేనైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి. ఓకే, ఇట్లా చేతితోటి అన్నమాతం ఇట్లా పెట్టి ఆ గాలలో అయితే కరెక్ట్గా ఈ మనకి ఇది చాబీని అయితే కూర్చోబెట్టాలి. చాబీ అయితే ఇట్లా కూర్చుంటుంది అనమాట. చాబీ కూర్చున్నాక మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు చాబీ కూర్చుంది కదా, ఇప్పుడైతే మనం ఫైమర్ గేర్ అయితే వేసుకోవాలి. పర్ఫెక్ట్గా కూర్చుంది అని అంటే ఇప్పుడు ఫైమర్ గేర్ ఉంది కదా, ఈ ఫైమర్ గేర్ అయితే దీని లోపల అయితే వేసేద్దాం. ఫైమర్ గేర్ అయితే దీనికైతే ఇట్లా అనుమాతం తిప్పుకుంటూ వేయండి. ఇట్లా తిప్పితే ఆటోమేటిక్గా లోపల కూర్చుంటుంది. ఓకే, మనకి గేర్ వరకు అయితే మనకు మొత్తం అయిపోయింది. ఆయిల్ పంప్ ఎక్కించుకున్నాం, ఈ గేర్ ఎక్కించుకున్నాం, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇవన్నీ పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. ఈడు వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇతల సైడు మనకు ఇక్కడ ఒక బుష్ వచ్చింది కదా, ఇప్పుడు క్లచ్ సైడ్ ఒక బుష్ ఉంటాయి. 2 సమానం ఉంటాయి చూడండి. ఒకసారి అయితే చూడండి, 2 సేమ్ ఉంటాయి. ఒకటేమో ఎల్పు ఉంటుంది, ఒకటేమో చిన్న ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చిన్న ఉన్నది చూడండి, చిన్న ఉన్నది, ఎల్పు ఉన్నది, దొడ్డు సైజు ఉన్నది. మన కిందికి వేయాలి. ఇది కింది సైడ్ వస్తుంది, ఈ కిందికి వేయాలి. ఇక్కడ సైడు ఈ చిన్నది ఉందిగా పైకి వేయాలి. ఇట్లా పైకి వేసేస్తే మనకు ఇక్కడ క్లచ్ బెల్ వస్తుంది అనమాట. ఈ క్లచ్ బెల్ ఉంది కదా, ఇదైతే ఇక్కడ సైడ్ అయితే చూడండి ఈ టైప్ అవుతుంది. దీని అయితే ఇట్లా కూర్చోబెట్టాలి. సింపుల్గా ఇట్లా కూర్చుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ బెల్ కూర్చున్న తర్వాత దీని కింద ఒక వాచర్ అనేది వస్తుంది. ఈ వాచర్ అనేది చూసుకోండి ఒకసారి అయితే. ఈ వాచర్ ఎటు సైడ్ వేసినా కూడా ఏమీ కాదు. ఈ వాచర్ వేసేసి మనం ఇప్పుడైతే క్లచ్ ప్లేట్లు ఉన్నాయిగా, స్పెషల్ ప్లేట్లు, అవన్నీ అయితే ఓపెన్ చేసేస్తున్నా. కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేద్దాం. అవన్నీ తీసి నేను క్లచ్ ప్లేట్లు ఎట్లా వేయాలి ఏం కథ అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టయితే చూపిస్తా. ఇప్పుడు ఇవన్నీ అయితే మనం ఓపెన్ చేసేసుకుందాం. క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు అవన్నీ ఉన్నాయి కదా, నేను అవైతే ఓపెన్ చేస్తున్నా. ఇవన్నీ తీసి అయితే దగ్గరికి పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ పెట్టుకొని మనం వేయాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపేనికైతే ట్రై చేస్తాను, సరేనా. ఇప్పుడైతే నేను క్లచ్ ప్లేట్ అయితే బాక్స్లోకి నుంచి అయితే తీసిన. ఇప్పుడు క్లచ్ ప్లేట్లు అయితే ఒకసారి అయితే క్లచ్ ప్లేట్ అయితే గమనించండి. ఇట్లా ఎట్లున్నాయో అట్లా వేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ సైడ్ చూస్తే మీరు ఇక్కడ సైడ్ బాగా గమనించండి. ఇవన్నీ దగ్గరకు ఉన్నాయి, మీరు చూడండి. ఇవన్నీ దగ్గరకు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా మీరు చూసినా కూడా డిఫరెంట్ కనిపిస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది క్లచ్ ప్లేట్లు ఓపెన్ చేసినప్పుడు. ఈ 2 ప్లేట్లు అనేవి తేడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైడ్ చూడవచ్చు, ఇవి దగ్గరకు ఉన్నాయి, కనిపిస్తుందా? దగ్గరకు ఉన్నాయి. ఈ ప్లేట్ కూడా కొద్దిగా తేడాగా ఉంది. ఈ ప్లేటు ఇక్కడ, ఈ ప్లేటు చూడండి, ఇక్కడ ప్లేటు ఇక్కడ కనిపిస్తుందా? ఫస్ట్ ప్లేటు అక్కడ లాస్ట్ ప్లేట్ చూడండి. అవి 2 సమానం ఉంటాయి. మధ్యలో ఈ 3 ప్లేట్లు ఉన్నాయి కదా, ఆ మధ్యలో 3 ప్లేట్లు అనేవి డిఫరెంట్ ఉన్నాయి.
సరేనా. ఇవి ఎట్లా వేయాలి అని అంటే చూపిస్తా చూడండి ఒకసారి. అయితే ఈ క్లచ్ ప్లేట్లు మన బాక్స్లోకి ఎట్లా వేసినామో అట్లే ఉంచేసి ఈ ఫస్ట్ తీసిన క్లచ్ ప్లేట్లు ఫస్ట్గానే ఇట్లానే వేయాలన్నమాట. ఇట్లా వేసేసి ఒకటి స్టీల్ ప్లేట్ ఉంది కదా, ఈ స్టీల్ ప్లేట్ అయితే తీసుకొని స్టీల్ ప్లేట్ అయితే వేసేద్దాం. ఒకసారి అయితే ఇవన్నీ కరెక్ట్ పెట్టుకుని స్టీల్ ప్లేట్ వేద్దాము. స్టీల్ ప్లేట్ అనేది ఇట్లా చూడండి, ఇట్లా ఒక సైడ్ స్మూత్ ఉంటుంది, ఒక సైడ్ రఫ్ ఉంటుంది. రఫ్ అనేది మనకు కనిపిస్తట్టు వేసుకోండి, స్మూత్ అనేది కిందికి వేయండి. సరేనా. ఇట్లా ఒకటి ఇప్పుడు క్లచ్ ప్లేట్లు వచ్చింది కదా, ఒకటి ఇది ఒకటి అది. మనం క్లచ్ ప్లేట్లు అయితే తీసుకున్నప్పుడు ఎట్లా బాక్స్లోకి ఏం తీసినామో మళ్ళీ అట్లే కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేయండి. మనకు క్లచ్ ప్లేట్లు అయితే పర్ఫెక్ట్గా కూర్చోబెట్టుకున్నట్టే అనమాట. ఒకటి క్లచ్ ప్లేటు, ఒకటి స్టీల్ ప్లేట్, ఒకటి క్లచ్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్ ఇట్లా వేసుకుంటూ పోతూనే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ క్లచ్ ప్లేట్ అయితే వేస్తున్నా. ఓకే, క్లచ్ ప్లేట్ వేసిన తర్వాత మళ్ళీ స్టీల్ ప్లేట్, ఈ స్టీల్ ప్లేట్ అయితే చూడండి. ఓకేనా. మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేసినాము. లాస్ట్ స్టేజ్కి వచ్చేసే వరకు ఒక క్లచ్ ప్లేట్ అయితే మిగులుతుంది. ఇదైతే చూడండి అన్ని దగ్గరకు ఉంటాయి అనమాట. ఇది గాలాలు అనేది దగ్గరకు ఉంటాయి. మన బండి అనేది పికప్ అనేది ఫుల్గా రావాలంటే ఇవి ఈ టైప్ వేయాలన్నమాట. వేసే ముందర ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఇక్కడ మార్కింగ్ అయితే ఉంది, ఇక్కడ చుక్క ఉంది కదా, దానికి అక్కడ సైడ్ అయితే మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ దగ్గర నుంచి అయితే చూడండి ఇది ఎట్లా కూర్చోబెట్టాలి అని అంటే ఇక్కడ దానికి మార్కింగ్ అయితే ఇస్తాడు, బయటి పక్కకి నుంచి అయితే మార్కింగ్ అయితే ఇస్తాడు. మీకు ఒకసారి అయితే అది కూడా చూపిస్తా. ఇక్కడ సైడ్ అయితే చూడండి, దీనికి ఇక్కడ సైడ్ అయితే చుక్క టైప్ అయితే ఇచ్చిండు చూసిరా. దీనికి ఈ హోల్కి అనేది సమానం చేయాలన్నమాట. ఈ హోల్లో ఇది కూర్చోబెట్టాలి. ఇది కూర్చోబెడితే అది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, అంతే సింపుల్. ఇట్లా కూర్చోబెట్టుకుంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కూర్చుందా, మనం ఆటోమేటిక్ ఇట్లా పట్టుకొని ఈ క్లచ్ ప్లేట్ అనేవి మనకు అందులో కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇట్లా తిప్పండి, తిప్పుకుంటూ వేయండి. ఇట్లా తిప్పుకుంటా వేస్తే ఏంటంటే సింపుల్గా ఎక్కుతాయి అనమాట. క్లచ్ ప్లేట్లు అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఎక్కుతాయి, సింపుల్గా ఎక్కుతాయి. ఈ టైప్ అయితే అనాలి అనమాట, అంటే స్మూత్గా ఎక్కుతాయి. ఓకే, మనకైతే ఇవి అయితే ఎక్కిన తర్వాత ఒక్కసారి అయితే చూసుకోండి, ఒకసారి అయితే మనకు ఫ్రీగా ఉన్నాయా లేవా అనేది. ఓకే, మనకైతే ఫ్రీగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడైతే ఒక నట్టు, ఒక వాచర్, ఇదైతే కొత్త నట్టు ఉంది తెచ్చింది. అయితే చిన్న నట్టు అనమాట, ఇక్కడ సైడ్ వేసే చిన్న నట్టు గుర్తుపెట్టుకోండి. ఒకటి పెద్ద నట్టు ఉంటుంది, ఒక చిన్న నట్టు ఉంటుంది. చిన్న నట్టు అయితే ఈ క్లచ్ ప్లేట్కి అయితే వస్తుంది అనమాట. ఈ నట్టు వేసేసి మనమైతే ఇక్కడ సైడ్ అయితే పట్టీ ఉంటుంది అనమాట, మనం టైట్ చేయడానికి ఈ టైప్ పట్టీ ఉంటుంది. ఈ పట్టీ అనేది ఇట్లా పెట్టేసి మనం దీని అయితే ఫుల్ టైట్ చేసేసుకుందాము. ఇట్లాంటిది మన పాన ఉంటుంది అనమాట, ఇది పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఎంతంటే మనకు ఎంత టైట్ అయితే అంతవరకు అయితే ఫుల్ టైట్ చేసేసుకుందాము. సరేనా. జాగ్రత్తగా టైట్ చేసుకోవాలన్నమాట. మనము క్రాస్ తిప్పొద్దు. ఇప్పుడు ఈ పట్టీ ఉందిగా, పట్టీ గిట్టి అనేది క్రాస్ తిప్పొద్దు అనమాట. మనం స్ట్రైట్గా తిప్పుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. స్ట్రైట్గా తిప్పి ఫుల్ టైట్ చేసుకుంటే ఏంది అని అంటే మనకు అనేది స్లిప్ కాదనమాట. ఇట్లా స్లిప్ కాకుండా చేసుకోవాలన్నమాట. స్లిప్ అయింది అనుకోండి మనకు అవి ఇరిగిపోతాయి అనమాట. మనకు మధ్యలో వచ్చినాయి కదా గాలాలు, అవి అయితే ఇరిగిపోతాయి అనమాట. జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇంజన్ మనం ఫిట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఓకేనా. ఇవైతే ఫిట్ అయిన తర్వాత ఇవి లూజ్ ఉన్నాయా లేవా చూసుకోండి క్లచ్ ప్లేట్లు. ఓకేనా. క్లచ్ ప్లేట్ అయితే లూజ్ ఉన్నాయి. ఇక్కడైతే ఒక 6 స్ప్రింగులు అయితే వచ్చినాయి. ఇక్కడ అయితే చూసుకోండి 6 స్ప్రింగులు అయితే వేస్తున్నా. ఇక్కడొకటి కనిపిస్తున్నాయి. మొత్తం 6 స్ప్రింగులు అనమాట. 6 స్ప్రింగులు వచ్చినాయి. ఇక్కడ సైడ్ అయితే 3 బోల్టాలు అయితే ఫిట్ అవుతాయి అనమాట. ఈ 3 బోల్టాలు అనేవి చూసుకోండి. దానికి అయితే థ్రెడ్డింగ్ అయితే ఉంటాయి. ఆ థ్రెడ్డింగ్ ఏడున్నాయి ఏం కథ చూసుకొని, ఆ థ్రెడ్డింగ్ ఏడున్నాయి చూసుకొని దాంట్లోకైతే ఇవైతే కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేయండి. 3 10 నెంబర్ బోల్టాలు అనమాట. 3 10 నెంబర్ బోల్టాలే కదా. ఒక్కొక్కటి ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ చేయొద్దు. నేను చూడండి ఎట్లా టైట్ చేస్తున్నా అనేది. ఎట్లా అంటే ఇక్కడ కొద్దిగా టైట్ చేసినాం కదా, కొద్దిగా టైట్ చేసేసి మళ్ళీ ఈ బోల్ట్ అనేది కొద్దిగా టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత ఈ బోల్ట్ అనేది కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ కొద్దిగా టైట్ చేసుకుంటూ పోవాలి. ఏకదం మొత్తం టైట్ చేసేసినాం అనుకోండి అది ఇరిగిపోతుంది అనమాట. ఆ పట్టి అనేది మొత్తం ఇరిగిపోతుంది. ఇది ఫిట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ సైడ్ కొద్దిగా, ఇక్కడ సైడ్ కొద్దిగా, అక్కడ సైడ్ కొద్దిగా, ఇక్కడ సైడ్ కొద్దిగా ఫిట్ చేసుకుంటా మొత్తం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనకు మొత్తం ఒకటి సైడ్ ఫిట్ చేసినాం అనుకో, స్ప్రింగులు ఉంటాయి కదా, ఒత్తి పట్టేసి ఆ పట్టి అనేది ఇరిగిపోతాయి అనమాట. అట్లాంటి డ్యామేజ్ కూడా జరుగుతాయి. మనం ఇది పట్టి ఫిట్ చేసేటప్పుడు కూడా ఫుల్ జాగ్రత్తగా ఉండండి. సరేనా. మొత్తం మీద అయితే ఫుల్ టైట్ చేస్తున్నాము. మనకు స్ప్రింగులు కూడా టైట్ అయిపోతున్నాయి. చూస్తురా, స్ప్రింగులు కూడా మనకు ఫుల్ టైట్ అయిపోతున్నాయి. ఈ బోల్ట్ కూడా మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక బోల్ట్ ఉంది కదా, ఇది కూడా టైట్ చేసేద్దాం.
ఇవి ఫిట్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకు ఈ స్ప్రింగులు కూడా కరెక్ట్ కూర్చోవాలి అని చూసుకోవాలన్నమాట. కరెక్ట్ కూర్చుంటున్నాయా పక్కకు జరుగుతున్నాయని కూడా చూసుకోవాలి. ఇవైతే మనం ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం, సరేనా. దీన్ని కూడా మనం ఫుల్ టైట్ చేసుకొని స్ప్రింగులు అనేవి కరెక్ట్ కూర్చున్నాయా లేవనే చూడండి. కాకపోతే ఏంది అని అంటే మనం స్ప్రింగులు అనేవి పక్కకు జరుగుతున్నాయి అని అంటే స్కూల్ డ్రైవర్తో మనం ప్రెస్ చేసేసుకుంటే మనం స్ట్రైట్ చేసేసుకుంటే కరెక్ట్గా అయితే కూర్చుంటాయి, సరేనా. మనం అన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత అయినా పర్వాలేదు. మనము ఒకసారి అయితే స్కూల్ డ్రైవర్ పెట్టి అన్నిటినీ కదిలిచ్చినాం అనుకోండి, కూర్చొని ఏమైనా ఉంటే కరెక్ట్గా అయితే కూర్చుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం మొత్తం ఫిట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే స్కూల్ డ్రైవర్ పెట్టి అయితే మొత్తం అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుందాం, సరేనా. ఇప్పుడైతే నేను స్కూల్ డ్రైవర్ పెట్టేసి ఇట్లా చెక్ చేసుకుంటున్నా. ఇట్లా చెక్ చేసుకోండి, ఏమన్నా తేడా స్ప్రింగ్లో ఏమైనా తేడా ఉంటే కరెక్ట్గా అయితే కూర్చుంటాయి అనమాట. గాలాలల్లో ఇట్లానండి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటాయి, ఓకేనా. ఇట్లానండి నేనైతే అన్ని స్ప్రింగ్లు అయితే అంటున్నా, చూడొచ్చు. మనకైతే మ్యాక్సిమం అయితే అన్నీ మంచిగా కూర్చున్నాయి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఇది ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఆయిల్ ఫిల్టర్ అంటే మనకి బిగిన్కి ఆయిల్ సప్లై చేసేది అనమాట. బిగిన్కి హెడ్కు ఆయిల్ సప్లై చేసేది, ఓకేనా. ఇదైతే ఇది ఇక్కడ సైడ్ ఇది వచ్చింది కదా, ఇదైతే ఫిట్ చేద్దాం. ఈ ఫిట్ చేసేసి ఈ నట్ అనేది చూడండి, ఒకసారి చూపిస్తా. ఇది పాత నట్టుకు కొత్త నట్టుకు ఎంత తేడా ఉంది. సుత్తేశాలను తీసుకొని చంపుకున్నారు, ఓకేనా. మీరు ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు, సుత్తేశానంతో అయితే కొట్టొద్దు. దానికి సపరేట్గా పానలు అయితే ఉంటాయి. ఈ వాచర్ చూసిరా, వాచర్కి అయితే ఒకటి మార్కింగ్ అయితే ఉంటుంది. మనకు చుక్క టైప్ ఇస్తాడు అనమాట వాచర్కి అయితే. ఆ వాచర్ అనేది చుక్క టైప్ అనేది మనకు కనిపిస్తట్టు అయితే వేసుకొని దీని అయితే ఇక్కడ సైడ్ బోల్ట్ పెట్టేసి నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఇక్కడైతే బోల్ట్ ఉంది కదా, బోల్ట్ అయితే పెడుతున్నా. 5 మర్ గేర్కి అయితే పెట్టేసి టైట్ చేసేస్తున్నా. ఇట్లా పట్టుకొని ఈ పాన్ వచ్చింది కదా, దీనికైతే పెట్టేసి మనకి ఇక్కడ సైడ్ బిట్ రాడ్ ఉంటుంది. బోల్ట్ అయితే కింద పడ్డది. మళ్ళీ ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అనేది కిందికి వేయాలి ఇట్లా. ఈ బోల్ట్ అనేది అంటే సపోర్ట్ అనమాట. మనకు కదలకుట్ట అంటే మనం ఫిట్ చేసినా కూడా కదలకుట్ట సపోర్ట్ అనమాట. ఆ సపోర్ట్ వేస్తే ఏంటి అంటే మనకు కదలదు అనమాట. టైట్ చేసుకున్నా కూడా ఈ బిట్ పాన పెట్టుకొని మనం ఫుల్ టైట్ చేసుకోవచ్చు. నేనైతే దీనైతే ఫుల్ టైట్ చేసి చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను దీనైతే ఇది జరుగుతుందనమాట. ఓకే, దీనైతే మనం మళ్ళీ ఫుల్ టైట్ చేసేద్దాం. ఓకే, దీనైతే గట్టిగా పట్టుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకే, నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట, మనం ఫుల్ టైట్ అయిందా కాలేదా అనేది. అయితే నేను 2 సార్లు అయితే చూసి ఫుల్ టైట్ చేసేసిన. ఆ తర్వాత ఈ బోల్ట్ అనేది బయటికి తీసిన. బోల్ట్ అనేది బయటికి తీసేస్తే మ్యాక్సిమం ఇప్పుడు మనకు పైన సైడ్ 3 బోల్టాలు వస్తాయి, 10 నెంబర్ బోల్టాలు. ఇవి వేసేసుకుంటే వర్క్ మొత్తం మ్యాక్సిమం అయిపోయినట్టే, ఓకేనా. ఈ పట్టు అయితే పెట్టేసి దీనికి 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా 3. ఈ 10 నెంబర్ బోల్టాలు అనేవి 10 నెంబర్ టీపానతోటి మనం ఫుల్ టైట్ చేసుకుందాం. 3 బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకుంటే మ్యాక్సిమం మనకు క్లచ్ వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. క్లచ్ ఫిట్టింగ్ అయిపోయింది. క్లచ్ కవర్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. క్లచ్ కవర్ ఫిట్టింగ్ అయితే ఎట్లా వేయాలనేది చూపిస్తా. ఇవైతే మనం ఫుల్ టైట్ అయితే చేసుకుందాం. కొద్దిగా ఫాస్ట్గా అయితే టైట్ చేద్దాం, ఓకేనా. నేనైతే కొద్దిగా ఫాస్ట్గా అయితే టైట్ చేస్తున్నాయి బోల్టాలు అయితే. ఇది అయిపోగానే మనము క్లచ్ లోపల మనకు క్లచ్ కవర్ ఉంటుంది కదా, కవర్కి కొద్దిగా ఓరింగ్ వస్తుంది అనమాట. ఆ ఓరింగ్ ఎట్లా వేయాలనేది చూపిస్తా, సరేనా. ఇప్పుడైతే మనం ఫుల్ టైట్ చేసుకుంటున్నాం. ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే, మనకు క్లచ్ ఫిట్టింగ్ వరకు అయితే మొత్తం అయిపోయింది. చూసిరా, క్లచ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. మనం మిస్ అయిపోతే 1-2 సార్లు అయితే చూడండి, సరే. ఇప్పుడు క్లచ్ ఫిట్టింగ్ అని అంటే ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు. మనకి ఇక్కడ సైడ్ అయితే క్లచ్ లివర్, అది మనకు క్లచ్ ఇది వస్తుంది అనమాట. ఈ బుష్ ఈ లివర్ అయితే వస్తుంది. ఇక్కడ సైడ్ చూస్తే ఈ లబ్బర్ అనేది డ్యామేజ్ అయిపోయి మనకి ఇక్కడ సైడ్ నుంచి అయితే ఆయిల్ అయితే కారుతూ ఉంటుంది. ఈ లబ్బర్ అని మాత్రం స్కూల్ లెవర్ తోటి పైకి లేపేసేయండి. నేనైతే స్కూల్ లెవర్ తోటి అయితే మొత్తం పైకి అంటున్నాను అనమాట. పైకి అనేస్తే మొత్తం కట్ చేస్తలేను, పైకి అంటున్నా అంతే. ఆ స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ కిందికి అంటున్నా. మొత్తం స్ప్రింగ్ కిందికి అనేసి దాని లోపల వేరేది వేస్తాను అనమాట. ఈ లబ్బర్ అనేది అట్లే ఉంచుతా. ఈ పాత లబ్బర్ అనేది ఏం కట్ చేయట్లేదు, దాని కిందికే అంటున్నాను అనమాట. ఒకవేళ మనకేమైనా ప్రెస్ చేసినప్పుడు ఆ లబ్బర్ కూడా ఓ టైంలో యూజ్ అవుతుంది, సరే. ఇప్పుడైతే నేను కొత్త లబ్బర్ అయితే ఇక్కడ సైడ్ అయితే వేస్తున్నా. సింపుల్గా ఇట్లయితే పెట్టేస్తే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. జాగ్రత్తగా ఎక్కియాలన్నమాట ఈ లబ్బర్ ఎక్కిస్తేటప్పుడు, ఓకేనా. ఈ గాలాలు అయితే మనకి ఈ లబ్బర్ అయితే వచ్చేసేసింది. మనం ఇది ఎక్కించుకునే ముందర దీనికి ఏం చేయాలంటే లైట్గా గ్రీస్ దుద్దుకోవాలన్నమాట. ఈ పాత లబ్బర్ ఉంది, పాత లబ్బర్ కూడా దానికి అటాచ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన లీకేజ్ వచ్చినా కూడా
ఈ కొత్త రబ్బర్ ఏమైనా లీకేజ్ వచ్చినా కూడా పాత రబ్బర్ అనేది ఆపుతుంది. ఓకేనా, నేనైతే కొద్దిగా ఆయిల్ వేసేసి దీని అయితే పెట్టేస్తున్నా. ఆయిల్ వేయాలి రబ్బర్కి అయితే, ఆయిల్ అన్నా గ్రీస్ ఉంటే గ్రీస్ అయినా పెట్టవచ్చు, ఏం కాదు. సరేనా, ఇట్లా పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసేది అంటే ఆటోమేటిక్గా లోపలికి అయితే వెళ్తుంది అనమాట. ఓకే, మనకైతే చూడొచ్చు, మనకైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు, మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చున్న తర్వాత ఇక్కడ సైడ్ అయితే ఇంకో కొద్దిగా గ్రీస్ అయితే పెట్టండి. గ్రీస్ అయితే పెట్టేసి కొద్దిగా పల్సగా అయితే గ్రీస్ పెట్టేసి ఒక బుష్ వచ్చింది కదా, ఈ క్లచ్ బుష్ ఇదైతే పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనము ప్యాకింగ్ కిట్ అయితే తీసుకొని ఇందులో క్లచ్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది అనమాట. క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే తీసేసుకొని దీనికైతే కొద్దిగా అనబాండ్ అయితే పెట్టేసుకొని మనమైతే ఫిట్ చేసేస్తాము. ఈ క్లచ్ కవర్కి అయితే నేను అనబాండ్ అయితే పెడుతున్నా. పల్సగా పెట్టుకోండి, ఒత్తుగా అయితే పెట్టకండి. ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించండి, పల్సగా అయితే పెట్టండి అనబాండ్ అయితే. నేనైతే పల్సగా అయితే పెడుతున్నా. ఓకేనా, నేను పెట్టినాక చూపిస్తాను నేను ఎంత పల్సగా పెట్టినా అనేది కూడా. ఓకేనా, మనం మొత్తం పెట్టేసుకొని ఇదైతే ప్యాకింగ్ అయితే దీనికి అయితే పెట్టేసిన. ఓకే, ఇప్పుడు ఒకసారి అయితే మీరు చూసుకోండి నేను ఎంత పల్సగా పెట్టినా. మీకు ఏమైనా కనిపిస్తుందా అనబాండ్ పెట్టినట్టు? అంత పల్సగా అయితే దుద్దుకోవాలన్నమాట. మీరు ఒక్కసారి అయితే గమనించండి. మనకి ఏడ కూడా అనబాండ్ ఎక్కువ పెట్టినట్టయితే మీకు ఏడ లేదు. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ బేరింగ్ ఉంది, ఆ బేరింగ్కి దీనికైతే ఆయిల్ అయితే వేద్దాం. మనకి ఇది వేస్తే ఏంటి అంటే జర సింపుల్గా ఎక్కుతాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే కరెక్ట్ కూర్చోబెడదాం. ఈ క్లచ్ కవర్ అయితే కరెక్ట్ కూర్చోబెడదాం. ఈ క్లచ్ కవర్ అనేది అన్మాతం ఇట్లా ప్రెస్ చేసినా పోతుంది. కాకపోతే మనకు కూర్చోలేదు అని అంటే ప్లాస్టిక్ సుత్తతో కొట్టినా కూర్చుంటుంది అనమాట. ఎందుకంటే లోపల బేరింగ్ ఉంది కదా, ఆ బేరింగ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ప్లాస్టిక్ సుత్త అయితే తీసుకుంటా, చేతితో అయితే దిగుతలేదు, బేరింగ్ కొత్తది కాబట్టి. ఓకే, ఇట్లా అన్మాతం ఇట్లా రౌండ్గా ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. గట్టిగా కొట్టకండి, పల్సగా ఇట్లా కొట్టినట్టు కొట్టండి. నేను ఎట్లా కొడుతున్నా చూడండి, ఆ టైప్ అయితే కొట్టండి. మన కూర్చోగానే సౌండ్ అనేది డిఫరెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒకసారి అయితే చూసుకోండి, మనకు కింది సైడ్ ఏమైనా పర్రెలాక్ ఏమైనా వచ్చిందా ఏం కథ అనేది చూసుకోండి. సరేనా, మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ఇప్పుడు ఈ బోల్టాలు అన్నీ వచ్చినాయి కదా, 8 నెంబర్ బోల్టాలు, ఈ బోల్టాలు అన్నీ వేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బోల్టాలు అయితే కిందికి పైనకి ఓతన ఎక్కువ తక్కువ అయి ఉంటాయి బోల్టాలు అయితే చూసుకోండి. సరేనా, ఇవి అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసుకుంటున్నా. ఇవి మొత్తం 8 నెంబర్ బోల్టాలే, 1-2 సార్లు అయితే చెక్ చేసుకుంటున్నా. బోల్టాలు అయితే రౌండ్గా ఉన్నాయి అనమాట. మొత్తం అన్నీ ఫిట్ చేసేసుకుంటూ వస్తున్నా. చూడొచ్చు, ఇవన్నీ బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకుందాం. మొత్తం 8 నెంబర్ బోల్టాలే. కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే, ఎందుకంటే వీడికి వీడియో లెంత్ అనేది చాలా అయింది. అందుకోసమనే వీడియో లెంత్ తగ్గించడం కోసం కొద్దిగా స్పీడ్ అయితే పెట్టిన అనమాట. సరేనా, ఇప్పుడైతే ఈ బోల్టాలు అన్నీ ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఇంజన్ ఉంది కదా, ఇంజన్ అనేది తీసుకొని ఇక్కడ సైడ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ మనం టైమింగ్ చైన్ అవన్నీ వచ్చినాయి కదా, ఇవైతే కూర్చోబెట్టుకుందాం. ఇప్పుడు నేను టైమింగ్ చైన్ అయితే తీస్తున్నాను బయటకి అయితే. టైమింగ్ చైన్ అయితే వేసి పెట్టుకున్న తర్వాతనే పిస్టింగ్ అయితే కూర్చోబెట్టుకోవాలి. పిస్టింగ్ రింగులు అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే కూర్చోబెట్టుకుందాము. ఇప్పుడైతే నేను ఇదైతే కూర్చోబెడతా. ఒకసారి అయితే ఉండేది, ఇది టైమింగ్ చైన్ అనమాట. ఈ టైమింగ్ చైన్ అనేది సింపుల్గా ఈ టైప్ అంటే నాకు సింపుల్గా అయితే వస్తుంది అనమాట. ఒకసారి అయితే చూద్దాము. సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తుంది ఈ టైప్ అంటే. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు, ఈ టైప్ అయితే కూర్చోబెట్టండి. దీనికి గ్లామర్ బండికి మనకు టైమింగ్ చైన్కి అనేది గీకింగ్ అయితే ఏమి ఉండదు, ఎక్కడ సైడ్ వేసినా కూడా ఏమీ కాదు. ఈ విషయం కూడా గమనించండి. ఇది టైమింగ్ చైన్ గైడ్ అనమాట. ఈ గైడ్ అనేది మంచిగానే ఉంది, ఏం డ్యామేజ్ అయితే ఏమీ లేదు, మంచిగానే ఉంది. కాబట్టి నేను పాత గైడే వేస్తున్నాను అనమాట. అవసరం ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు పైసలు కస్టమర్కి ఎందుకు వేస్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే అదొకటైతే ఉంచిన అనమాట. ఎందుకంటే దీనంతా ఒరిజినల్ గైడ్స్ అయితే దొరకవు అనమాట. అందుకోసమనే గైడ్ మంచిగానే ఉంది అని చెప్పేసి అయితే నేనైతే ఇదే వేస్తున్నాను అనమాట. నాకు ఒరిజినల్ గైడ్స్ అయితే దొరకలేదు, అందుకే అయితే తీసుకురాలేదు, పాత గైడ్సే వేస్తున్నా. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. సరేనా, అవి మంచిగానే ఉన్నాయి కాబట్టి అవి ఒకటి ఇచ్చి పెట్టేసిన అనమాట. సరేనా, ఇక్కడ సైడ్ అయితే 8 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, దీని అయితే మనము ఈ పట్టి పెట్టేసి ఫుల్ టైట్ చేసేసుకోవాలి. కరెక్ట్ కూర్చోబెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. టైమింగ్ చైన్కి ఏమన్నా ఈ పట్టి ఆనుతుందా ఏం కథ అనేది 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఈ పట్టికి మాత్రం ఆనొద్దు అనమాట. ఆంతే రన్నింగ్లో మాత్రం చాలా ఘోరమైన సౌండ్ అయితే వస్తుందన్నమాట. సరేనా, ఇప్పుడైతే మనం 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని దీని అయితే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. బోల్ట్ని అయితే
నేనైతే ఫుల్ టైట్ చేసేసుకున్నా. ఇదైతే ఈ టైప్ అయితే వస్తుంది. ఈ టైమింగ్ చైన్ అయితే ఇట్లా కూర్చుంటుంది. ఓకేనా. ఇప్పుడైతే మనము పిస్టింగ్ ఉంది కదా, పిస్టింగ్ అయితే ఎక్కించుకోవాలి. తర్వాత అయితే ఈ పట్టు అయితే గమనించుకోండి, ఏమైనా ఆంతుందా ఆంతలేదా అనేది మాత్రం 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది వచ్చింది కదా, నేనైతే ఈ బిగిన్ అనేది ముందరికి తిప్పుతా. అది ఎందుకంటే మనము కనెక్టింగ్ రాడ్ అనేది లోపలికి ఉందన్నమాట, అందుకోసమనే బయటికి తీయడానికి కోసం మాత్రం ఇప్పుతున్నా. కానీ లోపల చాబీ ఉంది కదా, ఆ చాబీ అయితే దానికి లోపలైతే కరెక్ట్ కూర్చోట్లేదు. అయితే తిప్పినా కొద్దీ తిరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఇట్లా తిరగదు అన్నమాట, కొద్దిగా టైట్గా తిరుగుతుంది. దీన్ని మళ్ళీ తీసి చూద్దాం ఏమైంది అనేది. ఇదైతే కరెక్ట్ కూర్చోలేదు ఈ బెల్ అయితే, ఇది దీని ప్రాబ్లం అయితే ఉంది. దీన్ని మళ్ళీ ఒకసారి అయితే సెట్ చేద్దాం, బయటికి తీసి సెట్ చేద్దాము. బయటికి తీసి ఆటోమేటిక్గా కూర్చోబెట్టవచ్చు అనమాట. నేను బయటికి తీసేసిన, మళ్ళీ కూర్చోబెడుతున్నా. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్ కూర్చుంది. ఇప్పుడు ఒకసారి అయితే దీని అయితే దానికైతే సెట్ చేసి టైమింగ్ చైన్ అయితే ఇట్లా పట్టుకొని ఇట్లయితే తిప్పండి. ఇప్పుడైతే తిరుగుతుంది చూడు, టైమింగ్ చైన్ అయితే తిరుగుతుంది. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఉందంట అనమాట, కరెక్ట్ గాల్లో కూర్చుంది. ఓకేనా. ఇట్లా అని మనకి ఇది కూడా ఫ్రీగా ఉందా చూసుకోండి. మనకైతే మొత్తం ఫ్రీగానే ఉంది. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే ఇట్లా సెట్ చేసేసిన. ఇట్లా సెట్ చేసేసిన తర్వాత ఇది అయితే తీసుకొని బయటకి పెట్టుకోండి. ఓకేనా. ఇట్లా తీసుకొని పక్కకి పెట్టేసేసుకోండి. బేరింగ్ ఉంది, బేరింగ్ అయితే పక్కకి పెట్టేసండి. పక్కకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు పిస్టింగ్ రింగులు అనేది ఎట్లా ఎక్కియాలని మీకు క్లారిటీగా అనేది చెప్తాం. ఇప్పుడైతే మనం పిస్టింగ్ అయితే ఎట్లా ఎక్కించుకోవాలనేది చూపిస్తాం మీకైతే. మనం పిస్టింగ్ ఎక్కించుకునే ముందర ఏంటి అంటే, పిస్టింగ్ అనేది ఎట్లా వేయాలి ఏం కథ అనేది అయితే ముందుగా అయితే చూసుకోవాలి. ఎన్ఐ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, ఎన్ఐ అని ఉంది కదా, ఇదైతే పైనకి రావాలన్నమాట. మనం పైనకి రావాలి అని అంటే ఇక్కడ సైడ్ అయితే మనం లాక్ వేసుకోవాలి. పిస్టింగ్కు చిన్న లాక్ వస్తుంది అనమాట, ఈ లాక్ అయితే వేసుకోవాలి. మనం ఎటు సైడ్ ఫిట్ చేస్తున్నాము అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్నుకి అనేది లాక్ ఉంటుంది అనమాట, లాక్ అయితే వేసుకోవాలి. అవి అయితే సపరేట్ లాక్ అయితే వస్తుంది. ఇక్కడ సైడ్ అయితే గాలా ఉంటుంది, గాలలో అయితే కూర్చోబెట్టాలి. ఇప్పుడైతే నేను ఈ లాక్లు అయితే ఈ పిస్టింగ్ దాంట్లోనే వస్తాయి అనమాట, డబ్బాల. ఆ డబ్బాలకించి అయితే లాక్లు అయితే తీసేసుకొని ఈ లాక్ అయితే ఫస్ట్ అయితే లాక్ అయితే కూర్చోబెడుతున్నా. ఈ లాక్ కూర్చోబెట్టిన తర్వాత పిస్టింగ్ రింగులు వస్తాయి. ఆ రింగులు ఎట్లా వేయాలి ఇంకా అనేది కూడా చూపిస్తాను మీకు, సరేనా. ఇప్పుడైతే ఈ లాక్ అయితే తీసుకోండి, ఇట్లా లాక్ అయితే తీసేసుకొని ఇదైతే కరెక్ట్గా ఇందులో అయితే కూర్చోబెట్టాలి. ఇప్పుడు చూసుకోండి ఎట్లా వస్తుంది ఇంకా అనేది ఒకసారి చూసుకోండి. దీని అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి దీని అయితే మనం పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడతాము. ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ అయితే తీసుకొని ఈ లాక్ అనేది ఇందులో కూర్చోబెడతాము. ఇట్లా గట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలైతే కూర్చుంటుంది అనమాట. ఒకసారి అయితే చూడండి, నేను కరెక్ట్గా అయితే కూర్చోబెడతా. ఇప్పుడు ఇట్లా ఈ స్కూల్ లేవర్ తోటి ఇట్లా గట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. ఒక అంచు అనేది లోపల సైడ్ కూర్చోబెట్టుకోవాలి. ఒక సైడ్ అయితే కూర్చోబెట్టుకొని ఇంకొక సైడ్ నుంచి ఇట్లా చేతితోటి పట్టుకొని ఇట్లయితే ప్రెస్ చేయాలి. కొనాకైతే ప్రెస్ చేయాలి, స్కూల్ లేవర్ కొనాకు ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొనాకు ఉంటుంది అనమాట, ఇట్లా వస్తే లోపల పోయి కూర్చుంటుంది. లాక్ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి, లాక్ అయితే పర్ఫెక్ట్గా కూర్చుంది, కనిపిస్తుంది కదా. ఈ టైప్ అయితే కూర్చోబెట్టుకోవాలి. లాక్ అయితే కూర్చోబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పిస్టింగ్ రింగ్స్ వచ్చినాయి కదా, ఈ రింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. రింగ్స్ అయితే ఓపెన్ చేసేసుకొని రింగ్స్ అయితే కూర్చోబెట్టుకుందాం. పిస్టింగ్ రింగ్స్ అంటారు, రింగ్స్ అయితే కూర్చోబెట్టుకుందాము. ఓకేనా. ఇప్పుడైతే దీన్ని అయితే తీద్దాము. చూసుకోండి ఒకసారి అయితే, ఇది దీనికి టాప్ 1 అని ఉంటుంది రింగ్ అయితే, టాప్ 1 అనిపిస్తుందా గాల, ఇక్కడైతే నెంబర్ అయితే ఉంది. ఇవైతే తీద్దాము. ఆయిల్ రింగ్ అనమాట ఇది. ఈ 2 సన్న రింగులు ఉన్నాయి అనమాట, 2 సన్నం ఉంటాయి అనమాట, రెండు పెద్దగా ఉంటాయి, దొడ్డు సైజు ఉంటాయి అనమాట. ఇదైతే మధ్యలో రింగు, సెకండ్ రింగ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడైతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ రింగ్ అయితే కూర్చోబెట్టుకోవాలి. ఆయిల్ రింగ్ కూర్చోబెట్టుకునే ముందర ఎన్ఐ అనేది పైన సైడ్ రావాలి కాబట్టి ఇది అయితే తీసుకోండి. ఇట్లా తీసేసుకొని ఇది ఈ టైప్ కూర్చుంటుంది అనమాట, లోపల ఈ టైప్ అయితే కూర్చుంటుంది. ఇప్పుడైతే మనం ఏం చేయాలి అంటే, ఎన్ఐ ఎక్కడ ఉంది, ఆ పైకి ఉంది కదా, ఇక్కడ కిందికి దీని అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా తీసేసి దీని అయితే ఇక్కడ సైడ్ ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ ఇది కూర్చుంది కదా లాక్, ఈ సెంటర్కి వచ్చేసింది. ఇది సెంటర్కి వచ్చేసింది కాబట్టి సన్న రింగులు ఉంటాయి అన్నమాట సపరేట్గా దానికి. అంటే మనకు ఆయిల్ రింగు మధ్యలో కూర్చోనికే ఈ సన్న రింగులు వచ్చినాయి కదా, సన్న రింగులు అనేది ఇక్కడ సైడ్ ఈ టైప్ పెట్టండి. ఇక్కడ మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది కదా, వీడికి పెట్టేసి దీని అయితే ఇట్లా ఎక్కడ సైడ్ అయితే వేస్తున్నామో దాని గాలలో అయితే మొత్తం పెట్టుకుంటారండి. మనకైతే పర్ఫెక్ట్గా కూర్చున్నట్టే అనమాట. దీనైతే
వీడికైతే అనండి, వీడికైతే అంటే పర్ఫెక్ట్గా కూర్చున్నట్టే. ఇంకొకటి ఉంటుంది అనమాట రింగ్ అనేది, ఈడ వేసిన అనమాట, ఈడుంది. ఇంకొకటి అనేది ఇక్కడ సైడ్ వేయాలి, అటు సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి, అంటే 2 సైడ్లు అనమాట గాలలో 2 సైడ్లు వేసుకోవచ్చు. ఓకేనా, ఈ టైప్ అయితే వేసుకోవచ్చు. ఈ టైప్ అయితే పర్ఫెక్ట్గా కూర్చోబెట్టండి. ఓకే, ఇదైతే నేనైతే పర్ఫెక్ట్గా కూర్చోబెట్టిన. ఓకే, ఇదైతే మనకు ప్రెస్ చేసినాము, మనకైతే మంచిగానే ఎక్కినాయి అనమాట. ఇది సెకండ్ రింగ్ అనమాట. సెకండ్ రింగ్ అనేది కర్రెగా ఉంటుంది, ఫస్ట్ రింగ్ అనేది జర తెల్లగా ఉంది. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఈ సెకండ్ రింగ్ అనేది సెకండ్ గాలలో అయితే కూర్చోబెడదాము. ఓకే, సెకండ్ గాలలో అయితే నేను కూర్చోబెట్టేసి దీని సెకండ్ గాలలో అయితే కూర్చోబెట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇవైతే మనకు ఈ రింగ్స్ అనేవి ఆయిల్ రింగ్ అనేది జస్ట్ దూరం పెట్టినా ఏం కాదనమాట. ఇక్కడ సైడ్ వేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, మీరు భయపడే అవసరం ఏం లేదు. రింగులు ఒకటే సైడ్ ఎక్కియాలి అన్నట్టు ఏమైతే ఏముండదు అనమాట. ఎందుకంటే రన్నింగ్లో తిరుగుతూ ఉంటాయి, మ్యాక్సిమం అంటూ ఉంటారు అనమాట. రింగులు తేడా అయినాయి అని అనుకుంటారు, కానీ ఏమీ కావు, రన్నింగ్లో తిరుగుతూ ఉంటాయి, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయి రింగులు అయితే. ఓకేనా, రింగులు తిరగకపోతే మాత్రమే, జామ్ అయిపోతే మాత్రమే బోర్కి వచ్చినట్టు అనమాట. తెల్ల స్మోక్ అయితే వస్తుంది అనమాట. ఆయిల్ రింగ్ ఫస్ట్ మనం వేసినాం కదా, ఆయిల్ రింగ్ తేడా అయితే పొగ వస్తుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే ఈ రింగులు అన్నీ ఎక్కిచ్చేసిన, ఇక్కడైతే కూర్చోబెడుతున్నా. ఇక్కడ ఈ టైప్ అయితే వేస్తున్నా, ఇక్కడ మూలకైతే వేస్తున్నా అనమాట. అంటే ఏ రింగు గాలకు ఆ రింగుకు ఆపోజిట్ అయితే వేస్తున్నా అనమాట. ఈ టైప్ అయితే వేసుకోండి. ఓకేనా, ఇట్లా వేసిన తర్వాత ఇది ఇంకొక రింగ్ ఉంది కదా, ఇది నేను వేస్తా చూడండి. ఇది ఇక్కడ సైడ్ అయితే ఈ టైప్ అయితే కూర్చోబెడతాము, కొద్దిగా దూరం అయిపోతుంది. లేకపోతే పైన టాప్కి వేసినా కూడా ఏం కాదు అనమాట, పైన సైడ్ వేసుకున్నా కూడా ఏం కాదు. గాల నేను ఫస్ట్ రింగ్ అనమాట, ఇదైతే ఎక్కిచ్చేస్తున్నా. ఇదైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టిన. ఒకసారి అయితే చూడండి, దీని అయితే పర్ఫెక్ట్గా కూర్చోబెట్టిన. ఇదైతే పైకి వేసేస్తున్నా, ఇట్లా వేసేసి ఓకే ఒకసారి అయితే చూసుకోండి. ఇట్లయితే కూర్చోబెడతాము, ఈ టైప్ అయితే కూర్చోబెడతాము. ఇక్కడ బుష్ వచ్చింది కదా, ఈ బుష్ అయితే బయటికి అందాము. స్కూల్ ఎవరితో ప్రెస్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం ఆటోమేటిక్గా. ఓకే, మనం ఉల్టా తిప్పుతున్నాం, ఇక్కడ సైడు లాక్ ఉంది, దీంట్లో పట్టుకొని ఇక్కడ సైడ్ నుంచి వస్తాలన్నమాట మనము. ఓకే, ఇక్కడ సైడ్ నుంచి వస్తాలి, దీన్ని ప్రెస్ చేస్తే మనం బయటకు వస్తుంది. ఓకే, బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మన కనెక్టింగ్ రాడ్కి అనేది ఈ పిస్టింగ్ అయితే ఎక్కించుకోవాలి. ఎన్ఐ అనేది పైకి వేసుకోవాలి. ఒకసారి చూడండి, ఎన్ఐ అనేది పై సైడ్ వేస్తున్నా. ఎన్ఐ అనేది పైకి వేసి పిన్ అయితే పెట్టేసిద్దాం. ఇది పెట్టేసిద్దామంటే ఇట్లా పట్టుకొని సమానం పట్టుకొని ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ పిస్టింగ్ పిన్ అంటారు దీన్ని. పిస్టింగ్ పిన్ అనేది లోపలికి ఇట్లా ప్రెస్ చేయండి, కరెక్ట్గా పట్టుకొని ప్రెస్ చేసినా లోపలికి వెళ్తుంది. ఓకే, బయటికి తీద్దాము, కరెక్ట్గా అయితే కూర్చోలేదు. ఇప్పుడు దీని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా, ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఈ పిన్నుని అనుమాతం ఇట్లా దానికి గాలాల సెట్ చేసి ఇట్లా అంటే అనుమాతం లోపలికి వెళ్తుంది. ఓకే, ఒకసారి అయితే చూడండి. ఓకే, రైట్, లోపలికి వెళ్ళిపోయింది కదా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే బట్ట అయితే పెడదాం. ముందుగా అయితే బట్ట పెట్టేసి దీనికి లాక్ ఎక్కించుకోవాలి. అంటే మనకు పిస్టింగ్కి లాక్ వస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఎక్కించుకున్నాం కదా ఇందాక, అలాంటి లాకే. ఆ లాక్ అనేది ఇంకొకటి ఉంటుంది మనకు, ఆ పిన్నుకి అనేది వేసుకోవాలి. ఈ లాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బట్ట ఎందుకోసం అంటే అది ఎగిరిపోయి ఇంజన్లో పడకుండా ఉండడానికి మన జాగ్రత్త కోసము ఈ బట్ట అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఈ లాక్ అయితే ఎక్కించాము. ఈ లాక్ ఎక్కించుకునే ముందర ఫస్ట్ ఒక సైడ్ అయితే కూర్చోబెట్టి ఈ ఉస్కూల్ లెవర్ ఉంది కదా, ఉస్కూల్ లెవర్ కొనతోటి ఆ లాకుని అనేది లోపలికి వత్తండి, లోపల సైడ్కి ఇట్లా వత్తండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రెస్ చేయండి, సగం కూర్చుంటుంది. ఫస్ట్ సగం కూర్చున్న తర్వాత ఇక్కడ ఉస్కూల్ లెవర్ తోటి ఇట్లా ప్రెస్ చేయండి, లోపల కూర్చుంటుంది. ఓకే, మనకైతే లోపల సైడ్ అయితే కూర్చుంది. మనకైతే చూసుకోవచ్చు మీరు కూడా, మొత్తం అయితే కూర్చుంది. మనకు పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఓకే, మనమైతే ఇప్పుడైతే బట్ట అయితే తీసేద్దాము. ఈ బట్ట అయితే తీసేసి ఇప్పుడు మనకు ఇక్కడ సైడ్ బోర్ వచ్చిందిగా, బోర్ ప్యాకింగ్ అయితే వేద్దాము. బోర్ ప్యాకింగ్ ఉంది కదా, ఈ బోర్ ప్యాకింగ్ అయితే అనబండ్ అయితే పెడదాము. పల్సగా పెట్టుకోండి, అనబండ్ అయితే పెద్దగా అయితే అవసరం ఏమి ఉండదు. ఓకేనా, ఇప్పుడైతే నేను అనబండ్ అయితే పెట్టేస్తున్నా. మొత్తం అయితే చూడొచ్చు, కొద్దిగా ఫాస్ట్గా అయితే పెడదాము. అనబండ్ అయితే కొద్దిగా ఫాస్ట్ పెట్టేసి మనమైతే ప్యాకింగ్ అయితే వేయాలి కంపల్సరీగా. అయితే ఏమైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉండాలంటే కంపల్సరీగా 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి, ఏదైనా మిస్ అవుతుందా ఏంది ఏం కథ అనేది.
ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఏమన్నా ఒక ఐటమ్ కూడా మిస్ అయిందనుకోండి మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా నిదానంగా లేట్ అయినా పర్వాలేదు నెమ్మదిగా చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 ఇక్కడ సైడ్ అయితే డాల్ఫిన్స్ అంటారు దీంట్లోని, ఇవైతే పెట్టేద్దాం. డాల్ఫిన్స్ అయితే ఇక్కడోటి అయితే వచ్చింది. దీనైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడదాం. ఇక్కడోటి అక్కడోటి కాబట్టి పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టిన. మనం ఇవి కూర్చోబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిస్టింగ్కి అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నా, ఎందుకంటే మనం బోర్ అయితే ఎక్కించి పెట్టుకోవాలి కాబట్టి. సరేనా, ఇప్పుడైతే నేను పిస్టింగ్కి అయితే ఆయిల్ అయితే వేసిన. మనం పిస్టింగ్కి అయితే ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే వేసినాము. ఇప్పుడు బోర్ ఉంది కదా, ఈ బోర్లో కూడా కొద్దిగా ఆయిల్ ఇద్దాము. మనకు ఆయిల్ రింగులు అనేవి ఉన్నాయి కదా, రింగులు అనేవి స్మూత్గా ఎక్కుతాయి. అందుకోసమనే మనము ఈ రింగులు అనేవి కరెక్ట్ కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బోర్ ఉంది కదా, ఈ బోర్ని అయితే ఇప్పుడైతే దీన్ని అయితే స్ట్రేట్ అని ఈ పిస్టింగ్ అనేది ఇట్లా పట్టుకొని ఈ బోర్ అనేది కరెక్ట్ కూర్చోబెడతాము. ఇప్పుడైతే నేను దాన్ని అయితే కరెక్ట్గా అయితే కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇక్కడ 2 బోల్టాలు ఉన్నాయిగా, ఇవైతే ఇట్లా పెట్టేసి ఈ పిస్టింగ్ రింగులు అయితే మనం యథావిధిగా ఏ స్థానంలో పెట్టినామో అదే స్థానంలో ఎక్కియడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే ఎట్లా ఎక్కినా కూడా ఏమీ కాదు, మీరు భయపడకండి. ఆ గాలల్లో పర్ఫెక్ట్గా ఎక్కిందా ఎక్కలేదు అనేది మాత్రం చూసుకోండి. సరేనా, ఇప్పుడైతే నేను చేతితోటి అయితే ఈ రింగులను అయితే ప్రెస్ చేస్తున్నా. ఈ చేతితోటి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి అయితే వెళ్తుంది. ఒకసారి అయితే మీరు గమనించవచ్చు, ఇట్లా చేతితోటే మన గోళ్ళతోటే ప్రెస్ చేస్తున్నా నేను, ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. ఇది అయితే తడుతుంది అనమాట, నేను చేతి పెట్టి ఒత్తుతుంటే తడుతుంది. ఇటు సైడ్ నుంచి అయితే నేను ప్రెస్ చేయడానికి ట్రై చేస్తా. ఇట్లయితే సింపుల్గా అయితే లోపలికి వెళ్తుంది అనమాట పిస్టింగ్ అయితే. ఒకసారి అయితే చూసుకోవాలి మనకు ఏమైనా క్రాస్ అయిందా ఏమైంది అనేది. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. మనకైతే పిస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఎక్కుతుంది అనమాట. ఈ రింగులు ఎక్కిస్తేటప్పుడు ఏంటి అంటే మనకి ఇంత క్రాస్ అయినా కూడా ఎక్కువ అనమాట. లైట్గా స్కూల్ లేవర్ తోటి కానీ దాంతో కానీ చేతితోటి కానీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇట్లా చేతితోటి మాత్రమే కూర్చోబెట్టాలి, అంత ఫ్రీగా ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కిందికి అనేసి దీని అయితే సెట్ చేద్దాము. దీని అయితే నేను సెట్ చేస్తున్నా. ఓకే, ఇదైతే మనకు పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా మనకైతే ఇది కూర్చోలేదు. దీన్ని అయితే నేను సెట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గాని ఇప్పుడు చేతితోటి అయితే కూర్చోబెడుతున్నా. ఓకే, ఇప్పుడైతే మనకైతే బోర్ అయితే ఎక్కింది. ఓకే, ఈ టైమింగ్ చైన్ వచ్చింది కదా, ఈ టైమింగ్ చైన్ అనేది బయటికి తీద్దాము. ఈ టైమింగ్ చైన్ అనేది బయటికి తీసేసి చేతిలో పట్టుకోండి. అట్లనే చేతిలో పట్టుకొని బోర్ ఉంది కదా, బోర్ అయితే గట్టిగా ప్రెస్ చేయండి. ఇట్లా చేతితో ప్రెస్ చేయండి, లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. దగ్గరికి అనండి ఇట్లా చేతితోటి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా కూర్చుంది. ఓకే, ఇప్పుడు మన పర్ఫెక్ట్గా కూర్చుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు బోర్ అయితే ఇంజన్కి సమానంగా ఉంది. అంటే చూస్తురా, మనం వేసిన పిస్టింగ్ అనేది సమానం ఉంది. ఇక్కడ మొత్తం కూర్చుంది. ఈ పిస్టింగ్ అనేది దానికి సమానం ఉందన్నమాట, మనకు టైమింగ్లు ఉన్నట్టే. ఇప్పుడైతే వాలల్ సిల్ ఉన్నాయి కదా, ఇక్కడ వాలల్ సిల్ అంటారు అనమాట. ఈ వాలల్ సిల్ అనేది కొద్దిసేపు అనేది ఆయిల్ నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం హెడ్ రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు, 1 నిమిషం ఉంచినా కూడా ఏమీ కాదనమాట. ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకోండి అందులో ఆయిల్లో. ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఈ మూతలు ఉంది కదా, ఆయిల్ మూతలు అయితే వేసేసి, ఇందులో ఆయిల్ తక్కువ ఉంది, కొద్దిగా అయితే మనం మంచి ఆయిల్ అయితే పోదాం ఇందులో. ఇప్పుడైతే ఆయిల్ పోసినాం కదా, దీని అయితే ఇట్లని కొద్దిసేపు అయితే నానబెట్టి, ఇప్పుడైతే హెడ్ ఉంది కదా, హెడ్ అయితే మొత్తం నీట్గా అయితే తుడుస్తా. నీకు హెడ్ గురించి అయితే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా, ఇప్పుడైతే చూడండి హెడ్ ఉంది కదా, హెడ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే లైట్ మిషన్ కాడ రిపేర్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోపల పేస్ట్ గీస్ట్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఏ పేస్ట్ లేకుండా నీట్గా డీజిల్ తోటి అయితే కడిగి పెట్టిన అనమాట మొత్తం. ఒకసారి అయితే చూడవచ్చు. ఇక్కడ సైడ్ అయితే మనకైతే లాక్ ఉంది, ఇక్కడ సైడ్ అయితే లాక్ అయితే లేదు. ఓకేనా, లాక్ అంటే వాచర్స్ అనమాట, వాచర్స్, హెడ్ వాచర్స్ అనమాట. ఇక్కడ వాచర్స్ అనేవి ఎట్లా వేయాలనేది చూపిస్తా చూడండి మీకు ఒకసారి అయితే. ఇక్కడ సైడ్ చూస్తే ఆల్రెడీ వాచర్ ఉందన్నమాట, ఇలాంటి వాచర్ లోపల సైడ్ కనిపిస్తుందిగా, ఈ వాచర్ అయితే ఉంది, కనిపిస్తుందా వాచర్, లోపల సైడ్ వాచర్ అయితే ఉంది అనమాట. ఇక్కడ సైడ్ అయితే వాచర్ అయితే లేదు, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ సైడ్ వాచర్ ఉంది, మనకి ఇది బయటికి వస్తుంది చూడండి, ఒకసారి దీప్ చూపిస్తా. ఓకేనా, ఇప్పుడు మనకు వాచర్ వచ్చింది చూసినా, దాని కింద కూడా ఇంకొక వాచర్ అయితే ఉంది, మీరు దగ్గర నుంచి గమనిస్తారు చూడండి. వాచర్ అయితే ఉందన్నమాట. దీని లోపల కూడా మంచిగా నీట్గా తుడుద్దాము.
మొత్తం ఏమైనా పర్వాలేదు ఫ్రెండ్స్, బండి మాత్రం ఫిట్ చేసేటప్పుడు నీట్గా ఉండాలన్నమాట. ఈ వాచర్ ఉంది కదా, ఈ వాచర్ అనేది తీసి యథావిధి స్థానంలో వేయండి. వేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సైడ్ ఎట్లా కూర్చుందో ఈ కింది సైడ్ కూడా ఇంకొక వాచర్ అనేది ఉంది కదా, ఈ వాచర్ అనేది దీని కింద వేయండి. ఇట్లా కింద వేసేసి దాని పైకించి ఇంకొక వాచర్ వస్తుంది ఇలాంటిది, ఈ వాచర్ అనేది దీంట్లో కూర్చోబెట్టండి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా కూర్చున్నట్టే అనమాట. ఇప్పుడైతే ఇదైతే మనకు పర్ఫెక్ట్గా కూర్చుంది. ఇప్పుడైతే వాల్ ఐసీలు వచ్చినాయి కదా, ఈ వాల్ ఐసీలు అనేది దీంట్లో కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే సమానం ఉంది, చూస్తురా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ సమానం ఉంది. ఇప్పుడు వాల్ ఐసీలు అయితే తీసుకున్నా, సింపుల్ అనమాట. దీని చేతితోటి పట్టుకొని అనుమాతం ఇట్లా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, లోపలికి వెళ్ళిపోయింది. మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ఇక్కడ సైడ్ కూడా సేమ్ టు సేమ్, ఇది కూడా సేమ్ టు సేమ్ అయితే ఇట్లా అయితే పెట్టి ఆటోమేటిక్గా చేతితోటి ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి అయితే దీని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడదాం. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది ఇది కూడా. ఓకే, రెండు అయిపోయినాయి. ఇప్పుడైతే మనం వాల్ వచ్చినాయి కదా, వాల్ అయితే దీనికైతే ఫిట్ చేద్దాము. వాల్స్ అంటారు దీంట్లోనే, ఒక్కోసారి అయితే చూపిస్తాం మీకు. కొత్త వాల్స్ అయితే దీనికైతే ఫిట్ చేయాలి. కొత్త వాల్స్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఉన్నాయి పక్కకి, ఇవైతే తీసుకున్న రెండు వాల్స్ వచ్చినాయి కదా, కొద్దిగా అయితే ఆయిల్ అయితే అద్దుదాము. ఇవి రెండు వాల్స్ వచ్చినాయి కదా, ఈ రెండు వాల్స్ నేనైతే ఆయిల్ అద్ది లోపలికైతే ప్రెస్ చేస్తున్నా. ఎందుకంటే మనం వాల్ ఐసీలు వేసినాం కదా ఫ్రెండ్స్, వాల్ ఐసీలు అనేవి ఇట్లా డైరెక్ట్ పెట్టినామనుకోండి, ఆయిల్ అద్దకుండా పెడితే ఏంటంటే మనకు అవి డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆయిల్ అద్ది పెడితే ఏంటంటే ఫ్రీగా ఎక్కుతాయి అనమాట, అందుకోసమని అంతే. సరేనా, ఇప్పుడైతే దీన్ని కూడా కరెక్ట్ కూర్చోబెడదాము. కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడైతే హెడ్కి అయితే ఇప్పుడు స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట, స్ప్రింగ్స్ లాకులు ఉంటాయి. ఆ లాకులు అయితే మనం పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టుకోవాలి. ఈ హెడ్ అయితే నేను ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఒక స్ప్రింగ్ అనమాట, స్ప్రింగ్ చూసుకోండి, ఒక స్ప్రింగు, దాంతో పాటు ఒక బుష్ ఉంటుంది అనమాట. ఈ బుష్ దీని లోపల రెండు లాకులు ఉంటాయి అనమాట, అంటే రెండు చిన్న చిన్న లాకులు వస్తాయి మనకు. ఇది లాకు కానీకే రెండు లాకులు వస్తాయి, అవి చూపిస్తామండి. రెండు చిన్న లాకులు అనమాట. ఈ లాకులు అనేది దీంట్లో కూర్చోబెట్టాలి. దీంట్లో కూర్చోబెట్టడానికి సపరేట్గా అయితే పాన అయితే ఉంటుంది అనమాట. చేతితోటి కానీ దానితోటి కానీ ప్రెస్ చేస్తే ప్రెస్గా కాదనమాట, ఎందుకంటే కస్తిగా ఉంటాయి అనమాట స్ప్రింగ్స్ అనేవి, అనగవు. అందుకోసమని ఇవి అయితే దీన్ని ఇట్లా కూర్చోబెట్టండి, కరెక్ట్గా అయితే కూర్చోబెట్టండి. ఈ టైప్ అయితే ఒకసారి అయితే చూసుకోండి, ఇట్లయితే కూర్చోబెట్టండి. ఇది కరెక్ట్ కూర్చోబెట్టుకున్న తర్వాత దీంట్లో అయితే ఇది వేసేయండి. ఇది వేసేసి దీని లోపల ఏం చేస్తారంటే దీనికి పాన ఉంటుంది అనమాట సపరేట్గా, ఆ పాన పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నేను ఒకసారి అయితే నేను ఆ పాన్ అయితే పెట్టి టైట్ చేస్తాను. నేను చేతితోటి కూడా ప్రెస్ చేసి చూస్తున్నా, చేతితోటి కూడా ఎక్కుతుందా అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. మనం ట్రై చేస్తే మనకైతే రావట్లేదు. ఓకేనా, దీనికి సపరేట్గా అయితే మనకి హెడ్ పుల్లర్ అనమాట. ఇది హెడ్ పుల్లర్, హెడ్ అంటే హెడ్ ఎక్కియడానికి పుల్లర్ అంటారు అనమాట. ఇదైతే నేను ఎక్కిచ్చేసి దీని అయితే నేను ఫుల్ టైట్ చేసి మీకైతే చూపిస్తున్నా. ఓకేనా, కొద్దిగా ఫాస్ట్గా అయితే ఎక్కిస్తున్నా, చూసుకోవచ్చు. మనమైతే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఎక్కిద్దాం ఇవైతే. ఓకే, మనకైతే ఇదైతే ఫుల్ టైట్ అవుతుంది, కానీ మధ్యలో అయితే ఊసి వస్తుంది అనమాట. ఒకసారి అయితే మళ్ళీ నేను ట్రై చేస్తున్నా, ఎందుకంటే అవి కొద్దిగా పక్కకు జరుగుతూ ఉంటాయి అనమాట. మనం ఫిట్ చేస్తుంటే కొద్దిగా పక్కకు జరుగుతూ ఉంటాయి. అలాంటి మూమెంట్లో మనకి ఇట్లా చేతితోటి పట్టుకొని లోపలికైతే ఒత్తి పట్టి దాన్ని అయితే టైట్ చేయాలన్నమాట. టైట్ చేస్తే ఆటోమేటిక్గా కరెక్ట్గా అయితే కూర్చుంటుంది అనమాట. ఒకసారి అయితే నేను చూపిస్తాను చూడండి. ఇదైతే ఇది స్కూల్ లెవెల్తో ఇట్లా ప్రెస్ చేయండి, ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మంచిగా కూర్చుంటుంది అనమాట. ఓకే, ఇదైతే ఒక సైడ్ అయితే మంచిగా అయితే ఎక్కింది. ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. ఒక సైడ్ అయితే మంచిగా ఎక్కింది. ఓకే, ఒకటైతే ఎక్కించినాము, ఒకటైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, ఇట్లా కూర్చుంటుంది అనమాట. మనకి ఇతర సైడ్ కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు మనం ఇందాక ఎట్లా వేసినాము, ఒక స్ప్రింగు, ఒక వాచర్ టైప్ ఉంది కదా, వాచరు, రెండు లాకులు సేమ్ అనమాట. ఇప్పుడు అతల సైడ్ ఎట్లా వేసినామో ఇతల సైడ్ కూడా సేమ్ టు సేమ్ వేయాలి. సరేనా, ఇప్పుడైతే నేను చూడండి ఒకసారి అయితే దీని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా. దీని అయితే పర్ఫెక్ట్గా కూర్చోబెట్టుకొని దీని లోపల లాకులు ఉన్నాయి కదా, ఈ లాకులు అయితే ఇట్లా ఎట్లా వేయాలంటే ఈ టైప్ వేసుకోవాలి. దీనికి లాకులు అనేవి ఈ టైప్ వేస్తే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటాయి. ఇట్లా వేయాలి. ఒకసారి అయితే చూసుకోండి, ఇట్లయితే పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. ఇట్లా వేసేసి దీనికైతే పెట్టేద్దాం. సేమ్ పెట్టేసి మళ్ళీ పాన్ ఉంది కదా, పానతోటి అయితే మనం టైట్ చేసుకుందాం. ఇది కింది వాల్ అనమాట, కింది సైడ్ ఇది. పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు ఉంటాయి అందులో లోపల. పెద్ద వాళ్ళు ఆల్రెడీ ఎక్కించినాం, ఇప్పుడైతే మనం చిన్న వాళ్ళు అయితే ఎక్కిస్తున్నాం అనమాట. పెద్ద వాళ్ళేమో కార్బోరేటర్ సైడ్ వస్తుంది, చిన్న వాళ్ళేమో సైలెన్సర్ సైడ్ అయితే వస్తుంది. దీనైతే నేను ఎక్కించి ఫుల్ టైట్ చేసేస్తున్నా.
ఓకే, మనం ఒకటికి 2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఎక్కింది. నేను టైట్ చేస్తున్నా. ఓకేనా, ఇట్లా టైట్ చేసి ఆటోమేటిక్గా లోపల గాలాలు ఉంటాయి కదా, గాలాలలో అవి కూస్తాయి అన్నమాట. జాగ్రత్తగా ఎక్కియాలి. ఓకే, గట్టిగా ఎక్కిస్తున్నాం అన్నమాట. ఓకే, మనకైతే మ్యాక్సిమం అయితే పర్ఫెక్ట్గా అయితే ఎక్కింది. మీకు ఒకసారి అయితే చూపిస్తా తీసి అయితే మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ఓకే, ఇప్పుడైతే మీకు మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తా. దీనైతే మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తా. ఒకసారి అయితే చూడండి, మొత్తం పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. ఇక్కడ సైడ్ కూర్చుంది, ఇతర సైడ్ కూడా సేమ్. ఓకే, ఇప్పుడైతే మనం రాకేరామ్స్ అయితే ఎక్కించుకుందాం. రాకేరామ్స్ అంటారు దీంట్లోనైతే. ఈ పిన్ ఉంది కదా, దాని మధ్యలో ఒక బుష్ వచ్చింది, దాని కింద బేరింగ్ వచ్చింది అనమాట. బేరింగ్ అంటారు దీన్ని, మధ్యలో దాన్ని. దీనైతే ఇట్లా పెట్టేసి ఒకసారి అయితే చూసుకోండి. ఇట్లయితే పెట్టేసి కరెక్ట్గా అయితే ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసి ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది ఆ గాల ఉంది కదా, దాంట్లో అయితే సెట్ చేయాలన్నమాట. చేతితోటి పట్టుకొని అన్మాతం కరెక్ట్గా చేతితోటి పట్టుకొని దీన్ని స్ట్రైట్గా పట్టుకొని ఇట్లా ఊతుంది కదా, లోపల కనిపిస్తుంది కదా, దానికైతే హోల్ చూసుకొని ఇక్కడ సైడ్ అయితే సమానం చేసి వేసుకోవాలన్నమాట. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. చూడొచ్చు, ఇదైతే పర్ఫెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా కూర్చుంది కదా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా కూర్చుంది. ఇతర సైడ్ ఇంకొకటి ఉందన్నమాట, దాన్ని కూడా సేమ్ టు సేమ్ అనేది కూర్చోబెట్టుకోవాలి. ఇదైతే ఇక్కడ సైడ్ అయితే వచ్చేసింది, కరెక్ట్గా అయితే కూర్చుంది. మీరు ఎటు సైడ్ తిప్పుకోవాలనుకుంటే అటు సైడ్ అయితే తిప్పండి, సరేనా. ఇప్పుడైతే మనమైతే ఇదైతే ఎక్కించుకుందాము. ఇక్కడ సైడ్ ఇంకొక రాకేరామ్స్, ఇందులో బేరింగ్ అనమాట. ఈ బేరింగ్ అయితే కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి ఏమైనా డ్యామేజ్ ఉందనేది. ఎందుకంటే మనం ఫిట్ చేస్తున్నప్పుడు ఏమైనా డ్యామేజ్ ఉందనుకోండి, అట్లే ఫిట్ చేస్తే ఏమవుతుంది అంటే మనం ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు ఈ హెడ్ ఫిట్ చేస్తున్నాం కదా, హెడ్ కానీ ఇంజన్ కానీ ఫిట్ చేస్తే సౌండ్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట ఇంజన్ లోపల. ఆ సౌండ్ అనేది స్మూత్ కావాలంటే బేరింగ్లు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవని కూడా చెక్ చేసుకోవాలి. అంత చిన్న బేరింగ్ కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట, మెయిన్ ఇంపార్టెంట్, సరేనా. ఇప్పుడైతే రెండు అయితే ఎక్కిచ్చేసిన, 2 రాకేరామ్స్ అయితే ఎక్కిచ్చేసేసిన. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఒక పట్టి అయితే వస్తుంది, అది ఎక్కించుకుందాం. లోపల అయితే రాకేరామ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడైతే మనము క్యామ్ చాప్ట్ ఉంది కదా, క్యామ్ చాప్ట్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. ఈ క్యామ్ చాప్ట్ అనేది చెక్ చేసుకోండి, ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా ఇట్లుందా అని చెప్పేసి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఈ క్యామ్ చాప్ట్ అయితే మనకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే దీనైతే కరెక్ట్గా అయితే ఇట్లా కూర్చోబెడుతున్నా. ఇది మనకి హెడ్ టైమింగ్లు ఉంది అని అంటే ఇదైతే మొత్తం పర్ఫెక్ట్గా కూర్చున్నాక ఇదైతే లూజ్ ఉంటుంది అనమాట. ఈ లూజ్ ఉంది అని అంటే మనకు పర్ఫెక్ట్గా అయితే ఉన్నట్టే అనమాట. ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఈ పేరు అయితే మనమైతే ఎట్లా ఈ టైప్ అయితే వేయాలన్నమాట. ఇట్లా ఫిట్ అవుతుంది. ఈ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ అయితే మనకు ఫిట్ అవుతుంది. ఇదైతే ఇక్కడ సైడ్ అయితే ఈ పట్టు అయితే ఇట్లా కూర్చోబెట్టి ఇక్కడ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఈ 10 నెంబర్ బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇదైతే ఒకసారి అయితే చూసుకోండి, ఈ టైప్ అయితే పట్టు అయితే కూర్చుంటుంది, ఆ గాలాలు అయితే ఇట్లా కూర్చుంటాయి అనమాట. ఒకసారి అయితే నేను మొత్తం సెట్ చేస్తున్నా, ఒకసారి అయితే చూసుకోండి. ఈ టైప్ అయితే కూర్చుంటుంది, ఇక్కడ సైడ్ అయితే ఈ టైప్ అయితే కూర్చుంటుంది అనమాట. కూర్చొని లోపలైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఓకేనా, నేను ఒకసారి సెట్ చేసి మీకైతే చూపిస్తా చూడండి. ఈ టైప్ అయితే కూర్చుంటుంది అనమాట పర్ఫెక్ట్గా అయితే, ఈ టైప్ అయితే కూర్చుంటుంది. ఇప్పుడైతే బోల్ట్ వచ్చింది, ఈ బోల్ట్ అయితే పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసుకుందాం. 10 నెంబర్ బోల్టే, 10 నెంబర్ టీపాన్తో తీసుకొని మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. బోల్ట్ అయితే చూడండి, నేనైతే టైట్ చేసేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, ఇప్పుడైతే పెట్టేసి దీనైతే మనం మొత్తం సెట్ చేసేసుకుందాం. 10 నెంబర్ టీపాన్తో అయితే దీనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనకు ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఇదైతే లూజ్ ఉంది చూడండి, ఇట్లా లూజ్ ఉండాలి. లూజ్ ఉంది అని అంటే మనకు టైమింగ్లు ఉన్నట్టే అనమాట. లూజ్ లేకపోతే ఇంకొక స్టెప్ అయితే తిప్పండి. దీనైతే మనకైతే ఇంత ఫ్రీగా ఉంది అని అంటే మనకి హెడ్ టైమింగ్లోనే ఉన్నట్టు అనమాట. ఓకే, హెడ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇదైతే డైరెక్ట్ బండికి అయితే ఎక్కించుకోవచ్చు. ఇక అంటే మనం ఇంజన్ ఫిట్ చేస్తున్నాం కాబట్టి ఇంజన్కి ఎక్కించుకోవచ్చు. ఇంజన్కి ఎక్కించుకున్న ముందర దీనికి 2 డాల్ఫిన్స్ వస్తాయి, చూసుకోండి డాల్ఫిన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే వస్తుంది డాల్ఫిన్ అయితే. ఓకే, ఇదైతే కొద్దిగా డాల్ఫిన్ అయితే నేనైతే ఈ టైప్ అయితే వేస్తున్నా, ఎందుకంటే కొద్దిగా డ్యామేజ్ ఉన్నట్టుంది అన్నమాట. అదైతే కాకపోతే కొద్దిగా కొట్టి లోపలికి ఎట్టాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను కటింగ్ ప్లేట్ తోటి అయితే దాన్ని కొడుతున్నా. ఓకే, ఆటోమేటిక్గా లోపలికి అయితే వెళ్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే దీన్ని కరెక్ట్ కూర్చోబెడదాము. కరెక్ట్ కూర్చోబెట్టేసి
ఇప్పుడైతే కరెక్ట్ కూర్చుంటుంది చూడండి, కరెక్ట్ అయితే కూర్చుంది. ఇప్పుడైతే మనం హెడ్ గ్యాస్ కిట్ అయితే తీసుకోవాలి. హెడ్ గ్యాస్ కిట్ అయితే తీసుకొని హెడ్ గ్యాస్ కిట్కి అయితే అనబండ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇవైతే నీ పిన్ అయితే స్ట్రేట్గా అంటున్నా, కొద్దిగా బెండ్ అయిందిగా, దాన్ని అయితే స్ట్రేట్ కానీ లోపలికి అయితే కూర్చోబెట్టేస్తున్నా. ఓకే, ఆటోమేటిక్ అయితే కూర్చుంటుంది అనమాట లోపలికైతే. ఓకే, ఆ కూర్చోబెట్టుకునే ముందర ఇప్పుడైతే ఈ టైమింగ్ చైన్ గైడ్ అంటారు దీని అయితే. టైమింగ్ చైన్ గైడ్ అయితే మనం కరెక్ట్గా అయితే కూర్చోబెట్టుకోవాలి. ఇట్లయితే కాదు, ఇట్లయితే కూర్చోదు అనమాట. ఇట్లా వేస్తే ఉల్టా వేస్తే కూర్చోదు, ఇట్లా తిప్పేయాలన్నమాట. దీన్ని ఎప్పుడైనా ఇట్లా తిప్పి కరెక్ట్గా అయితే కూర్చోబెట్టుకోవాలి. ఈ టైప్ అయితే ఇట్లా ఒకసారి అయితే చూడండి, ఈ టైప్ అయితే పర్ఫెక్ట్గా అనమాట. ఇట్లా కూర్చోబెడితే పర్ఫెక్ట్గా ఉన్నట్టే అనమాట మనకైతే. ఇప్పుడైతే మనము గ్యాస్ కిట్ అయితే వచ్చింది ఇక్కడ సైడ్ అయితే. గ్యాస్ కిట్కి అయితే నేను అనబాండ్ అయితే పెడుతున్నా. అనబాండ్ అయితే పల్సగా అయితే పెట్టండి. పిస్టింగ్ సమానం అయితే చూసుకోండి, ఇక్కడ సమానం చూసుకోండి. బోరుకు సమానంగా ఉండాలన్నమాట పిస్టింగ్ అనేది. ఈ టైమింగ్ చైన్ అనేది లూజ్ ఉండాలి, సరేనా. ఇప్పుడైతే నేను అనబాండ్ అయితే పెడుతున్నా, ఓకేనా. ఇప్పుడైతే కొద్దిగా అనబాండ్ పెట్టేసి దీని అయితే పల్సగా పెట్టుకోండి. అనబాండ్ అయితే ఎక్కువ పెట్టుకోకండి, సరేనా. ఇప్పుడైతే నేను అనబాండ్ పెట్టేసి దీని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా. ఒకసారి అయితే చూడండి, దీని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టేస్తున్నా. యథావిధి స్థానంలో అయితే కూర్చోబెడుతున్నా. దీని అయితే చూసుకోండి. ఒకసారి అయితే చేతితోటి లేపాలన్నమాట. టైమింగ్ చైన్ అనేది చేతితోటి అయితే పర్ఫెక్ట్గా అయితే లేపాలి, ఎందుకంటే మనకు ఫిట్ చేస్తుంటే చేతికి తగులుతూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే మనం హెడ్ ఉంది కదా, హెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఇదైతే బోర్ అయితే సమానంగా ఉంది మనకైతే. ఇది కూడా లూజ్ ఉంది మనకైతే, టైమింగ్ అవసరం లేదనమాట, పర్ఫెక్ట్గా ఉంది, ఓకేనా. ఇప్పుడైతే దీన్ని పర్ఫెక్ట్గా అయితే దీనికి లోపలైతే కూర్చోబెట్టేసి చేతితోటి అయితే టైమింగ్ చైన్ అయితే లేపి పట్టుకోండి. ఇట్లా లేపి పట్టుకొని చేతితోటి ఇంకొక చేతితోటి అయితే తీసుకోవాలి. ఇట్లా బయటికి తీసుకొని ఇట్లా చేతితోటి ఇంకొక చేతితోటి పట్టుకొని ఇట్లా లేపుకొని ఇట్లా అనుమాతం అనేది లోపలికైతే ఫిట్ చేయాలి. ఒకసారి అయితే చూసుకోండి, మనకు ఏమైనా పర్ఫెక్ట్గా ఉందా, పక్కకు జరిగిందా అనేది కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే చూడండి, నేనైతే మళ్ళీ దీనైతే సెట్ చేయడానికే చూస్తా, సరేనా. ఇక్కడ సైడ్ అయితే నేనైతే ఇక్కడ గట్టి కొడుతున్నా అనమాట. ప్లాస్టిక్ సూత్తతో అయితే గట్టి కొడుతున్నా. ఇట్లా కొడితే ఏంటి అంటే మనకు హెడ్ లోపల డాల్ఫిన్స్ ఒకటి బెండ్ ఉంది కదా, ఆ బెండ్ లోపల ఆ బుష్ అనేది దిగుతుంది అనమాట. కరెక్ట్గా అయితే లోపలికైతే దిగుతుంది ఆ బుష్ అనేది. కరెక్ట్ దిగిన తర్వాత హెడ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడైతే ఈ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే 8 నెంబర్ బోల్టాలు, పొడుగు బోల్టాలు అనమాట. 2 బోల్టాలు అయితే ఉన్నాయి. ఈ 2 బోల్టాలు అయితే నేను ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి ఇవైతే మనం ఫుల్ టైట్ చేసుకున్నాము. ఈ 2 బోల్టాలు అయితే నేను 8 నెంబర్ టీపానతో అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. యథావిధిగా మనం ఫుల్ టైట్ చేసుకోవాలి, ఓకేనా. ఇవైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి, కింది సైడ్ పైన సైడ్ 2 బోల్టాలు అయితే 1కి 2 సార్లు అయితే మనం జాగ్రత్తగా ఫుల్ టైట్ చేసుకోవాలి, ఓకేనా. ఇవైతే నేను ఫిట్ చేసేసిన. ఓకే, ఇప్పుడైతే మనము ఇక్కడ సైడ్ అయితే రాగి వాచర్ వచ్చింది చూడండి ఒకసారి. ఈ రాగి వాచర్ అయితే ఇక్కడ సైడ్ అయితే వేయండి. రాగి వాచర్ వేసేసి దీనికి నా 12 నెంబర్ నట్లు అన్నమాట. ఈ నట్లు అయితే వేసేస్తున్నా. నట్లు అనేవి ఈ టైప్ ఉన్నాయి, నట్లు అయితే వేసేస్తున్నా చూడండి. ఇవి వేసేసి అన్నిటికీ వాచర్స్ అయితే ఉంటాయి. వాచర్స్ అయితే రాగి వాచర్ ఒకటి వేసి మిగతా వాచర్ ఏడన్నా వేయండి, ఏమీ కాదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అవి వేసేసి దీనైతే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాము. ఈ ఒక్కటి ఫిట్ చేసేస్తే హెడ్ మొత్తం పర్ఫెక్ట్ కూర్చున్నట్టు అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ బోల్టాలన్నీ ఫిట్ చేస్తాం కదా, పర్ఫెక్ట్గా బోర్ అనేది గట్టిగా మనకి ఇంజన్కి ప్రెస్ అయ్యి ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట, సరేనా. ఈ బోల్టాలు ఎక్కి ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే ఆపోజిట్ టైట్ చేయాలి. చూడండి, నేను ఆపోజిట్ టైట్ చేస్తాను. నేనైతే ఇప్పుడైతే ఫుల్ టైట్ చేస్తున్నా. 12 నెంబర్ రింగ్ పానతో ఆపోజిట్ టైట్ చేస్తున్నా. కొద్దిగా ఫాస్ట్గా అయితే చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ టైట్ చేసేసిన తర్వాత ఆపోజిట్ టైట్ చేసుకొని ఇక్కడ సైడ్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేస్తున్నా. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట, ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏం కథ అనేది అయితే. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అయిపోయింది. ఇప్పుడు టైమింగ్ చైన్ అయితే ఎక్కించుకుందాం. టైమింగ్ చైన్ అయితే గేర్ అయితే ఎక్కిస్తున్నా. టైమింగ్ చైన్ గేర్ అనేది సింపుల్గా ఇట్లా తోటైతే ఇట్లా టైమింగ్ చైన్ అయితే లేపండి. ఈ టైమింగ్ చైన్ అనేది కరెక్ట్ గేర్ ఉందిగా, ఈ గేర్లో అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే ఇట్లా కూర్చోబెట్టండి. పర్ఫెక్ట్గా కూర్చోబెట్టి ఇట్లా చేతితోటి లోపల కానీ ఆ కింది సైడ్ ఉన్న టైమింగ్ చైన్ ఉంది కదా, దాని అనేది అన్మాతం చేతితోటి ఇట్లా అంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా కూర్చున్నట్టే అనమాట. కింది సైడ్ అయితే మనకు కూర్చోలేదు. ఒక్కొక్కసారి అనేది తీసి మళ్ళీ కూర్చోబెడతాము, లేకపోతే ఇట్లా స్కూల్ లెవర్ తోటి ప్రెస్ చేసినా కూడా వస్తుందన్నమాట. ఇట్లా స్కూల్ లెవర్ తోటి ఉంది కదా, స్కూల్ లెవర్ తోటి కింది కన్నా కూడా ఆటోమేటిక్గా మనకు ఇది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. దీని అయితే నేను పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా. ఒకసారి అయితే చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ఏమైనా తేడా ఉందనుకోండి
మనము కొద్దిగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడైతే. ఓకేనా, దీనైతే స్కూల్ ఎవరితో అయితే ఇట్లా అని ఇక్కడ సైడ్ అయితే 8 నెంబర్ బోల్టాలు వస్తాయన్నమాట 2. దీనికైతే ఫిట్ చేసేసుకోవాలి. ఓకే, 8 నెంబర్ బోల్టాలు అయితే పెడతాం. దీనికైతే 8 నెంబర్ బోల్టాలు పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. 8 నెంబర్ బోల్టాలు అయితే పెట్టిన తర్వాత మ్యాగ్నెట్ వేసి దీన్ని అయితే టైట్ చేయాలన్నమాట. మనం దీన్ని టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే ఈ 2 బోల్టాలు అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టేస్తున్నా. ఓకే, మనం 8 నెంబర్ టీపాన్ అయితే తీసుకొని మనం అయితే ఫుల్ టైట్ చేద్దాం. 8 నెంబర్ టీపానా. ఓకేనా, నార్మల్గా టైట్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇది టైట్గా అన్నమాట. చేతులు అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మ్యాగ్నెట్ అయితే పెడదాము. మ్యాగ్నెట్ అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి ఇప్పుడు దీన్ని అయితే ఫుల్ టైట్ చేసేసుకుందాము. ముందుగా అయితే ఇదైతే పెడదాం బుష్. ఇది మ్యాగ్నెట్ కూడా ఫిట్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది పెట్టేస్తున్నా. ఇది పెట్టేసిన తర్వాత మ్యాగ్నెట్ ఉంది కదా, ఒకసారి అయితే మ్యాగ్నెట్ అయితే చూసుకోండి. ఇక్కడ సైడ్ బాగా గమనించండి, లోపల సైడ్ ఇవి మన పిన్స్ ఏమైనా ఊసిపోయినాయి అనేది చూసుకోండి. అంటే రూలర్స్ అంటారు దాంట్లోని. ఆ రూలర్స్ ఏమైనా పడిపోయినాయి అనేది చూసుకోండి. మనకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇవి ఫుల్ టైట్ చేసేసుకోవాలి కాబట్టి ఇదైతే నేను ఫుల్ టైట్ చేసేసుకుంటున్నా. చూడండి, ఇట్లా పట్టుకొని ఫుల్ టైట్ చేసేస్తున్నా. దీని అయితే పట్టుకొని ఫుల్ టైట్ చేసేసుకోండి. ఇట్లా ఈ టైప్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఎందుకంటే మ్యాగ్నెట్ తోటి పట్టుకొని టైట్ చేయాలన్నమాట, లేకపోతే అవి అయితే టైట్ కావు. సరేనా, ఇప్పుడైతే మ్యాగ్నెట్ కూడా ఎక్కించేసుకుందాము. ఇక్కడ సైడ్ అయితే వాచర్ అయితే వచ్చింది. వాచర్ అయితే పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే నట్ అయితే పెట్టేసేద్దాం. నట్టు పెట్టి నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా ఇదైతే. ఓకేనా, ఒకసారి అయితే చెక్ చేసుకోండి థ్రెడ్డింగ్ మంచిగా ఉన్నాయా లేవా, ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అనేది. లైట్ మిషన్ కాడికి పోతే మాత్రం అన్నీ అయితే వాళ్ళే చూసుకుంటారు. ఏమైనా థ్రెడ్డింగ్ పోయినా ఏమైనా అయినా కూడా వాళ్ళే సెట్ చేసేస్తారు. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మ్యాగ్నెట్ పట్టి వచ్చింది కదా, ఈ పట్టి పెట్టేసి ఈ నట్ అనేది మనం ఫుల్ టైట్ చేసుకుందాము. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకుందాము. సరేనా, ఇప్పుడైతే ఈ పట్టి అయితే పెట్టేసిన. ఈ పట్టి అయితే పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే పట్టి అయితే పెట్టేసి ఫుల్ టైట్ చేసేసుకుందాము. పట్టి పెట్టేసి 16-17 నెంబర్ రింగ్ పానతోటి అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకేనా, 16-17 నెంబర్ రింగ్ పాన్ అనమాట. మీరు ఓపెన్ చేసే వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా ఎట్లా ఫిట్ చేయాలనేది కంపల్సరీగా అర్థమైపోతుంది. సరేనా, దీని అయితే ఫుల్ టైట్ చేస్తున్నా. చూడండి, దీని అయితే ఫుల్ టైట్. ఓకే, యథావిధి స్థానంలో అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుంటున్నాము. ఓకేనా, ఇప్పుడైతే చూసుకోండి 1-2 సార్లు అయితే. ఓకే, మనకైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. చూసుకోండి, ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే, మనమైతే దీని అయితే లూజ్ చేసేద్దాము. లూజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మ్యాగ్నెట్ అయితే ఎక్కించుకుందాం. మ్యాగ్నెట్ కవర్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఒక బుష్ వచ్చింది కదా, ఈ బుష్ ఇది వచ్చింది కదా, ఈ బుష్ ఇదైతే పెట్టేస్తున్నా అనమాట. యథావిధిగా పెట్టేస్తున్నా. ఇది మనకు సెల్ఫ్ మన గేర్ ఉంటుంది కదా, సెల్ఫ్ ఒత్తితే మనకు ఆ గేర్ అనేది తిప్పి మనకు బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మ్యాగ్నెట్ లోపల ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం మ్యాగ్నెట్కి అయితే మొత్తం తూడుస్తున్నాను అనమాట. తూడ్చేసిన తర్వాత దీనికి ఒక ప్యాకింగ్ అయితే వచ్చింది కదా, దీనికైతే మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అంటారు దీన్ని. ఈ ప్యాకింగ్ అయితే అనబండ్ అయితే పెడుతున్నా. అనబండ్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అయితే పెట్టేస్తాం. దీన్ని కూడా కొద్దిగా పల్చగా పెట్టుకోండి. అనబండ్ అయితే మొత్తం పెట్టేసేసుకొని దీని అయితే మొత్తం పల్చగా అయితే దుద్దుకొని ఇప్పుడైతే దీన్ని అయితే మొత్తం మీద అయితే సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మ్యాగ్నెట్ కవర్ వచ్చింది కదా. ఓకేనా, మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మ్యాగ్నెట్ కవర్ అయితే తీసుకుందాము. మ్యాగ్నెట్ కవర్ అయితే బోల్టాలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలన్నమాట. లోపల సైడు ఏమైనా ఉన్నాయా, వాచాలు కానీ స్క్రూలు కానీ లోపల పడ్డాయి అనుకోండి, ఈ కాయల ప్లేట్ మొత్తం కొట్టేస్తాం అనమాట. అందుకోసమనే 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. లోపలైతే ఏమీ లేవు అనమాట. అందుకనే ఈ కవర్ అనేది మొత్తం నీట్గా తూడ్చేసి దీని అయితే ఫిట్ చేసేద్దాము. దీనికైతే ఇప్పుడు ఫిట్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే చూసుకోండి, దీనైతే ఇట్లా అంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. దీనికైతే బోల్టాలు వచ్చినాయి కదా, మ్యాగ్నెట్ కవర్ బోల్టాలు. ఇంకొక పట్టీ టైప్ బోల్ట్ వచ్చింది కదా, ఈ బోల్ట్ అయితే ఈ కింది సైడ్ అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టండి. ఎందుకంటే దానికి ఎయిర్ పైపు అయితే ఫిట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మిగతా బోల్టాలు అయితే అన్ని ఆ సైజులు ఉంటాయి అనమాట. సైజులను బట్టి జాగ్రత్తగా బోల్ట్ ఏడొస్తుంది, ఏ బోల్ట్ ఏడొస్తుంది అనేది 1-2 సార్లు అయితే గమనించుకొని ఆ బోల్ట్ స్థానంలో అయితే పెట్టేసి మనం 8 నెంబర్ టీపాన తీసుకొని మనమైతే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇదైతే పెట్టేస్తున్నా నేను. బోల్టాలు అన్నీ పెట్టేస్తున్నా. అన్నీ పెట్టేసి 8 నెంబర్ టీపాన తీసుకొని మనమైతే ఫుల్ టైట్ చేసేద్దాము. ఓకేనా, ఇదైతే నేను పెట్టేస్తున్నా. ఓకే, చూసుకోండి బోల్ట్ సైజులు అనేది చూసుకోండి, ఏడ కరెక్ట్ వచ్చినాయి, ఏడ తక్కువ అయినాయి, ఏడ చిన్నగా అయినాయి, ఏడ పెద్దగా అయినాయి అనేది చూసుకోండి. బోల్టాలు అన్నీ చూసుకోండి, పర్ఫెక్ట్గా అయితే వేసుకోవాలన్నమాట. సరేనా,
బోల్ట్లు తేడా ఉంటాయి కొద్దిగా, ఈ మ్యాగ్నెట్ కవర్ కూడా తేడా ఉంటాయి. ఒకసారి అయితే చూసుకోండి ఏడేడ పెద్దగా వచ్చింది ఏడేడ చిన్నగా వచ్చింది అనేది ఒకటికి 2 సార్లు చూసుకొని మనమైతే ఈ బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఒకసారి అయితే చూడొచ్చు, అన్ని బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాము. కొద్దిగా ఫాస్ట్గా అయితే చేస్తున్నా. ఓకే, మనకైతే అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ అయిపోతున్నాయి. ఇవన్నీ బోల్టాలు అయితే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అన్ని బోల్టాలు అయితే చెక్ చేసుకుంటున్నాం. మనకైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయినాయి అన్ని బోల్టాలు అయితే. ఓకే, ఇప్పుడైతే మనకు కవర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాము. ఇక్కడ సైడ్ అయితే ట్యాబ్లెట్లు అయితే ఊగుతున్నాయి అనమాట. మనము 8-9 నెంబర్ రింగ్ పాన్ ఉంటుంది కదా, రింగ్ పాన్ ట్యాబ్లెట్ హోల్డర్ తీసుకొని దీంట్లోనైతే సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనము ఎట్లా ఇచ్చి పెట్టినాం అనుకోండి, రన్నింగ్లో అయితే టెక అని సౌండ్ వస్తుంది. చాలా విపరీతమైన సౌండ్ అయితే వస్తుంది అనమాట. అందుకోసమని దీంట్లోనైతే లైట్గా అయితే టైట్ చేసుకోవాలి. ఇవి అయితే లూజ్ ఉన్నాయి అనమాట, చాలా అంటే చాలా లూజ్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను దీంట్లో అయితే టైట్ చేసేస్తున్నా. ఓకే, మనం మొత్తం టైట్ చేసేసుకొని ఈ టైప్ అయితే చెక్ చేసుకోవాలి. మనకైతే పైన అయితే సెట్ అయిపోయింది, కింది ఒకటి ఉందన్నమాట, దాన్ని కూడా నేనైతే సెట్ చేసేస్తున్నా. సింపుల్గా ఉంటాయి అన్నమాట, దానిలో సెట్ చేసేసుకున్నా కూడా. ఎందుకంటే మనము దాన్ని పట్టుకొని మెల్లగా ఊపితే ఊగాలి. అట్లా అడ్డం ఊగింది అనుకోండి మనకు లైట్గా లీకేజ్ ఉన్నట్టే అనమాట. ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించుకోండి. ఇవైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా ఒకసారి అయితే. ఓకే, ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి దాన్ని కరెక్ట్గా సెట్ చేసేసి నేనైతే దీన్నైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేసే ముందర ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట, ఏమన్నా టైట్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లు ఏమన్నా ఫుల్ టైట్ ఉన్నాయి అనుకోండి మైలేజ్ రా, దాంతోపాటు బండి స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తూ ఉంటుంది. బండి స్లోలో ఉండదు అనమాట. అంటే బండి స్టార్ట్ చేసినప్పుడు బుడుక్ మన ఆగిపోతూ ఉంటుంది. ఫుల్ టైట్ ఉంటే మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు వాల్ క్యాప్లు ఉన్నాయి కదా, నేనైతే ఇక్కడ సైడ్ అయితే వాల్ క్యాప్లు అయితే ఫిట్ చేసేస్తున్నా. ఈ 4 బోల్టాలు ఇక్కడ సైడ్ అయితే చెక్ చేస్తున్నా. నాకైతే ఈ క్యాప్లకి అయితే ఓరింగ్ వచ్చినాయి కదా, ఓరింగ్ అయితే పెట్టేసి దీనిలోకైతే అనబండ్ అయితే పెడదాము. అనబండ్ పెట్టేసి దీనిలోనైతే ఒకసారి అయితే చూసుకుందాము. మొత్తం ఇదైతే పెట్టేసి మొత్తం అయితే పెట్టేసిన చూడండి. ఇట్లా అనబండ్ అయితే పెట్టేసేసి క్యాప్ అయితే మనమైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టేసి దీనిలోకి ఓరింగ్ వచ్చినాయి కదా, ఓరింగ్ కూడా మనం పర్ఫెక్ట్ అయితే కూర్చోబెడదాం. దీన్ని కూడా కింది సైడ్ పైన సైడ్ 2 సైడ్లు అయితే క్యాపులు ఫిట్ చేసినాము. మనకైతే కొత్త క్యాప్లు అయితే తెచ్చినాను అనమాట ఇవైతే. ఓకే, ఇవైతే నేను బోల్ట్ అయితే ఎక్కిస్తున్నా, ఒక 1 సైడ్ అయితే ఎక్కిస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే యథావిధిగా సెకండ్ ప్లేస్కి అయితే వచ్చిన, కానీ ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే ఎక్కలేదు, కింది సైడ్ అయితే ఎక్కలేదు, పైన సైడ్ కూడా ఏమైందో ఎక్కట్లేదు. ఒకసారి మీకు కూడా చూపిస్తున్నా చూడండి. కింది సైడ్ అయితే ఎక్కుతుంది, 1 సైడే మాత్రమే ఎక్కుతుంది, ఇంకొక సైడ్ అయితే బోల్ట్ అయితే ఎక్కలేదు. ఇది ఏమైంది అని నేనైతే క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. నేను ఫిట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా, కానీ ఫిట్ అయితే లేదు. ఏమైంది అని చెప్పేసి అయితే కవర్ అయితే ఓపెన్ చేస్తే ఏమైంది అంటే ఇదైతే చాలా అంటే చాలా ఓల్డ్ మోడల్ బండివి అనమాట. గ్లామర్లో ఫస్ట్ వచ్చిన బండ్లు అనమాట ఈ క్యాప్లు అయితే నాకు తేడా వచ్చినాయి ఫ్రెండ్స్. నాకైతే క్యాప్లు అయితే తేడా వచ్చినాయి, ఈ బోల్ట్ అయితే ఎక్కలేవు అనమాట. ఇది తేడా వచ్చింది ఏం కథ అనేది మీకు ఒక్కసారి అయితే క్లారిటీగా అయితే చూపించడానికైతే ట్రై చేస్తా, సరేనా. ఇప్పుడైతే చూసుకోండి, ఈ 2 బోల్టాలు అయితే ఎక్కిస్తున్నా, కానీ టైట్ అయితే లేవు. చాలాసేపటి నుంచి అయితే ట్రై చేస్తున్నా, కానీ ఎక్కట్లేవు అనమాట. ఎందుకోసము అని అంటే ఈ క్యాపులు అనేవి చిన్నగా ఉన్నాయన్నమాట. ఆ బండికి వచ్చే క్యాపులు ఏమో పెద్దగా ఉన్నాయి, అదే తేడా అనమాట. ఇప్పుడు ఒకసారి అయితే ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఒకసారి అయితే నేను పాతదాన్ని అయితే చూపిస్తాను చూడండి. పాతదానికైతే నేను లైట్గా అయితే అనబండ్ అయితే పెట్టిన, యథావిధిగా మనం ఇదే ఫిట్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఇది ఫిట్ చేసేసి నీకు కింది క్యాప్ కాడికి వచ్చే వరకల్లా చూపిస్తాను నేను. ఈ క్యాప్లు ఆ క్యాప్లు ఏమైనా ఏం కథ అనేది అయితే చూపిస్తాను. దీనికైతే నేను పల్సగా అయితే అనబండ్ అయితే పెట్టి నేనైతే టైట్ చేసేస్తున్నా. పాత క్యాపే అనమాట, ఈ యొక్క క్యాప్ అయితే దొరకలేదు. నేను ఒకటి ఏమంటే ఆయన 2 ఇచ్చిండు అనమాట క్యాపులు, కానీ ఈ గ్లామర్కి అయితే రాలేదనమాట. ఓకేనా, BS4 అయితే లేవు. ఓకేనా, చాలా ఓల్డ్ మోడల్ బండి అయితే ఉన్నాయి అని అంటే ఆ 2 క్యాప్లు అయితే ఇచ్చిండు. ఇవి ఏమవుతుంది అని అంటే ఒకసారి అయితే చూపిస్తారండి. ఈ క్యాప్లు అయితే 2 సమానం పట్టుకుందాం. ఒకసారి అయితే ఇట్లా 2 సమానం పట్టుకొని ఈ ఓళ్ళకేం చూస్తే ఆ ఓళ్ళు ఈ ఓళ్ళు సమానం కనిపించాలి. ఒకసారి చూడండి, అట్లా కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇందులోకించి అయితే చూడండి, ఇతర కింది దాంట్లోకించి అయితే చూడండి, కింది దాంట్లోకించి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే చూడండి, ఈ క్యాప్ అయితే కింది సైడ్ అయితే కరెక్ట్ వస్తలేదు అనమాట. అయితే ఆ హోల్స్ అనేవి స్ట్రేట్ లేవు అనమాట, కొద్దిగా తేడా ఉన్నాయన్నమాట. అందుకోసమని ఆ క్యాప్లు అయితే పడేసి
ఈ పాత క్యాప్లు అయితే ఫిట్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడైతే నా దగ్గర అయితే ఇలాంటి క్యాప్లు అయితే దొరకవు. మళ్ళీ పోవాలంటే సిటీ పోవాలి, అదవరదాకా కస్టమర్ని అయితే మనం అయితే వెయిట్ చేయలేము. ఓకేనా, అందుకోసమనే మళ్ళీ పాత క్యాప్కి అయితే అనబండు పెట్టేసి యథావిధిగా మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను అనమాట, అంతే. ఓకేనా, ఇప్పుడైతే దీనికైతే ఇదైతే సెట్ చేసేద్దాం. 8 నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా, 8 నెంబర్ బోల్టాలు అయితే పెట్టేసి దీనైతే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఈ టైప్ అయితే పెట్టేసేయండి. ఈ టైప్ అయితే పెట్టేసి మనమైతే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకేనా, మ్యాక్సిమం మనకు వర్క్ మొత్తం దగ్గర పడ్డట్టే అనమాట. ఇక్కడ సైడ్ బోల్ట్ వచ్చింది కదా, ఇది కూడా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఏవైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకేనా, ఇవన్నీ ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 8 నెంబర్ టీ పానతోటైనా 8 నెంబర్ రింగ్ పానతోటైనా మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. నేను 8 నెంబర్ టీ పానతోటి అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే మనకి ఇవైతే ఫుల్ టైట్ అయిపోయినాయి 8 నెంబర్ బోల్టాలు. కింది సైడ్ కూడా మనం టైట్ చేసేసుకోవాలి. కింది సైడ్ కూడా నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. 8 నెంబర్ రింగ్ పానతోటి అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. ఓకే, ఇవైతే ఫుల్ టైట్ అయిపోయినాయి. ఈ బోల్ట్ కూడా ఫుల్ టైట్ అయిపోయింది. ఈ బోల్ట్ ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే రౌండ్ కవర్ తీసుకొని రౌండ్ కవర్ అయితే ఎక్కించుకోవాలి. ముందుగా అయితే రౌండ్ కవర్కు ప్యాకింగ్ కూడా ఉంటుంది. సరేనా, బోల్ట్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా వాల్ క్యాప్ది అయితే. ఓకే, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. చెక్ చేస్తున్నా అన్ని బోల్టాలు అయితే మనకు ఫుల్ టైట్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనకు ఇక్కడ సైడ్ అయితే రౌండ్ కవర్ వచ్చింది కదా, ఈ రౌండ్ కవర్ ప్యాకింగ్ అయితే ఉంది. దీనికి పల్సగా అనబండ్ అయితే పెట్టండి. అనబండ్ పెట్టేసి దీనికి పల్సగా అనబండ్ పెట్టేసి లోపల సైడ్ అయితే కూర్చోబెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే దీని అయితే అనబండ్ పెట్టేసి లోపల సైడ్ అయితే నేను పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది. ఇక్కడ సైడ్ ఎక్కడ సైడ్ తిప్పితే మనకు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. ఇక్కడ సైడ్ గాల వచ్చింది చూడండి, ఇక్కడ గాలకైతే కూర్చోబెట్టండి. ఈ టైప్ అయితే కూర్చోబెట్టిన తర్వాత అతలకించి బోల్ట్ ఉంటుంది అనమాట, 10 నెంబర్ బోల్టు. ఆ బోల్ట్ అతలకించి చేసి మనం ఫుల్ టైట్ చేసేసేయాలి. ఈ బోల్ట్ అనమాట. దీన్ని లైట్గా అనబండ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ రావన్నమాట, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్. నేను పల్సగా అనబండ్ అయితే పెట్టేసిన. పల్సగా అనబండ్ పెట్టేసి మనకు ఒక బోల్ట్ అతల సైడ్ నుంచి ఉంటుంది కదా, ఆ బోల్ట్ అనేది వేసి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ బోల్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఈ బోల్ట్ వేసేసి మనము 10 నెంబర్ టీ పాన తీసుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఈ పాన అయితే ఇక్కడ సైడ్ పట్టుకొని నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకే, మనకైతే ఈ బోల్ట్ అయితే టైట్ అయిపోతుంది. ఓకే, మనం కరెక్ట్ పట్టుకోవాలన్నమాట కవరు. ఏమైనా తేడా వచ్చింది అనుకో పట్టుకోమంటుంది కవర్ అయితే. ఓకే, సరిపోతుంది మనకి ఈ టైట్ అనేది. ఓకే, ఇప్పుడైతే మనము టైమింగ్ చైన్ జంక్షనరీ వచ్చింది కదా, ఈ టైమింగ్ చైన్ జంక్షనరీ అంటారు. దీని అయితే ఓపెన్ చేసి మనమైతే టైమింగ్ చైన్కి అయితే వేయాలి ఇది. ఓకేనా, ఇదైతే తీసేసి దీనికైతే వాచర్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది దానికైతే ప్యాకింగ్ ఇట్లా కూడా రాలేదు. ఇదైతే నేను పాత వాచర్ తీసుకొని దీనికైతే అనబండ్ పెట్టేసి అయితే దీని అయితే కూర్చోబెట్టేస్తున్నా యథావిధి స్థానంలో. ఎందుకంటే మనకు దాని వెంబడేమో మనకు కాగితం టైప్ ఇచ్చింది అనమాట. ఇదేమో మనకు స్టీల్ టైప్ ఉంది కదా, ఇదైతే బాగుంటుందని ఇది వేస్తున్నాను అనమాట, వాచర్ టైపు. ఇది ప్యాకింగ్ వేస్తే ఏంటంటే ఆయిల్ లీకేజ్ రాకుండా ఉంటుంది అనమాట బండి అయితే. ఓకేనా, ఇప్పుడైతే దీన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టేసి దీనికి 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి అనమాట. 2 బోల్టాలు అయితే మనం పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడదాము. ఈ 2 బోల్టాలు అయితే నేను పెట్టేస్తున్నాను చూడండి. ఈ 2 బోల్టాలు పెట్టేసి 8 నెంబర్ టీ పానతోటైనా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఈ 2 బోల్టాలు అయితే ఈ 2 బోల్టాలు అయితే ఫిట్ చేసేస్తా. కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సరేనా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు ఉన్నాయి కదా, 2 బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఇవైతే ఫుల్ టైట్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే 2 బోల్టాలు అయితే మనకు ఫుల్ టైట్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 అయితే చెక్ చేసుకున్నాం కదా. ఇక్కడ సైడ్ అయితే ఒక పిన్ లాగా ఉంది, ఇది పీకేసేయండి. పీకేస్తే మనకు టైమింగ్ చైన్ అనేది ఫుల్ టైట్ అయిపోతుంది. లోపడైతే మనకైతే వాచర్ లేదనమాట. మనకి ఈ వాచర్ అయితే లేదు, లబ్బర్ వాచరు. ఈ లబ్బర్ వాచరు ఈ నట్ వేసేసి దీన్ని అయితే ఫుల్ టైట్ చేసేద్దాము. ఓకేనా, కొద్దిగా మనము ఇది లబ్బర్ అయితే పర్ఫెక్ట్ కూర్చోాలి అని అంటే కొద్దిగా అనబండ్ అన్న కొద్దిగా ఆయిల్ అన్న పెట్టి మనమైతే దాన్ని అయితే సమానం చేసేసి అయితే ఫుల్ టైట్ చేసేద్దాం. ఇప్పుడైతే నేనైతే సెట్ చేస్తున్నా దీన్ని అయితే. ఓకే, మనకైతే ఫిట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ స్క్రూ వచ్చింది కదా, స్క్రూ అయితే మనం స్క్రూ డ్రైవర్ తోటి ఫుల్ టైట్ చేసేసుకోవచ్చు. ఓకే, మనకైతే ఇదైతే ఫుల్ టైట్ అయిపోయింది. కదా, మొత్తం అయిపోయింది అనమాట. ఇక్కడ సైడ్ సెల్ఫ్ మోటార్ ఒక్కటి ఎక్కించేది ఉంది. మనము ఇంజన్ అయితే తిప్పి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఇంజన్ తిప్పి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ మోటార్ వచ్చింది కదా, ఈ సెల్ఫ్ మోటార్ అయితే మనం ఎక్కించేసుకుందాము.
ఈ సెల్ఫ్ మోటార్ వచ్చింది కదా, ఈ సెల్ఫ్ మోటార్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోబెట్టుకుంటే అయిపోతుంది. ఈ సెల్ఫ్ మోటార్ ఇక్కడ సైడ్ వాచర్ వచ్చింది కదా, దీనికైతే లైట్గా అనబండి అయితే పెట్టండి. ఎందుకోసం అంటే ఆ వాచర్ కూడా ఏమైనా లైట్గా అరిగినట్టయితే మళ్ళీ అందులోకి నుంచి ఆయిల్ అనేది లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, సరేనా. ఇప్పుడైతే దీన్ని యథావిధి స్థానంలో కూర్చోబెట్టేసి దీన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా. దీన్ని ఈ సెల్ఫ్ మోటార్ పర్ఫెక్ట్గా కూర్చోబెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా కూర్చుంది. 2 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి. ఇవైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకేనా, ఇవి ఒక సైడ్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ అయితే లూజ్ పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ అర్థింగ్ వైర్ అయితే వస్తుంది అనమాట. అర్థింగ్ వైర్ అయితే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది, అందుకోసమని. లేకపోతే 2 ఫుల్ టైట్ చేసేసుకోండి. మీరు ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఏం చేయాలనేది, సరేనా. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఈ 2 బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే అయిపోయింది, ఇది టైట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఆయిల్ సీల్ ఉంటాయి కదా, అన్ని ఆయిల్ సీల్ అయితే వేద్దాము. ఓకేనా, ఇదైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడైతే మన ప్లగ్ అయితే లూజ్ ఉంది. ప్లగ్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఎందుకంటే ప్లగ్ అయితే మనకు లైట్ మిషన్ కాడికి అయితే హెడ్ అయితే వెళ్ళింది కాబట్టి మనకు ఫుల్ టైట్ అయితే లేదనమాట, అందుకే ఫుల్ టైట్ చేసేసిన. ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ బోల్ట్ అయితే పెడదాము. ఆయిల్ బోల్ట్ అయితే దానికే ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు మీరు. ఆయిల్ బోల్ట్ అయితే దానికే ఉంది. ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసేసి ఈ బోల్ట్కి అనేది లైట్గా అనబండ్ పెట్టేసి మనం ఫిట్ చేసేసుకుందాము. ఆయిల్ బోల్ట్కి అనేది అనబండ్ పెడితే ఏంటి అంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే రానేది అనమాట. అందుకోసమనే ఈ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. ఈ బోల్ట్ ఓపెన్ చేసేసి దీనికైతే లైట్గా అనబండ్ అయితే పెడుతున్నా. లైట్గా అనబండ్ పెట్టేసేయండి, సరిపోతుంది. ఓకే, దీనికైతే చూసుకోండి, లైట్గా అయితే అనబండ్ పెట్టేసి యథావిధిగా స్థానంలో మనమైతే ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇది చేసేసుకోవాలి. 16-17 నెంబర్ రింగ్ పాన్ అది ఉంటుంది కదా, 16-17 నెంబర్ రింగ్ పాన్ తోటి అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇట్లా ఫుల్ టైట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆయిల్ సీల్ కిట్ వచ్చింది కదా, ఈ ఆయిల్ సీల్ కిట్ అయితే మొత్తం తీసేసుకొని మనకు మొత్తం ఆయిల్ సీల్ అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం ఇంజన్ ఫిట్ చేసినాకనే వేయాలి అన్ని ఆయిల్ సీల్ అయితే. ఓకేనా, ఇప్పుడైతే నేను అన్ని ఆయిల్ సీల్ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే ఆయిల్ సీల్ అయితే మనం పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టుకుందాము. అన్ని ఆయిల్ సీలు, ఇవి 3 ఆయిల్ సీల్ అనమాట. 3 ఆయిల్ సీల్ అనేవి పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టుకుందాం. ముందుగా అయితే మనము ఇక్కడ సైడు ఇది ఆయిల్ సీల్ ఉంది కదా, కిక్ రాడ్ ఆయిల్ సీలు అన్నీ అయితే ఎక్కించుకుందాము, సరేనా. ఇప్పుడైతే నేను కిక్ రాడ్ ఆయిల్ సీల్ అయితే తీసుకొని దీని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడుతున్నా. ఒకసారి అయితే చూడండి, కిక్ రాడ్ ఆయిల్ సీల్ అనమాట ఇది. కిక్ రాడ్ ఆయిల్ సీల్ అయితే దీన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టి అన్మాత్రం చేతితోటి అయితే ప్రెస్ చేయొచ్చు. అన్మాత్రం చేతితోటి అయితే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చేతితోటి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది అనమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడైతే మనం ఇంజన్ అయితే తిప్పి పెట్టుకోవాలి, మళ్ళీ ఉల్టా మలపాలన్నమాట. ఉల్టా మలిపేసి ఇక్కడ సైడ్ అయితే గేర్ చాప్ట్ ఒకటి, మెయిన్ చాప్ట్ ఒకటి వస్తుంది అనమాట. ఆ రెండింటికి అయితే వేసేస్తే మనకు ఆయిల్ సీల్ వేసేస్తే మ్యాక్సిమం ఇంజన్ వర్క్ మొత్తం అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడైతే దీనికి లైట్గా అనబండి అయితే పెడదాము. లైట్గా అనబండి పెట్టేసి ఇదైతే మనము పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడతాము. ఈ ఆయిల్ సీల్ అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెడతాము. మెల్లగా ఎక్కియాలన్నమాట. ఆయిల్ సీల్ అనేది మెల్లగా నెమ్మదిగా ఎక్కియాలన్నమాట. నెమ్మదిగా ఎక్కిస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆయిల్ సీల్ నలగకుండా అయితే చూసుకోండి. ఆయిల్ సీల్ ఏమైనా నలిగింది అనుకోండి, మనకైతే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట. నేనైతే లైట్గా అయితే కూర్చోబెట్టి ఇప్పుడైతే లోపలికైతే ప్రెస్ చేస్తున్నా చేతితోటి అయితే. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది ఈ ఆయిల్ సీల్ కూడా. ఓకే, మనకైతే ఇప్పుడు ఇదైతే సమానం చూసుకోండి, మనకైతే కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకరికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. మనకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ అయితే లైట్గా అనబండి పెట్టండి. లైట్గా అనబండి పెట్టేసి దీనికి కూడా ఇప్పుడు లైట్గా అనబండి పెట్టినాం కదా, దీనికి గేర్ చాప్టుంది అనమాట. ఇది అనేది చేతితోటి అయితే పోదనమాట. మామూలుగా మనకు సుత్తెతోటి కానీ దేనితోటి కానీ ఇట్లా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. నేను సుత్తెతోటి అయితే ప్రెస్ చేస్తున్నా. ఓకే, మనకైతే లోపలికి వెళ్ళిపోయింది. రైట్. ఓకే, మనకైతే ఇప్పుడు మొత్తం అయిపోయింది అనమాట. ఓకే, మొత్తం సమానం వచ్చేసింది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంజన్ గడ్డ చక్కగా పెట్టుకుందాం దీన్ని అయితే. ఓకే, మనకైతే ఇంజన్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఒకసారి ఇంజన్ మొత్తం ఒకసారి లుక్ వేసుకోండి. ఇంజన్లో ప్రతిది అయితే మనం ఫిట్ చేసేసినాం. ఇది కొండపోయి మనం బండికి ఫిట్ చేసుకునేదే ఉందన్నమాట. అంతవరకు అయితే ఉంది వర్క్ అయితే. ఇప్పుడు మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయింది.
యథావిధిగా మనం ఏడేడా ఓపెన్ చేసేటప్పుడు మీకు ఎట్లా చూపించినానో ఫిట్ చేసేటప్పుడు కూడా మీకు అట్లే చూపించిన, కానీ వీడియో లెంత్ అనేది పెద్దగా అయిపోయింది. గంతే తేడా. ఎందుకంటే మీకు ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, నీట్గా చూపించాలి కాబట్టి లేట్ అయినా పర్వాలేదు, మీ సొంత టాలెంట్తో చేసుకోవాలనుకున్నలోకి అర్థమవుతాటైతే ఈ వీడియో అయితే చూపించాలనే నా కోరిక అనమాట. అందుకోసమని అయితే ఇట్లా తీసిన. ఓకేనా, ఇదైతే బండికి అయితే ఎక్కిద్దాము. బండికి అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఎక్కిద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. నేనైతే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఎక్కిస్తా. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కించినాక మనం బండి ఇంజన్ ఆయిల్ పోసేసి బండి ట్రాల్ కూడా కొడదాము. మంచిగా వెళ్తుందా వెళ్తలేదో కూడా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేద్దాము. ఇప్పుడు ఇంజన్ గార్డ్ ఉంది కదా, ఇప్పుడైతే బండికి అయితే తీసుకొని యథావిధిగా బండికి అయితే నేను ఎక్కిచ్చేస్తున్నా ఇంజన్ గార్డ్ అయితే. సరేనా, ఇప్పుడైతే ఇంజన్ గార్డ్ అయితే తీసుకున్నా. అతల సైడ్ నుంచి అయితే తీసుకొని మనమైతే ఇంజన్ అయితే బండికి అయితే ఎక్కిచ్చేద్దాము. కొద్దిగా ఫాస్ట్గా అయితే ఎక్కిస్తాను నేను. ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ సైడ్ అయితే ఇంజన్ గార్డ్ అయితే పెట్టేసి నేనైతే ఇక కొద్దిగా ఫాస్ట్గా అయితే ఇంజన్ గార్డ్ అయితే పెట్టేసి దాన్ని అయితే లోపలికి అయితే సెట్ చేస్తున్నా. మొత్తం మీద అయితే ఇంజన్ గార్డ్ అయితే బండికి అయితే కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే కూర్చోబెట్టేసి దానికి బోల్టాలు వస్తాయి, అవన్నీ అయితే మనం సెట్ చేసేద్దాం. గిలెన్సర్ అన్నీ వస్తాయి. అవైతే నేను చాలా ఫాస్ట్గా ఫిట్ చేసేస్తున్నా చూడండి. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోయింది అనమాట, అందుకోసమని. సరేనా, ఇప్పుడైతే మీరు సైలెన్సర్ ఇవన్నీ అయితే సింపుల్ ఎక్కించుకోవచ్చు. సైలెన్సర్, ఇంజన్ బోల్టాలు, కార్బేటరు, ఇంకా అతల సైడ్ నుంచి చైన్ ఉంటుంది కదా, చైన్స్ ప్యాకెట్, ఇంకా ఎక్కిచ్చేసేస్తే పొల్యూషన్ పైప్ ఎక్కిచ్చేసిరంటే కదా మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. కిక్ రాడ్ అవన్నీ నేను ఫిట్ చేసేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేస్తున్నా. మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఎట్లా చేస్తున్నా అనేది కూడా అర్థమైపోతుంది. సరేనా, కార్బేటరు గుర్తుపెట్టుకోండి, కార్బేటర్ ఒకటి, సైలెన్సర్ ఒకటి, పొల్యూషన్ పైప్ ఒకటి, అతల సైడ్కు గేర్ రాడ్ వస్తుంది కదా, గేర్ రాడ్ ఒకటి, ఈ చైన్ ఒకటి, ఇతల సైడ్కు కిక్ రాడ్ ఒకటి, సైలెన్సర్ ఒకటి, ఇవన్నీ సెట్ చేస్తున్నమాట. సైలెన్సర్ ఫిట్ చేసేటప్పుడు ఏంటి అంటే సైలెన్సర్కి గ్యాస్ కిట్ అయితే వేయాలి. సైలెన్సర్ గ్యాస్ కిట్ వేస్తే మనకైతే బండి అయితే యథావిధిగా ఎంబడే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా సైడ్ సైలెన్సర్ అయితే ఫిట్ చేసేస్తున్నా. మేమైతే ఇద్దరం అయితే ఫాస్ట్గా అయితే ఫిట్ చేస్తున్నాం. యథావిధిగా అయితే మొత్తం అయితే అయిపోయింది అనమాట. మ్యాక్సిమం క్లచ్ సెట్టింగ్, ఇప్పుడు కిక్ రాడ్ సెట్టింగ్ అయితే చేస్తున్నా. మొత్తం గిల్టాలు అన్నీ ఫిట్ చేసి అయితే మొత్తం మీద అయితే బండి అయితే స్టార్ట్ చేయడానికి అయితే రెడీగా అయింది. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అయితే పోయలేదు. ఇంజన్ ఆయిల్ అయితే ఇప్పుడైతే పోతాం. ఇంజన్ ఆయిల్ అయితే ఓకే, క్యాస్ట్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంజన్ ఆయిల్ అయితే నేనైతే చూపించలేదు, ఎందుకంటే నేను సిటీకి నుంచి అయితే తీసుకురాలేదనమాట. ఎందుకంటే ఈ లోకల్లోనే తీసుకున్నాను అనమాట క్యాస్ట్ ఆయిల్ అయితే. ఎందుకంటే ఆడికే నా దగ్గర డబ్బులు అయితే అయిపోయినాయి అనమాట, కస్టమర్ ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడైతే మనం బండి అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే, బండి ఎక్కి కొడదాము. ఎందుకంటే నిన్న మొన్న మూలకుండే కదా, ఒకసారి స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా సెల్ఫ్ అయితే లేపుతుంది. ఓకే, నేను కిక్ కొడుతున్నా. కిక్ కొట్టడానికి వస్తలేదు దీని మీద. నాకైతే కిక్ కొట్టడానికి వస్తలేదు. ఓకే, మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి ఇంజన్ సౌండ్ అనేది గమనించండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎంతసేపు తిప్పాల పడదు మొత్తం దీనికోసమే. ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే వినండి. ఇంజన్ సౌండ్ అయితే విన్నారు కదా. మీకు ఇంకొకటి చెప్తా చూడండి. ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు మనము ఇంజన్కి హెడ్కు ఆయిల్ సప్లై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇది ఉంది కదా, క్యాప్ అనేది ఓపెన్ చేసేసి ఇందులో నుంచి ఆయిల్ వస్తుందా వస్తలేదా అనేది 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఇంజన్ మొత్తం ఫిట్ చేసుడు గొప్పతనం ఏమన్నది, కానీ వీడికి ఆయిల్ సప్లై అవుతుందా అవుతలేదా అనేది మాత్రం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా మనం అనబాండ్ కానీ ఏమన్నా ఎక్కువ పెట్టినాం అనుకోండి, ఏమన్నా హోల్స్ బ్లాక్ అయిపోతే మనకు ఆయిల్ పంప్ నుంచి ఆయిల్ అనేది సప్లై చేసినా కూడా ఇక్కడ దాకా సప్లై కాదనమాట. వీడికి కరెక్ట్గా ఆయిల్ సప్లై అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, ఎట్లా రావాలంటే మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను చేతి పెడతా, ఇక్కడికి ఆయిల్ అయితే రావాలి. నేను చేతి పెడుతున్నా చూడండి. చేతి పెడితే నా చేతికి మొత్తం ఆయిల్ కొట్టాలి. నేను బండి రేజ్ చేస్తున్నా చూడండి. ఒకసారి రేజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడైతే నేను చౌకులు ఉందన్నమాట బండి. ఎందుకంటే నేను కిక్ కొడుతుంటే మనకు స్టార్ట్ కాలే, చౌకులో పెట్టిన చౌకులకేం తీసేసి ఇప్పుడైతే నేను చూడండి బండి రేజ్ చేస్తున్నా.
ఆయిల్ అయితే మొత్తం కొడుతుందన్నమాట, మీకు కనిపిస్తుందా? ఆయిల్ అయితే చేతికి మొత్తం కొడుతుందన్నమాట. ఇట్లా ఆయిల్ సప్లై అయితే కంపల్సరీగా అయితే రావాలి. ఆయిల్ సప్లై కాకపోతే మనం చేసిన పని మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. కంపల్సరీగా అయితే హెడ్కి అయితే ఆయిల్ సప్లై అయితే కావాలి. మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా చూడండి, ఈ టైప్ అయితే రావాలి. మనం ఇంజన్కి మొత్తం ఫిట్ చేసినాక చూడండి ఇట్లా రావాలన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, మీకు క్లారిటీ కనిపించాలి అని చెప్పేసి అయితే నేను బండి అయితే రేట్ చేస్తున్నా. ఇట్లా కనిపించాలన్నమాట, ఆయిల్ అనేది ఇట్లా రావాలి ఇంజన్ లోపల నుంచి. ఇట్లా క్యాబెట్ మనకు ర్యాకెరామ్స్ పెట్టడానికి ఇంజన్లకి ఇట్లా మనకు బయటికి ఇట్లా కనాలన్నమాట. ఆయిల్ మొత్తం ఇట్లా వస్తే మనమైతే బండి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయినట్టే అనమాట. మనకి బండిలా ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. సరేనా? ఇప్పుడైతే మనం ఈ క్యాప్ వచ్చిందిగా, ఈ క్యాప్ అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేద్దాం. ఈ 2 క్యాప్లు ఉన్నాయి కదా, ఈ క్యాప్ ఈ 2 నట్లు ఉన్నాయి. ఇవైతే 8 నెంబర్ రింగ్ పాన తీసుకొని మనమైతే ఫుల్ టైట్ చేసేద్దాం. మనకైతే బండి అయితే మ్యాక్సిమం మొత్తం సెట్ అయిపోయింది. మనం బండి అయితే ట్రాల్గా అయితే కొడదాము. ఓకేనా? ఒకసారి అయితే మళ్ళీ బండి అయితే స్టార్ట్ చేసి సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. ఇంజన్ సౌండ్ అయితే వినండి. ఇంజన్ సౌండ్ అయితే స్మూత్ వస్తుంది, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఇంజన్ సౌండ్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇంజన్ సౌండ్ అయితే మీరు మళ్ళీ గమనించవచ్చు, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. బండి మనము కూలింగ్ పెడతాం కదా, 1 గంట 2 గంటలు అట్లా కూలింగ్ పెట్టే వరకు అలా ఇంకా స్మూత్ అవుతుంది అనమాట బండి అనేది. ఇప్పుడే కదా బండి స్టార్ట్ చేసింది, ఇంకా మనము కొద్దిగా 1 గంట సేపు కూలింగ్ పెట్టేసి మనం బండి అయితే ట్రాల్ కొడతాం. సరేనా? ఓకే, మనకైతే కూలింగ్ అయితే అయిపోయింది. బండి అయితే బయటికి అయితే తీస్తున్నా నేను. కూలింగ్ అయితే 1 గంట సేపు అయితే బండి అయితే కూలింగ్ అయితే నడిచింది ఫ్రెండ్స్. కూలింగ్ అయితే పెట్టిన తర్వాత, అంటే కూలింగ్ అంటే ఏమి లేదు, బండి అయితే స్టార్ట్ చేసి పక్కకి పెట్టేసేయాలి. 1 గంట సేపు అయితే అయిపోయిన తర్వాత నేనైతే బండి అయితే ట్రాల్ కొడుతున్నా. ఒకసారి అయితే చూడండి, నేను కిక్ కొడుతున్నా, ఎందుకంటే మన కిక్లో బండి స్టార్ట్ అవుతుంది అవుతలేదని. ఓకే, మనకైతే బండి అయితే సింపుల్గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మనమైతే బండి అయితే ట్రాల్ కొడతాము. ఓకే, ఇప్పుడైతే నేను ఈ బండి మీద అయితే వెళ్తున్నా. ఒకసారి అయితే చూడండి, సౌండ్ కూడా గమనించండి మీరు కూడా. ఓకే, స్మూత్గా వెళ్తుంది. గేర్లు కూడా అన్నీ పడుతున్నాయి అనమాట. అన్ని గేర్లు పడుతున్నాయా పడతలేవో కూడా నేను చెక్ చేస్తున్నా, కానీ అన్ని గేర్లు అయితే మంచిగా పడుతున్నాయి. చాలా స్మూత్ అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. నేనైతే మెల్లిగా వెళ్తున్నాను అనమాట బండి పైన అయితే. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఓకే, మనకైతే బండి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. బండి అయితే ఇంకో కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను నేను. ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. బండి అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. బండి అయితే స్మూత్ అయిపోయింది. అప్పటికిప్పటికైతే చాలా సౌండ్ అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు అనేది మన దానికి వచ్చిన ఈ బండి అనేది ఇంజన్ మొత్తం పట్టుకుంది అనమాట. ఇంజన్ అనేది మొత్తం కిక్ రాడ్ కొడితే కిందికి దిగలేదు, అట్లా పట్టుకుందనమాట. అట్లా అని చెప్పేసి మనం ఇంజన్ అనేది పట్టుకుందని చెప్పేసి అయితే ఇంజన్ అయితే చేసినాం అనమాట. ఇంజన్ అనేది చేస్తే మనకి ఎంత స్మూత్ అయింది అనేది మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇంజన్ మొత్తం ఫిట్టింగ్ అయితే వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అనేది కామెంట్ అయితే పెట్టండి. ఇట్లాంటి వీడియోలు అయితే చేయడానికైతే మాకైతే ఎంకరేజ్ అయితే చేయండి. ఓకేనా? కింద అయితే కామెంట్ అయితే పెట్టండి ఎట్లా అనిపించింది ఇంకా అనేది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తా. ఓకే, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. లాస్ట్ వరకు